ఈరోజు మనం మెడోర్నం అనే డ్రగ్ గురించి చెప్పుకుంటున్నాం. మెడోర్నం అనేది చాలా ఎఫికసీ ఉన్నటువంటి హోమియోపతిక్ డ్రగ్ అన్నమాట. మనం గతంలో నోసోడ్స్ అనే టాపిక్ లో మనం సిఫిల్నం ఒకటి, అలాగే తర్వాత పైరోజున ఒకటి, అలాగే ఇంకా చాలా మందులు చెప్పుకున్నాం, మీకు గుర్తుంటాయి ఏమండి. అందులోకి మనకి నోసోడ్ ఇది అదే నోసోడ్స్ లోకి మనకి మెడోర్నం కూడా వస్తుంది. మెడోర్నం కూడా అదే నోసోడ్స్ లోకి వస్తుంది. అంచేత ఈ నోసోడ్స్ ను మనం బాగా చదువుకున్నట్లయితే చాలా కొన్ని ఎక్కడైతే మనకి ప్రాక్టీస్ లో ఫెయిల్ అవుతా ఉంటామో, ఎక్కడైతే మనకు సరిగా దారి కనిపించదో అలాంటి చోట్ల మనకి ఇది కాస్త మనకి దారి చూపిస్తుంది అనమాట. అటువంటి గొప్ప డ్రగ్ ఏంటంటే మనకి మెడోర్నం అనమాట. అందువల్ల మెడోర్నం కూడా చాలా అద్భుతమైనటువంటి డ్రగ్. దీని గురించి మనం బాగా తెలుసుకున్నట్లయితే కొన్ని వంశపారపర్యంగా వచ్చే వ్యాధులు ఒకటి, అలాగే మనకి తగ్గని మొండి వ్యాధులు ఏవైతే ఉంటాయో అటువంటి వాటిలన్నింటినీ కూడా మనం ఈ డ్రగ్ తో మనం బాగా తగ్గించవచ్చు అనమాట. మనం ఆల్రెడీ సిఫిలిన్ గురించి బాగా చెప్పుకున్నాం. అదే ఇంచుమించు అదే కోవకు చెందినటువంటి డ్రగ్ అనమాట మెడోర్నం కూడా. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి మెడోర్నం ఏంటంటే ఇది నోసోడ్ అనమాట. నోసోడ్ అంటే మనం అనుకున్నాం వ్యాధిగ్రస్తమైన పదార్థం నుంచి మందుని తయారు చేసి దాన్ని ప్రూవ్ చేసి ఆ లక్షణాల ఆధారంగా మనకి మెటీరియల్గా తయారు చేశారు. అందువల్ల ఈ మెడోర్నం అనేది నోసోడ్ లో చెప్పబడుతుంది అన్నమాట. ఈ మెడోర్నం ఒకటి, అలాగే సిఫిల్నం ఒకటి, ఇలాంటి డ్రగ్స్ అన్ని కూడా మనకి కాన్స్టిట్యూషనల్ గా చాలా లోతుగా పనిచేసి మనకి లోపల ఉన్నటువంటి దీర్ఘవ్యాధులు ఏవైతే ఉంటాయో ఆ దీర్ఘవ్యాధులన్నింటినీ కూడా చాలా వేళ్లతో సహా పెకలించేటువంటి స్వభావం మనకి ఈ నోసోడ్స్ లో ఉందన్నమాట. ముఖ్యంగా ఈ మెడోర్నంలో ఉంది. అందువల్ల ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ది గనోరియల్ పస్. గనోరియా వచ్చినటువంటి రోగగ్రస్తుడి నుంచి అతనిలో వచ్చేటువంటి ఆ యూరిథ్రల్ డిశ్చార్జ్ ఏదైతే ఉందో, ఆ పస్ ఏదైతే ఉందో, గనోరియల్ పస్ అని చెప్తాం కదా, దాని నుంచి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఈ మందును తయారు చేశారనమాట. ఈ మెడోర్నం అనే డ్రగ్ ని తయారు చేశారు. ఇట్ ఈజ్ ఏ మెడోర్నం ఈజ్ ఏ డీప్ యాక్టింగ్ అండ్ లాంగ్ యాక్టింగ్ మెడిసిన్. ఇది చాలా లోతుగా పనిచేస్తుంది, చాలా కాలం పనిచేస్తుంది. అంచేత మనకి నాట్రమోరు, సైలీషియా, అలాగే మనకి కాల్కేరియా కార్బు, లేకపోతే చుబర్కులము, సిఫిలం, ఏ రకంగా అయితే మనకి డీప్ యాక్టింగ్ డ్రగ్స్ అని చెప్పుకుంటామో అదే కోవకు చెందినటువంటి అద్భుతమైనటువంటి మందు మనకి మెడోర్నం కూడా. యూస్ఫుల్ ఇన్ ఇన్హెరిట్ కంప్లైంట్స్ ఆఫ్ చిల్డ్రన్. మనకి పుట్టినప్పటి నుంచి కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి, వారసత్వంగా కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి. ఆ వారసత్వంగా వచ్చేటువంటి రోగాల్లో ముఖ్యంగా మనకి ఏంటంటే ఆస్తమా ఒకటి, అలాగే టీబీ ఒకటి, అలాగే మనకి ఇంకా చాలా రోగాలు ఉన్నాయి కదా, షుగర్ వ్యాధి ఒకటి, అలాగా కొన్ని రోగాలు మనకి వంశపారపర్యంగా వస్తాయన్నమాట. ఆ వంశపారపర్యంగా వచ్చినటువంటి రోగాలను తగ్గించేటువంటి గొప్ప మందులు కనుక మనం లిస్టులో రాసుకున్నట్లయితే వాటిల్లో బ్యాసిల్నం వస్తుంది, చుబర్కులం వస్తుంది, సిఫిల్నం వస్తుంది. మనం చెప్పుకున్నాం బ్యాసిల్ను ఏ రకంగా మనం వాడుకోవాలన్నది మనం ఆల్రెడీ మనం ఈ డ్రగ్స్ గురించి చెప్పుకున్నప్పుడు చాలా అద్భుతంగా దానికోసం చెప్పుకోవడం జరిగిందని, దాని యొక్క వేరియస్ డైమెన్షన్స్ అని చెప్పుకున్నాం. అలాగే చుబర్కులం గురించి చెప్పుకున్నాం, అలాగే సిఫిలిన్ గురించి చెప్పుకున్నాం. అలాగే ఇది కూడా ఏంటంటే వారసత్వంగా వచ్చే రోగాలు ఏవైతే ఉన్నాయో, లేదా పుట్టుకతో వచ్చేటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించేటువంటి ఔషధాల్లో చాలా గొప్ప ఔషధం మెడోర్నం అన్నమాట. ఇట్ క్యూర్స్ మోస్ట్ అబ్స్టెడ్ కేసెస్ ఆఫ్ చిల్డ్రన్. మనకి దీంట్లో పెద్ద డైమెన్షన్ ఏంటంటే పిల్లల్లో అద్భుతంగా పనిచేస్తూ ఉంటాం. పిల్లల్లో చాలా మంది ఏం చేస్తుంటారంటే కొన్ని కంప్లైంట్స్ తీసుకొస్తూ ఉంటారు. మనం కాన్స్టిట్యూషనల్ డ్రగ్ అని ఆ డ్రగ్ ఈ డ్రగ్ ఇస్తూ ఉంటాం అనమాట. ఈ మెడోర్నం బేస్ కనుక మన మైండ్ లో లేనట్టయితే మనం ఈ డ్రగ్ ని మిస్ అయిపోవడం వల్ల ఏంటంటే ఆ పిల్లల్ని ఎప్పుడు అలాగే ట్రీట్మెంట్ లో ఉంచుతూ ఉంటాం అనమాట. అందువల్ల వాళ్ళలో వచ్చేటువంటి ఆ తగ్గని వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటికి మనం మెడోర్నం గురించి కనుక తెలిసినట్లయితే చాలా అద్భుతంగా ట్రీట్ చేయొచ్చు అనమాట. ఇన్ఫాంట్స్ ఇమాషియేట్స్ అండ్ బికమ్ మెరాస్మిక్ ఆస్మాటిక్ చిల్డ్రన్. చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు. ఇన్ఫాంట్స్ అంటే పుట్టిన పిల్లలు అనమాట. ఇమాషియేట్స్ చిక్కుపోతూ ఉంటారు. వాళ్ళు అంటూ ఉంటారు మేము బాగా పాలు ఇస్తున్నామండి, అలాగే మేము చాలా న్యూట్రిషన్ ఫుడ్ పెడుతున్నామండి, అలాగే మేము వాళ్ళకి మంచి మంచి న్యూట్రిషన్ ఉన్నటువంటి డబ్బాలన్నీ కూడా పట్టిస్తున్నామండి, కానీ మా వాడికి ఎంత పట్టినప్పుడు కూడా వీటితో పుట్టిన పిల్లలు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చాలా బలంగా ఉన్నారండి, కానీ మా వాడికి ఎంత పెట్టినా సరే అలా సన్నగా అయిపోతున్నాడు అని చెప్తా ఉంటారు. దీనికి కారణం ఏంటంటే వీడి యొక్క లోపం కాదు. వీడికి పుట్టుకతోనే తల్లిదండ్రులు మయాజమెటిక్ అవటం వల్ల, అంటే తల్లిదండ్రుల వాళ్ళకి ఏమైంది సైకోటిక్ మయాజం ఉందన్నమాట. ఈ సైకోటిక్ మయాజం ఉండటం వల్ల పిల్లోడికి ట్రాన్స్మిట్ అయ్యింది. పిల్లోడికి ట్రాన్స్మిట్ అవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ మెడోర్నం పడే పిల్లల్లో బాగా సన్నగా అయిపోతూ ఉంటారు.
ఎంత తిన్నా సరే సన్నగా అయిపోతా ఉంటారు. అలాగా ఎంత తిన్నా సరే సన్నగా అయిపోయినటువంటి పిల్లల్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మందులు ఏంటంటే అయోడియం ఒకటి, సోరుణం ఒకటి, బ్యాసిలినం ఒకటి, నాట్రమూర్ ఒకటి. అయోడియం అంతే, ఎంత తిన్నా సరే విపరీతమైన ఆకలి ఉంటుంది అయోడియంలో, ఎంత తినేస్తూ ఉంటాడో, కానీ ఎప్పుడు లీన్గా ఉంటాడు అయోడియం పిల్లలు. అది కూడా చుబర్కులర్ మయాసిస్. అలాగే సూర్యనంలో కూడా అలాగంతే, సూర్యనంలో విపరీతమైన ఆకలి ఉంటుంది, అర్ధరాత్రి కూడా లేచి తినేస్తూ ఉంటాడు, కానీ ఎప్పుడు కూడా సన్నగా ఉంటాడు. బ్యాసిలిన్ గురించి చెప్పక్కర్లేదు, ఎప్పుడు కూడా టీబీ పేషెంట్ లాగా వాడు ఎంత తిన్నప్పటికీ కూడా బాగా ఛాతంతా ఎండిపోయి బాగా సన్నగా అయిపోయి ఎప్పుడు కూడా దగ్గులు రంపులతో అలాగే సఫర్ అవుతూ ఉంటాడు. ఆ యాంగిల్ మనకు బ్యాసిలిన్ చూసాం. నాట్రమూర్లో కూడా బాగా చిక్కిపోతారు. ఎలా ఉంటారంటే పిల్లలు ఏదో హైపర్ థైరాయిడ్ ఉంచడం లాగా సన్నగా అయిపోయి ఎముకలు కూడా ఉంటారనమాట. బాగా తిండి లేనటువంటి న్యూట్రిషన్ లేని పిల్లలు ఎలా ఉంటారో అలా ఉంటారు. అంచేత బాగా చిక్కిపోయే పిల్లల్లో మనకి ఏంటంటే ముఖ్యంగా అయోడియం ఒకటి, సోరినం ఒకటి, బ్యాసిలినం ఒకటి, నాట్రమూర్ ఒకటి, అలాగే మెడోర్నం ఒకటి. ఈ గ్రూప్ ఎప్పుడు కూడా మీరు దగ్గర పెట్టుకోండి. ఈ గ్రూప్ లోకి వస్తారనమాట వీళ్ళంతా కూడా. అలాగే కెటార్ ఆఫ్ నోస్ ఐలిడ్స్. మనకి కెటార్ ఆఫ్ నోస్ అంటే మనకి ముక్కంటే ఎప్పుడూ కారుతూ ఉంటుంది. మనకు తెలుసు ట్యూబర్కులర్ మయాజంలో ఎక్కువగా ఉంటుంది. ట్యూబర్కులర్ మయాజం ఉన్నటువంటి పిల్లల్లో ఎప్పుడు కూడా రొంపలు దగ్గులు ఉండి ఎప్పుడు ఆయాసాలు ఉండి ఎప్పుడు అలా ముక్కు అలా కారుతూ ఉంటుంది. మనకి మెడోర్నులో కూడా ఆ ఆస్పెక్ట్ చూస్తాం. మెడోర్నులో ఆ బ్యాసిలినం ఇవి మన కెటార్ ఆఫ్ ది నోస్ లో మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మందులు మనకి బ్యాసిలినం ఇవి ఉన్నాయి కదా, ఈ డ్రగ్స్ లో మనకి ఎక్కువగా ఉంటూ ఉంటది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే దీంట్లో కూడా మనకి మెడోర్నులో కూడా ముక్కు కారుతూ ఉంటుంది, రొంపలు ఉంటాయి, తుమ్ములు ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ యాంగిల్ కూడా సైకోటిక్ డ్రగ్ లో మనకి కనిపిస్తా ఉంటాయి. అలాగే ఐలిడ్స్, కళ్ళంటే ఎప్పుడు కూడా అలాగే కళ్ళు ఎప్పుడు పుష్కులు కట్టినట్టు ఎప్పుడు ఏదో నీరు గారినట్టు అలా అనిపిస్తూ ఉంటాయి. మెడోర్నులో ఈ లక్షణం బాగా ఎక్కువగా కనిపిస్తా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇది కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కంప్లైంట్స్ లో మనకి మెడోర్నులో కూడా ఈ ఆస్పెక్ట్ ఉంటాం. మనం సాధారణంగా రొంపల బదులు ట్యూబర్కులర్ మయాజంలోకి వెళ్ళిపోతా ఉంటాం. ఎక్కువ ట్యూబర్కులర్ మయాజంలో ముఖ్యంగా బ్యాసిలినము ఇంకా ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ చెప్పుకుంటాం. కానీ ఇక్కడ కూడా ఈ లక్షణం ఉంది. అంతేకాకుండా ఈ కెటార్ ఆఫ్ ది నోస్ ఒకటి, తర్వాత ఐలిడ్స్ ఒకటి. ఈ సైకోటిక్ మయాజం అంటే పేరెంట్స్ లో గనక ఈ మెడోర్నం గురించి చెప్పే ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్ మీకు చెప్తాను. మనకి మయాజమ్స్ లో మనకి సోరిక్ మయాజం ఒకటి, సైకోటిక్ మయాజం ఒకటి, సిబిలిటిక్ మయాజం ఒకటి, 3 రకాల మయాజమ్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం. తర్వాత వచ్చినటువంటి వాళ్ళు బర్నెట్ అలాగే మన కెంట్ గారు వీళ్ళందరూ కూడా ట్యూబర్కులర్ మయాజం ఉన్నదని వీళ్ళు కొత్తగా కనిపెట్టారనమాట. హానిమన్ టైంలో మనకి ఈ 3 మయాజమ్స్ ఉన్నాయి. ఏమున్నాయి? సోరా, సైకోసిస్, సిఫిలిస్. తర్వాత వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో గొప్ప ఫాలోవర్స్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసినటువంటి మయాజం ఏంటంటే ట్యూబర్కులర్ మయాజం ఒకటి. అందువల్ల ఈ మయాజమ్స్ లోకి వచ్చేటప్పుడు మనం దీని గురించి మీకు చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. ఇందులో కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇందులో పాత వాళ్ళందరికీ కూడా మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఇందులో ఏంటంటే సోరిక్ మయాజం ఉన్నటువంటి వాడు వీడికి ఏంటంటే సోరిక్ మయాజంలో ఏదన్నా సరే ఒక ఇల్లీగల్ కంటాక్ట్ పెట్టుకోవాలనేటువంటి ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఆ సోరిక్ మయాజం వాడు ఈ గనోరియా ఉన్నటువంటి స్త్రీతో గనక ఈ ఉమెన్తో గనక వీడు ఈ ఫిజికల్ కంటాక్ట్ పెట్టుకున్నట్టయితే వాడిలో ఏమవుతుందంటే గనోరియా అటాక్ అవుతుంది అనమాట. గనోరియా అటాక్ అయిన తర్వాత దాన్ని ఇంజెక్షన్స్ వల్ల వాటి వల్ల సప్రెస్ చేసుకున్నట్లయితే తర్వాత వాడికి ఏమవుతాయంటే గనోరియా తాలూకు సిమ్టమ్స్ వీళ్ళలో కొన్ని కనిపించి ఆ తర్వాత మానసికంగా మనిషి మారిపోతాడు. సోరిక్గా ఉన్నటువంటి మనిషి కాస్త సీక్రెసీలోకి, అలాగే ఇంకా ఈ సైకోటిక్ మయాజం తాలూకు లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిలోకి మారిపోతాడు అన్నమాట. మారిపోయిన తర్వాత వాడిలో సైకోటిక్ మయాజం అనేది ఎస్టాబ్లిష్ అయిపోవచ్చు. ఇది ఒక బ్రాంచ్. ఇలాగే ఇందాక సోరిక్ మయాజం ఫండమెంటల్ గా ఉన్నటువంటి రోగి ఎవడైతే ఉన్నాడో వాడికి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నప్పుడు సిఫిలిస్ ఉన్నటువంటి స్త్రీతో కనుక వీడు సాంగత్యం పొందినట్లయితే ఆవిడ వల్ల వీడికి సిఫిలిస్ అనే రోగం అంటుకుని ఆ తర్వాత ఏమవుతుందంటే వాడికి ఆ యూరిథ్రా ఏదైతే ఉంటుందో దాని మీద చిన్న అల్సర్లాంటిది ఏర్పడుతుంది. అల్సర్లాంటి ఏర్పడిన తర్వాత వాడు దాన్ని డయాగ్నోస్ చేయించుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే సిఫిలిస్ వచ్చిందయ్యా నీకు, అందువల్ల ఈ ఇంజెక్షన్స్ వాడి మందులు వాడని దాన్ని ఆ మందులు వాడేస్తారు. మందులు వాడిన తర్వాత అది ఫిజికల్ గా కనిపించకుండా పోతుంది. కనిపించకుండా పోయిన తర్వాత వాళ్ళు ఏమవుతుందంటే ఈ సిఫిలిస్ తాలూకు
ఆ మెంటాలిటీ అంతా అంటే సిఫిలిన్ తాలూకు మెంటాలిటీ, లేకపోతే సిఫిలిటిక్ డ్రగ్ తాలూకు లేదా సిఫిలిటిక్ మ్యాజం తాలూకు మెంటాలిటీ అంతా కూడా రాను రాను డెవలప్ అయ్యి ఆ తాలూకు రోగాలన్నీ కూడా వాడికి ఒక్కొక్కటి రావడం అనేది ప్రారంభం అవుతుంది. ఇది ఇటు సిఫిలిటిక్ మ్యాజంలోకి వెళ్ళినా, సైకోటిక్ మ్యాజంలోకి వెళ్ళినా, లేదా స్వరాగా ఉన్నప్పటికీ కూడా వీటిలో ఏమవుతుందంటే అవి హెరిడిటరీగా జెనెటిక్స్ లోకి వెళ్ళిపోయి రాను రాను తర్వాత వచ్చినటువంటి జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళలోకి ఈ రోగాలు కాస్త ట్రాన్స్మిట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల పెళ్లికి మునుపు గనక ఇలాంటి ఇల్లీగల్ కంటెంట్స్ అవి ఉన్నట్లయితే వాళ్ళు గనక ఈ గనోరీ అటాక్ అయినట్టయితే, ఉదాహరణకి మన మెడోరియాలోకి వచ్చేద్దాం. మెడోరియాలోకి వచ్చిన తర్వాత గనోరీ గనక వాళ్ళకి అటాక్ అయినట్టయితే దాన్ని సప్రెస్ చేసుకున్నట్లయితే వాళ్ళలో ఏమవుతుందంటే సైకోటిక్ మయాజం అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయిపోతుంది అనమాట. సైకోటిక్ మయాజం ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇతను తాలూకు ఆ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో భార్య కాస్త సంక్రమిస్తాయన్నమాట. ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే కంట్లో ముందు మనం వెళ్ళే కొద్ది ముందు చెప్తా ఉంటాడు అనమాట. అందువల్ల ఈ మ్యారేజ్ అవ్వక మునుపు, ఇతను పెళ్లి చేసుకోక మునుపు అమ్మాయి ఎవరైతే ఉందో ఆవిడకి ఏ రకమైనటువంటి పీరియడ్స్ లో ప్రాబ్లం లేవు, ఏ రకమైనటువంటి మానసికంగా ఏ రకమైనటువంటి కంప్లైంట్స్ లేవు. ఇతనికి ఆల్రెడీ ఈ సప్రెస్డ్ గనోరియా ఉంది కాబట్టి ఆ సప్రెస్డ్ గనోరియా కాస్త ఈ అమ్మాయికి అటాక్ అయింది అనమాట. అటాక్ అయిన తర్వాత ఇతరులో ఏమవుతుంది, ఈ అమ్మాయిలో ఏమవుతుందంటే పీరియడ్స్ లో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, పీరియడ్స్ లో ఇర్రెగ్యులారిటీస్ వచ్చేస్తాయి, పీరియడ్స్ లో మళ్ళా తర్వాత వావరీస్ లో వాటిలో పెయిన్స్ వచ్చేస్తుంటాయి, గర్భసంచి వాటిలో వాళ్ళకి తేడాలు వచ్చేస్తూ ఉంటాయి. అది ఎక్కడ దాకా వెళ్ళిపోతుందంటే స్టెరిలిటీ దాకా తీసుకెళ్ళిపోతుంది. అంటే వెంజత్వం అనమాట. రాను 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 ఏమవుతుందంటే మీకు ఇంకా పిల్లలు పుట్టినటువంటి స్టేజ్ దాకా తీసుకెళ్ళిపోయి ఈ లేడీస్ సంబంధించిన గైనిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కనిపిస్తా ఉంటాయి. అలాంటి పేషెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్తా అంటారంటే వాళ్ళు, అమ్మ నీకు ఆరోగ్యం ఎలా ఉందని మీరు పాస్ట్ హిస్టరీలో అడిగినప్పుడు, డాక్టర్ గారు నాకు పెళ్లి కాకముందు వరకు ఆమె చాలా హెల్దీ అండి, నేను మ్యారేజ్ అయిన తర్వాత నాకు చాలా కంప్లైంట్స్ వచ్చేసేయండి, ముఖ్యంగా గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయని. కానీ వాళ్ళకి మాత్రం తెలియదు ఇలా దీనివల్ల వచ్చేసే అనే విషయం వాళ్ళకి తెలియదు. కొన్ని అందువల్ల ఏంటంటే అలాంటి కండిషన్స్ లో కనుక మనం మెడోర్ను వాడినట్టయితే వాళ్ళలో ఉన్నటువంటి ఆ కంప్లైంట్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా మనకి తగ్గడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఒక రకమైనటువంటి ఆస్పెక్ట్. అందువల్ల ఇక్కడ కెటర్ ఆఫ్ ది నో సైలెన్స్ అంటే అర్థం ఏంటంటే పేరెంట్స్ లో ఏమైందంటే ఈ గనోరియాని సప్రెస్ చేసుకోవడం వల్ల పుట్టిన పిల్లాళ్ళు ఏమవుతుందంటే అతమాను తుమ్ములు, అతమాను రంప, అతమాను ముక్కు కారణం, అలాగే కళ్ళు అతమాను పుసుకులు కట్టేయటం, కళ్ళకు సంబంధించినటువంటి దోషాలు ఇవన్నీ కూడా గనోరియా తాలూకు ఆస్పెక్ట్స్ అనమాట. పిల్లలను ట్రీట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే పేరెంట్స్కి హిస్టరీ కూడా మనం జాగ్రత్తగా తీసుకోవాలి. మీరు కనుక ఈ హోమియోపతిలో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే చూడగానే వాళ్ళ యొక్క తత్వం ఎలా ఉంటుంది, ఇలా సైకోటికా సిబిలిటికా, వీళ్ళు ఏమన్నా కొద్దిగా ఈ మయోజన్స్ తాలూకు లక్షణాలు వీళ్ళు ఏమన్నా కనిపించారని మీరు చూసుకుని వాళ్ళని అడగడానికి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉన్నట్లయితే మీరు దాన్ని బట్టి గెస్ట్ చేసుకుని మీరు ఈ మెడోర్న్ లాంటి డ్రగ్ కనుక ఇచ్చినట్లయితే ఆ పిల్లల భవిష్యత్తు కాస్త అక్కడి నుంచి బాగుపడడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ కంప్లైంట్స్ అన్ని తగ్గిపోతాయి, రొంప తగ్గిపోతుంది, ఎన్నాలో సంవత్సరాలు బట్టి ఆ కుర్రడు ఇబ్బంది పడుతున్నటువంటి రొంప తగ్గిపోతుంది, కళ్ళ సంబంధించిన ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, కుర్రడు అక్కడి నుంచి మళ్ళీ బాగుపడి ఆ సన్నగా అయిపోయి చిక్కుపోయినటువంటి పిల్లడు కాస్త మళ్ళీ కండపూసి చేసి మళ్ళా బాగుపడటం అనేది మనకి జరగడం జరుగుతుంది అన్నమాట. అలాగే రింగ్ వామ్ ఆన్ ది స్కాల్ప్, తల వచ్చేటువంటి మెడూర్నులో తల వచ్చేటువంటి రింగ్ వామ్ ఉంటుంది కదా, మనం దాన్ని ఏమని చెప్తాం అంటే మనం తామరని చెప్తాం, అది కానీ ముఖం మీద కానీ. అలాగే అబోవ్ కంట్రోల్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ పేరెంట్స్ ఆఫ్ సప్రెస్డ్ గొనోరియా, అప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, పై చెప్పినటువంటి లక్షణాలన్నీ కూడా పిల్లల్లో కనిపిస్తా ఉన్నట్లయితే ఇది పేరెంట్స్ నుంచి హెరిడిటరీగా వచ్చిందనమాట. వాడు 4-5 సంవత్సరాలు అయింది పుట్టింది, లేకపోతే 10 సంవత్సరాలు అయింది, వీడిని కంప్లైంట్స్ ఎలా సంపాదించుకుంటాడు, ఇవేమీ వీడు సంపాదించుకున్నావు కాదు, పేరెంట్స్ నుంచి హెరిడిటరీగా వీడికి ట్రాన్స్మిట్ అయిపోయాయి. ఆ ట్రాన్స్మిట్ అయిపోయినటువంటి కంప్లైంట్స్ మ్యాథమెటిక్ గా మీరు ఆలోచించుకుని ఇక్కడ మెడోర్నం పడుతుందా, సిపిల్నం పడుతుందా, చుబర్క్లం పడుతుందా, అది చుబర్క్లం పడవలసినటువంటి దాంట్లో బ్యాసిల్లం వేద్దామని మనం అన్ని కూడా డీటెయిల్ గా గతంలో చెప్పుకున్నాం. కాబట్టి దాన్ని బట్టి కనుక మీరు ఆ డ్రగ్ ఇండికేటెడ్ డ్రగ్ కనుక వేసినట్లయితే పిల్లలు అక్కడి నుంచి బాగా ఎదుగుదల బాగుండి ఈ కంప్లైంట్స్ అన్ని తగ్గిపోయి నాన్ మయాజ్మెటిక్ గా బాగా వాళ్ళు ఎదగటానికి ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే మనకి కాండలోమేటా అంది చెల్లించాల్సి, కొద్ది మందిలో ఏవైతే జెనిటీలియా ఏవైతే మనకి సీక్రెట్ పార్ట్స్ ఉన్నాయో వాటి మీద కండ లాంటి గ్రోత్స్ వస్తామన్నమాట. ఆ గ్రోత్స్ లో మనకి ఏమవుతుందంటే మనకి మెడోర్ను అద్భుతంగా పనిచేస్తుంది. అంచేత ఇలాంటి జెనిటేలియా మీద వచ్చేటువంటి కంప్లైంట్స్ లో కూడా మనకి మెడోర్ను బాగా పనిచేస్తుంది. గ్రోత్స్ అనమాట. సైకోటిక్ మ్యాజం అనగానే సోమస్, గ్రోస్, అలాగే మనకు సంబంధించినటువంటి వాట్స్ అంటే సురడిగాయలు, అలాగే చిన్న చిన్న కంతులు, కాయలు, ఇవన్నీ కూడా సైకోటిక్ మ్యాజంలోకి వస్తాయన్నమాట.
అందువల్ల ఈ మెడోర్నం ఇండికేట్ అయిన వల్ల ఏమవుతుందంటే ఈ సీక్రెట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కంతులు కానీ కాయలు కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇది కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వెన్ ఏ లేడీ మ్యారీడ్ ఏ గనోరియల్ హస్బాండ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ షీ డెవలప్స్ ఓవేరియన్ పెయిన్స్ అంతా చెప్పుకున్నాం మనం. మెన్స్ట్రువల్ ట్రబుల్స్, లాస్ట్ స్టేజ్ సెక్సువల్ రెస్పాన్స్ అండ్ బికమ్ పేల్ అండ్ వ్యాక్సీ అండ్ సెన్సిటివ్ అండ్ నర్వస్. ఇన్ సచ్ కేసెస్ మెడోర్నం క్యాన్ క్యూర్. మనకి వివాహం అయిన తర్వాత మన దగ్గరికి కొంతమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఏమంటే మాకు పెళ్ళి 10 సంవత్సరాలు అయిందండి, 5 సంవత్సరాలు అయిందండి, చాలా హాస్పిటల్ తిరిగామండి, ఇన్ఫెర్టిలిటీ సెంటర్ అనేది ఎక్కడైతే ఉందో అన్ని చోట్లకి తిరిగాము, ఆ మెదడు ఈ మెదడు అని చాలా డబ్బులు ఖర్చు పెట్టాము, ఏం పని అవ్వలేదని మాకని చెప్తా ఉంటారు. అలాంటి కేసెస్లో మీరు అంటే దాని అర్థం ఏంటి, హస్బెండ్లో గనోరియా ఉందన్నమాట, హస్బెండ్లో గనోరియా ఉంది. లేదన్నట్టయితే ఈ అమ్మాయి ఎవరైతే ఉందో వీళ్ళ పేరెంట్స్లో ఎక్కడో గనోరియా సప్రెస్ అయ్యి సైకోటిక్ మైజం కాస్త ట్రాన్స్మిట్ అయ్యింది. ఇలాంటి వాళ్ళలో ముఖ్యంగా అంటే ఆ ఆస్పెక్ట్ కంటే కూడా పేరెంట్స్ ఆస్పెక్ట్ కంటే కూడా హస్బెండ్ గనోరియా అంటే ఈ సీక్రెట్ వయసెస్ అనమాట. అంటే ఇతనికి పెళ్లి కాకమునుపు ఇతర సంబంధాలు ఉన్నప్పుడు తన మ్యారేజ్ చేసుకున్న తర్వాత భార్యకి ఏమవుతుందంటే ఈ గనోరియా అటాక్ అవడం వల్ల ఆవిడలో ఏమవుతుందంటే ఈ వావరీస్లోని వాటిలోని కూడా చాలా పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. మెన్స్ట్రువల్ ట్రబుల్స్ మొదలవుతూ ఉంటాయి. గతంలో ఇప్పుడు కూడా మెన్స్ట్రువల్ ట్రబుల్స్ అనేవి ఆవిడకి తెలియం, మెన్స్ట్రువల్ ట్రబుల్స్ స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ సెక్సువల్ రెస్పాన్స్, ఆ తర్వాత వివాహ జీవితం మీద వైవాహిక జీవితం మీద ఆవిడకి పెద్ద ఇంట్రెస్ట్ పోతుంది. అలాగే బికమ్ పేల్, ఈ గనోరియా సప్రెస్ అయిన వాళ్ళు చాలా పాలిపోయి ముఖం అంతా కూడా ఏదో వ్యాక్సీ అంటే ఇలా మనకి ఇది ఉంటుంది కదా కొవ్వొత్తు, ఆ రకంగా ఫేస్ కూడా చాలా షైనింగ్ వచ్చేస్తా అనమాట. ఆ రకంగా అయిపోయి ఆ తర్వాత నెర్వస్గా అయిపోయి ఆ తర్వాత ఎనిమిక్గా కూడా అయిపోతారు. అది కూడా గుర్తుపెట్టుకోండి, దీంట్లో నేను రాయలేదు కానీ నెర్వస్, సెన్సిటివ్ అండ్ ఎనిమిక్ అనమాట. ఎనిమిక్ అంటే రక్తహీనత వచ్చేస్తుంది పాపం వాడిలో. ఎనిమిక్ ENEMIC, ఎనిమిక్ నెర్వస్. ఇన్ సచ్ కేసెస్ మెడోర్నం క్యాన్ క్యూర్. అలాంటి వాళ్ళు మీరు ఇన్ఫెర్టిలిటీ కోసం మీరు వచ్చినప్పుడు వాళ్ళలో ఏమవుతుందంటే మీరు మెడోర్నల్ అనే డ్రగ్ని మీరు హైపోటెన్సిల్ కనుక ఇచ్చినట్లయితే హస్బెండ్కి ఇవ్వాలి, అలాగే వాళ్ళ వైఫ్కి కూడా ఇవ్వాలన్నమాట. ఇద్దరికే ఇవ్వాలి. ఎప్పుడు కూడా ఇన్ఫెర్టిలిటీ కేసులో ఒకరికే ఇవ్వకూడదు మందు, ఇద్దరికే ఇవ్వాలి. ముఖ్యంగా ఏంటంటే ఇచ్చే మందులు ఎప్పుడు కూడా మయాజ్మెటిక్గా చూసుకోవాలి బాగా. ఎందుకంటే మయాజం బాగా అడ్డుపట్టడం వల్ల వాళ్ళు ఏమవుతుందంటే అన్నీ కూడా బాగున్నప్పుడు కూడా అమ్మాయికి టెస్ట్ చేస్తే మనం గర్భసంచి వాళ్ళకి టెస్ట్ చేయించు, అన్నీ బాగున్నాయి, హార్మోన్స్ బాగున్నాయి, ఆయన చూస్తే కౌంట్ బాగుంది, అంతా బాగుంది, కానీ ఏమవుతుంది కన్సీవ్ అవ్వట్లేదు. అలాంటప్పుడు మెడోర్నం కానీ సిఫిల్నం కానీ ఇలాంటి మందులు మీకు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అలాంటి డ్రగ్ని మీరు ఏం చేస్తారంటే హైపోటెన్సిల్ ఇచ్చి జాగ్రత్తగా వెయిట్ చేస్తూ ఉంటే అవసరాన్ని వల్ల మళ్ళీ 2 నెలలకో మళ్ళీ ఒక డోస్ ఇస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు మళ్ళీ కన్సీవ్ అవడం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. చాలా గొప్ప విషయం గుర్తుపెట్టుకోండి. ఇందులో ఒక సీక్రెట్ ఏంటంటే మీకు ఇలాంటి పేషెంట్స్లో గనోరియా సప్రెస్ చేసుకున్న వాళ్ళ తర్వాత బోల్డ్ అండ్ కంప్లైంట్స్ పెట్టుకుని వచ్చినటువంటి పేషెంట్స్లో మీరు మెడోర్నం కనుక హైపోటెన్సిల్ వచ్చినప్పుడు మళ్ళీ గనోరియల్ డిశ్చార్జ్ స్టార్ట్ అవుతుందన్నమాట. మళ్ళీ ఏమవుతుంది, లోపల ఏదైతే వీడు సప్రెస్ చేసుకున్నాడో దాన్ని మళ్ళీ ఏం చేస్తుందంటే బాడీ ఎలిమినేట్ చేసి ఈ కంప్లైంట్స్ అన్ని తగ్గడం మొదలయ్యి అక్కడి నుంచి గనోరియల్ డిశ్చార్జ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత కొన్నాళ్ళది అలాగ అయిన తర్వాత దాన్ని సప్రెస్ చేసేయకూడదు మీరు. దాని మళ్ళీ అలా అయిన తర్వాత ఆ నెమ్మదిగా ఆ లోపల ఉన్నటువంటి ఏదైతే మీరు సప్రెస్ చేసుకున్నవన్నీ కూడా బయటికి ఎక్స్ప్రెస్ అయ్యి ఆ తర్వాత హెల్త్ అనేది బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అప్పుడు నార్మల్ హెల్తీ హ్యూమన్ బీయింగ్గా తయారవుతాడు. ఆ తర్వాత ఏంటంటే ఇతనికి మళ్ళీ వాళ్ళ మిస్సెస్ కన్సీవ్ అవటం, అక్కడి నుంచి మళ్ళీ ఆరోగ్యం అంతా కూడా సెట్ అవుతుంది. అంచేత ఇన్ఫెర్టిలిటీ కోసం వచ్చిన వాళ్ళు బోత్ ఇద్దరికి కూడా మీరు కాన్స్టిట్యూషనల్ రెమెడీ ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి మయాజ్మెటిక్ రెమెడీస్ని మీరు దృష్టిలో పెట్టుకుని వేయండి. ముఖ్యంగా ఇన్ఫెర్టిలిటీలో మనకి మెడోర్నం ఇండికేట్ అవుతుంది, ఎక్కువగా సిఫిల్ ఇండికేట్ అవుతుంది. ఈ 2 రక్స్ బాగా గుర్తుపెట్టుకుంటా ఉండండి. ఇంకా చాలా మందులు ఇండికేట్ అవుతాయి, ముఖ్యంగా ఇవి మాత్రం బాగా ఆ సీక్వెన్స్లో బాగా పనికొస్తాయి అన్నమాట. ఈ మెడోర్నం ఏంటంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్లో కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. నా దగ్గరకు ఒక ఆవిడ 45 ఇయర్స్ ఉంటాయి, 45 ఇయర్స్ ఏజ్ ఉంటుంది అనమాట, ఒక ఫీమేల్ ఒక ఆవిడ ఏంటంటే క్రానిక్ యూరినరీ ఇన్ఫెక్షన్ అనమాట. ఎప్పుడు పస్సల్స్ ఎప్పుడూ ఉంటాయి యూరిన్లో. ఒక కేసు గురించి చెప్తున్నాను అనమాట. పస్సల్స్ ఎప్పుడు కూడా ఎప్పుడు టెస్ట్ చేసినా 10, 15, 20 అలా ఉంటాయి. బాగా ఎక్కువ అటాక్ అయినప్పుడు ప్లెంటీ ఆఫ్ పస్సల్స్ వచ్చేస్తాయి. అప్పుడు ఆవిడకి ఫీవరు ఇవన్నీ కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ తలుపు జ్వరం ఇవన్నీ వచ్చేసి మళ్ళీ యాంటీబయాటిక్స్ అవి వాడుతుంటే మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. ఈ రకంగా ఆవిడ 10 ఇయర్స్ అబౌవ్ నుంచి అలా సఫర్ అవుతున్నారు. నేను ఆలోచించిన తర్వాత ఆవిడకి ఏం చేశానంటే నేను స్టార్టింగ్ ఈ క్యాంథారిస్ ఇలాంటి మందులు ఇవ్వకుండా చాలా లాంగివిటీ ఉంది కాబట్టి ఈవిడికి
వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి సంథింగ్ ఆయన చూస్తుంటే ఇతను చాలా రఫ్గా కనిపించాడు అనమాట. చాలా రఫ్గా కనిపించి అతను చూస్తుంటే కాస్త పొలైట్గా లేడు మనిషి. చాలా ఈ వ్యసనాలు బాగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఆ తర్వాత ఆవిడని మళ్ళాసారి కొట్టినప్పుడు జాగ్రత్తగా ఎంక్వైరీ చేసి, అమ్మ మీ హస్బెండ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, తర్వాత ఆయనకి ఏమన్నా ఇలాంటి సంబంధాలు ఏమన్నా అంత ముందుగానే ఎప్పుడన్నా ఉన్నాయా, మీరు చాలా కాలం దీంతో సఫర్ అవుతున్నారంటే ఆవిడ చెప్పింది అనమాట. ఆయన బాగా ఉమనిజం ఉన్నటువంటి మనిషి అండి. ఆయన చేత నాకు అతని వల్ల ఇవన్నీ వచ్చాయని అనిపిస్తుందని చెప్పగానే నేను ఏం చేశానంటే మెడూర్ను 10 ఒక డోసు ఇచ్చాను. మెడూర్ను 10 ఒక డోసు ఇచ్చాను. మెడూర్ను 10 ఒక డోసు ఇచ్చిన తర్వాత ఆవిడకి ఏమైందంటే యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా బాగా అద్భుతంగా తగ్గింది. తగ్గిన తర్వాత ఆ తర్వాత ఏం చేశానంటే మళ్ళా లాంగ్ గ్యాప్లో, అంతకుముందు అత్తమాను వచ్చేసి ఇన్ఫెక్షన్ కాస్త నెలల తరబడి అలాగ పోస్ట్పోన్ అయిపోతుంది. అలాగ అంతకుముందు అంతా లేదు. పస్సల్స్ బాగా తగ్గాయి. ఆ తర్వాత మళ్ళీ మెడోర్నము ఈ 10 పొటెన్సీని 2-3 డోసులు వాడాను. తర్వాత 50 వేద్దారనుకున్న టైంలో ఆవిడ రావడం మానేసింది. కానీ చాలా అద్భుతంగా తగ్గుతుంది అనమాట అండి. మెడోర్నం యూరినరీ ఇన్ఫెక్షన్లో చాలా అద్భుతమైనటువంటి మందు. మెడోర్నం ఒకటి. ఈ యూరినరీ ఇన్ఫెక్షన్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మందులు మీరు ఈ లిస్ట్ ఎప్పుడు దగ్గర పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా యూరినరీ ఇన్ఫెక్షన్. యూరినరీ ఇన్ఫెక్షన్లో బాగా మనకి బాగా పనిచేసే మందులు ఏమున్నాయంటే మనకి సారీ ఈ యూరినరీ ఇన్ఫెక్షన్లో బాగా పనిచేసే మందులు ఏంటంటే క్యాంతారిస్ ఒకటి, మెడోర్న్ ఒకటి, నెక్స్ట్ ఆర్సెనిక్ ఆల్బమ్ ఒకటి. అన్నింటికంటే అద్భుతమైనటువంటి మందు ఏంటంటే తూజానం. తూజాతో తగ్గినట్టు యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏ మందు కూడా దానికి అంత హోల్డ్ లేదు. మీరు సాధారణంగా క్యాంతారిస్ ఇచ్చిన తర్వాత, మెడోర్న్ ఇచ్చిన తర్వాత, ఆర్సెనిక్ ఆల్బమ్ ఇచ్చిన తర్వాత అలాగే ఇంకో మందు కూడా ఉంది. దాని ఏంటంటే సరస్వరల్లా ఒకటి, సరస్వరల్లా ఒకటి. ఈ సరస్వరల్లా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. క్యాంతారిస్ ఒకటి, మెడోర్న్ ఒకటి, ఆర్సెనిక్ ఆల్బమ్ ఒకటి, సరస్వరల్లా ఒకటి. ఇలాంటి మందులు ఇచ్చిన తర్వాత కూడా మీకు అది తగ్గి మరలా వచ్చేస్తుందంటే యూరినరీ ఇన్ఫెక్షన్. ఇంకా ఫైనల్లీ యూ హ్యావ్ టు గివ్ ది తూజా. తూజా ఇచ్చిన తర్వాత ఎలాంటి యూరినరీ ఇన్ఫెక్షన్ అయినా సరే తగ్గి తీరవలసిందే. ఎందుకంటే కెంటమీటర్ మెడికల్లో మనం చెప్పాడు సార్, అంత ముందు తూజా గురించి చెప్పుకున్నాడు కూడా చెప్పాం. నేను కూడా చాలా కేసెస్లో ఈ సాధారణంగా మనం ఏం చేస్తామంటే యూరినరీ ఇన్ఫెక్షన్ అనగానే క్యాంతారిస్తో మొదలెట్టేస్తాం. లేకపోతే చలి జ్వరం వచ్చిందనగానే ఆర్సెనిక్ ఆల్బమ్ ఇచ్చేస్తాం. మీరు ఏమి ఇచ్చినప్పటికీ కూడా అది కనుక రికరెన్స్ ఉండి అది కనుక మీకు ఆ ఇండికేటెడ్ డ్రగ్ ఇచ్చినప్పుడు కూడా తగ్గి మరలా వస్తుంది అన్నట్టయితే ఫైనల్గా మీరు చూజ్ ఇవ్వండి. చూజ్ అని మీరు హైర్ పొటెన్సీస్లోకి వెళ్ళండి. నెమ్మదిగా వెళ్తే ఆ గ్యాప్తో ఏమవుతుందంటే తూజా హైర్ పొటెన్సీలో మీరు బాగా గ్యాప్ ఇచ్చి 1 month 2 months అలా గ్యాప్లో ఒక్కొక్క డోస్ ఇచ్చినట్లయితే మీకు డెఫినెట్గా ఏమవుతుందంటే మీకు ఆ యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది శుభ్రంగా మీకు తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అంత అద్భుతంగా మనకి మెడోర్నం కాస్త మనకి ఈ కాజేషన్స్ అన్నీ ఉండాలి. ఇలాంటి కాజేషన్ ఉన్నప్పుడు కూడా తూజా కూడా పనిచేస్తుంది. అది కూడా బాగా గుర్తుపెట్టు. నెక్స్ట్ రొమాటిక్ కంప్లైంట్స్ ఆల్ పార్ట్స్ ఆఫ్ బాడీ, పెయిన్స్ వన్స్ ఇన్ డే టైం. మనకి కీళ్ల నొప్పుల్లో అద్భుతంగా పనిచేస్తున్న మందుల్లో మనం టాప్ మోస్ట్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే మెడోర్నం కూడా పనిచేస్తుంది. మెడోర్నం కీళ్ల నొప్పుల గురించి చాలా మందికి తెలియదు. మెడోర్నాన్ని ఏం చేస్తారంటే ఎక్కువ ఇప్పుడు మనం చెప్పుకునే ఆస్పెక్ట్స్లోనే వేస్తారు తప్ప ఈ రొమాటిజంలో మాత్రం అద్భుతంగా పనిచేస్తున్న మందు మనకి మెడోర్నం అనమాట. నేను చాలా కేసెస్లో మెడోర్నం ఇస్తూ ఉంటాను. ఎందుకంటే చాలా మంది మోకాళ్ళు అవి వాచిపోయి ఈ జాయింట్స్ అన్ని వాచిపోయి వాళ్ళకి ఏంటంటే ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ ఇవి టెస్ట్ చేయించినట్లయితే నెగిటివ్ అని వస్తూ ఉంటాయి. ఈ మెడోర్నం తాలూకు లక్షణాలు రూస్టాక్స్ తాలూకు లక్షణాలకి దగ్గరగా ఉంటాయి. వీళ్ళలో కూడా కోల్డ్ అగ్రివేషన్ ఉంటుంది, రూస్టాక్స్లో కోల్డ్ అగ్రివేషన్ ఉంటుంది. వీళ్ళలో మూమెంట్ ఎమిలరేషన్ ఉంటుంది, మెడోర్నంలో. రూస్టాక్స్లో కూడా మూమెంట్ ఎమిలరేషన్ ఉంటుంది. రూస్టాక్స్ అనేది షార్ట్ యాక్టింగ్ మెడిసిన్. రూస్టాక్స్ కొద్ది కాలం పనిచేస్తుంది, తర్వాత హోల్డ్ వదిలేస్తుంది. ఆ తర్వాత మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెడోర్నం వేయాలి. కీళ్ళ నొప్పుల్లో కనుక రూస్టాక్స్ తగ్గి మరలా వచ్చేస్తున్నాయి అన్నట్టయితే మీకు సైకోటిక్ మయాజం అయి ఉండే ఆ పేషెంట్ హిస్టరీలో కనుక సప్రెస్డ్ గొనోరియా ఎలాంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే మీరు వాళ్ళకి ఏం చేస్తారంటే మెడోర్నాన్ని మీరు బెటర్ టు స్టార్ట్, మనకు ముందు కూడా చెప్తాడు మెడోర్నాన్ని లో పొటెన్సీలో ఎప్పుడు వాడకూడదు. లో పొటెన్సీ అంటే మనకి ఇది ఒకటే కాదు, మెడోర్నోనే కాదు, నోసెట్స్ అన్ని కూడా బిలో 30 ఎప్పుడు కూడా అడ్వైజబుల్ కాదు. బ్యాసిల్నం 6 కానీ, మెడోర్నం 6 కానీ, లేకపోతే సిఫిల్నం 6 కానీ, ఇదంతా కూడా పాయిజనస్ డ్రగ్స్ కాబట్టి, ఇవి వైరల్ డ్రగ్స్ కాబట్టి వీటన్నిటిని కూడా బెటర్ టు స్టార్ట్ విత్ ది 30 కానీ అంత పైన కానీ మీరు వాడాలి. ఆ తర్వాత
ఈ కెంటు ఇలాంటి వాళ్ళు ఆ పెద్ద పెద్ద ఈ మహానుభావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సాధారణంగా సింగిల్ డోసు హై పవర్లో ఒక డోసు ఇస్తాడు. మీరు ఎప్పుడైనా సరే కెంట్ కేసెస్ ఎప్పుడన్నా మీకు దొరికినప్పుడు నెట్లో అది చూస్తూ ఉండండి. ఒకే ఒక సింగిల్ డోసు ఆయన ఏం చేస్తాడంటే హై పొటెన్షియల్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత దాని మీద వదిలేస్తాడు, దాంతో తగ్గిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇండికేటెడ్ మెడిసిన్ ఇస్తాడు. అది మన అక్కర్లేని చోట అక్కర్లేని మందు ఇచ్చి మనం హై పొటెన్షియల్ ఇచ్చాం తగ్గలేదంటే మనకెందుకు తగ్గుతుంది? మనం కరెక్ట్ మందు ఇవ్వలేదు. కరెక్ట్ గా మందుని ఇండికేటెడ్ పొటెన్షియల్ హైలో ఇచ్చినప్పుడు ఇలాంటి దీర్ఘ వ్యాధుల్లో చాలా అద్భుతంగా తగ్గుతూ ఉంటుంది. అంచేత ఈ నోసోడ్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో బ్యాసిల్లము, చుబర్కులము, సిపిలము, పైరోజనము, హైడ్రోఫోబినము ఏవైతే డ్రగ్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా మీరు బెటర్ టు స్టార్ట్ విత్ ది 30 అబోవ్. అంతే తప్పించి మీరు లోలోకి ఎప్పుడు వెళ్ళకూడదు. లోలోకి వెళ్తే పేషెంట్స్ లో కొంత వాళ్ళ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కీళ్ళవాతంలో మనకి అద్భుతంగా మనకి మెడూర్ను బాగా పనిచేస్తూ ఉంటుంది. మోకాళ్ళకి బాగా వాచిపోయి బాగా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. రూస్టాక్స్ తాలూకు సిమ్టమ్స్ ఉంటాయి. ఎందుకంటే రూస్టాక్స్ మొడాలిటీస్ మెడోర్నానికి ఒకటే, రూస్టాక్స్కి మెడోర్నానికి ఒకటే. అందువల్ల వీడిలోనే హీట్ ఎమిలరేషన్ ఉంటుంది, వీడిలోనే హీట్ ఎమిలరేషన్, వీడిలోనే మూమెంట్ అగ్రవేషన్ ఉంటుంది, మూమెంట్ ఎమిలరేషన్ ఉంటుంది, వీడిలోనే మూమెంట్ ఎమిలరేషన్ ఉంటుంది. ఏమంటే వీళ్ళలో కోల్డ్ పడుతుంది, వీడిలో కోల్డ్ పడుతుంది. అంచేది ఆ మొడాలిటీస్ సరిపోయి కాబట్టి రూస్టాక్స్ ఇస్తారు. మీరు ఎప్పుడు రూస్టాక్స్ మీద ఉంటుంది దృష్టి, మెడోర్నా మీకు వెళ్ళదు. ఎందుకని మెడోర్నం గురించి మీకు సరైన అవగాహన లేకపోవడం వల్ల అక్కడ మిస్ అయిపోతూ ఉంటారు అనమాట. అందువల్ల ఏంటంటే అలాంటి కేసెస్లో మీరు రూస్టాక్స్ తగ్గిన తర్వాత హిస్టరీలో కనుక మనకు సప్రెసర్ గొనరీ ఇలాంటివి మీరు ఏం అక్కర్లేదు. వ్యక్తిత్వం చూస్తే మీరు హోమియోపతి డాక్టర్. ఈ రోజుల్లో మీకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయంటే ఎవరు చెప్తారు? మీకు ఎవరో చెప్పరు. మీ అనుభవం రీచ్ ఏంటంటే ఆ వ్యక్తి తన వ్యక్తిత్వం అనేది తన పర్సనాలిటీలో కాస్త కోస్తో మీకు కనిపిస్తూ ఉంటుంది, అనుభవం రీచే కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కొద్ది క్లూస్ అయినా కొన్ని దొరికినట్లయితే మీరు అతన్ని అడిగి మీరు ఏం చేస్తారంటే కన్ఫర్మ్ చెప్పగలిగితే అతన్ని అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకుని మెడోర్నా లాంటి మందు కనుక ఇచ్చినట్లయితే చాలా అద్భుతంగా ఆ దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఆ కీళ్ళ నొప్పులు ఇవన్నీ తగ్గి అతనిలో ఆరోగ్యం అనేది బాగా చక్కబడుతుంది. అలాగే మెడోర్నాలో కంప్లైంట్స్ అన్ని కూడా డే టైం అగ్రవేట్ అవుతూ ఉంటాయి. మెడోర్నాలో ఫిజికల్ కంప్లైంట్స్ అన్ని కూడా డే టైం అగ్రవేట్ అవుతాయి. అలాగే మెంటల్ సిమ్టమ్స్ సాధారణంగా రాత్రులు ఎక్కువ అవుతాయని చెప్తారన్నమాట. అందువల్ల అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మెడోర్నానికి సిపిలానికి తేడా ఏంటంటే మెడోర్నంలో కంప్లైంట్స్ అన్ని కూడా సన్ రైజ్ టు సన్సెట్, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా వీడి బాధలన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే సిఫిలంలోకి వచ్చేసరికి సన్సెట్ టు సన్ రైజ్, రాత్రి అంతా కూడా బాగా విపరీతంగా ఇబ్బందులు పెట్టేస్తూ ఉంటాయి. సిఫిలంలో జాయింట్ పెయిన్స్ కానీ మరోటి కానీ ఏదైనా సరే సిఫిలిన్ డ్రగ్ లో మనకి రివర్స్ లో ఉంటుంది అనమాట. మనకి మెడోర్నం అనేది, మెడోర్నంలో ఫిజికల్ బాధలు అన్ని కూడా పగలెక్కిపోతూ ఉంటాయి. అలాగే సిఫిలిన్లో ఈ కంప్లైంట్స్ అన్ని కూడా రాత్రులు ఎక్కువ అవుతూ ఉంటాయి. సిఫిలిన్ వాడికి ఇంకా నైట్ చీకటి పడిందంటే ఇంకా మనిషి కాదనమాట, విపరీతమైనటువంటి బాధలు వచ్చేస్తూ ఉంటాయి. మెంటల్ సిమ్టమ్స్ ఆఫ్ మెడోర్న్ ఆర్ మోర్ వైలెంట్ ఎట్ నైట్. మెంటల్ సిమ్టమ్స్ మనం ఇందా చెప్పుకున్నాం కదా, మెడోర్నంలో మెంటల్ సిమ్టమ్స్ రాత్రులు ఎక్కువగా ఉంటాయి, ఫిజికల్ బాధలు అన్ని కూడా పగలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రొమాటిక్ పెయిన్స్ అన్ని కూడా మోషన్ వల్ల అగ్రవేట్ అవుతాయి. అలాగే మోషన్ వల్ల ఎమిలరేట్ కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంటుంది అనమాట. అటు ఉంటాయి ఇటు ఉంటాయి అనమాట మెడోర్నంలో. సైకోటిక్ పేషెంట్స్ సఫర్ ఫ్రమ్ కోల్డ్ అండ్ సెన్సిటివిటీ. బాగా పెట్టుకోండి, సైకోటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎక్కువ కోల్డ్ వల్ల ఏమవుతుందంటే అగ్రవేషన్ ఉంటా ఉంటుంది. అలాగే హీట్ వల్ల, కోల్డ్ హీట్ వల్ల కూడా. ఈ కోల్డ్ హీట్ అనేది మెడోర్నానికి అలాగే మనకి సిఫిలినానికి వీటికి అంత పర్టికులర్ కాదనమాట, కొద్దిగా అటు ఉంటాయి ఇటు ఉంటాయి. నెక్స్ట్, వన్ హూ సప్రెస్డ్ గొనోరియా దే డెవలప్ క్రేవింగ్ ఫర్ స్టిమ్యులెంట్స్ లైక్ టొబాకో, దే ఆర్ వెరీ సెన్సిటివ్ టు కోల్డ్. ఇదన్నమాట. అందువల్ల ఏంటంటే ఈ మెడోర్నంలో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి స్టిమ్యులెంట్స్ క్రేవింగ్ ఉంటుంది. టొబాకో అంటే చాలా ఇష్టం వీళ్ళకి. అంచేత వీళ్ళు ఏంటంటే ఎవరు హైలీ స్మోకర్స్ లో మనకి మెడోర్నం బాగా పనికొస్తాం. హైలీ స్మోకర్స్ లో, చైన్ స్మోకర్స్ అంటాం కదా, వాళ్ళు కూడా మనం మెడోర్నం ఒకసారి ఆలోచించాలి. ఈ గొనోరియా సప్రెస్ అయిన తర్వాత కొన్ని సైకోటిక్ మ్యాజం తాలూకు లక్షణాలు వస్తాయి కాబట్టి ఆ తర్వాత వీళ్ళకి ఏమవుతుందంటే గొనోరియా సప్రెస్ అయిన తర్వాత టొబాకో మీద చాలా క్రేవింగ్ పెరిగిపోతూ ఉంటుంది. ఓకే చెప్తాను మీకు. ఈ అంటే ఈ బాగా సిగరెట్స్ అవి బాగా ఒక చైన్ స్మోకరు తనకి రియలైజ్ అయ్యి నేను మానేద్దామని ఉంది నాకు, నేను మానలేకపోతున్నానని ఆయన వస్తే నేను ఆయనకి మెడోర్నం ఇచ్చాను అనమాట. ఆయనకి ఏజ్ 50 years, బాగా హైలీ స్మోకర్ అనమాట. ఆయన చాలా లీన్గా అయిపోయాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, గొనోరియా అటాక్ అయిన తర్వాత మనుషులంతా కూడా ఆడవాళ్ళని మగాళ్ళు కానీ 70 kgs ఉన్న 100 kgs ఉన్న వాళ్ళు 40కి 50కి వచ్చేస్తాను. బాగా గుర్తుపెట్టుకోవాలి. అంచేత బాగా సన్నబడిపోయే వాళ్ళలో ఒక 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 స్థాయి వరకు బాగా
చాలా హెల్దీగా చాలా రొబస్ట్గా ఉండే కాన్స్టిట్యూషన్. ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ గనోరియా అటాక్ అయిన తర్వాత వాళ్ళు ఏమవుతారంటే సన్నగా చిక్కిపోయి బాగా లీన్గా అయిపోతారు. అలాంటి వాళ్ళు కనుక మీరు మెరుడుని ఇచ్చినట్లయితే, వాళ్ళు ఆ కాజేషన్ బట్టి మెరుడుని ఇచ్చినట్లయితే వాళ్ళు మళ్ళగా పుష్టి అనేది బాగా డెవలప్ అవుతారు. అందువల్ల ఆయనలో ఏమైందంటే నాకు అడిగితే ఆయన మనం కొద్దిగా ఆయన పర్సనల్స్లోకి వెళ్ళి కొద్దిగా అడిగినట్లయితే ఆయన చెప్పాడు అనమాట. నాకు కొద్దిగా మ్యారేజ్కి ముందు చూడండి ఇల్లీగల్ కంటాక్ట్స్ అవి ఉండేవండి. అలాగే నాకు ఈ రకమైనటువంటి గనోరియా సిమ్టమ్స్ చెప్పండి మనం సప్రెస్ అయింది. అది ఎప్పుడో జరిగిందండి, ఇప్పుడు కాదని చెప్తే అప్పుడు నేను ఏం చేశానంటే, నాకు ఈ టొబాకో క్రేవింగ్లో మెడోర్ను బాగా ఇండికేట్ అవుతుందని తెలిసిన తర్వాత మెడోర్ను 10 ఒక డోస్ ఇచ్చా. తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇచ్చాను. ఆ తర్వాత లాస్ట్గా నేను 50 వేసాను. దాంతో పూర్తిగా ఆయన కూడా స్వచ్ఛందంగా మానేద్దారని ఉద్దేశం ఉంది ఆయనకు కూడా. ఈ టొబాకో స్మోకింగ్ మానేద్దామని పూర్తిగా ఉంది ఆయనకి. సిగరెట్స్ అవి మానేద్దారని ఉంది. ఆ తర్వాత పూర్తిగా మానేశాడు. పూర్తిగా మానేసిన తర్వాత ఆయనకి ఈ మెడోర్నియం ఇచ్చిన తర్వాత ఆయనకి అప్పటికీ కూడా బీపీ షుగర్లు ఇలాంటివి ఏమీ లేవనుకోండి, హెల్దీగా ఉన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు వాడేసి మానేశాడు. తర్వాత అప్పుడప్పుడు ఒకసారి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే వస్తూ ఉంటాడు. కానీ ఈ స్మోకింగ్ అనేది పూర్తిగా దాన్ని డిస్కనెక్ట్ చేసేసుకున్నాడు ఆయన. అందువల్ల స్మోకింగ్లో కూడా మనకి మెడోర్నం బాగా అద్భుతంగా పనిచేస్తుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి ఇంకోటి ఏంటంటే దీంట్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన దాంట్లో ఆబ్స్టినేట్ కేసెస్ ఆఫ్ రొమాటిజం, కీళ్ళవాతంలో అద్భుతంగా పనిచేస్తున్న మందు ఏంటంటే, అంటే ఆబ్స్టినేట్ కేసెస్ అంటే అసలు మొండి వ్యాధులు అనమాట. కీళ్ళవాతంలో మొండి వ్యాధులు అంటే మీరు ఇలా రూస్టాక్స్ ఇస్తే 10 మందిలో బాగా తగ్గుతుంది, బ్రెయిన్ ఇస్తే తగ్గుతుంది. అక్కడ లక్షణాలు బట్టి రూస్టాక్స్, బ్రెయిన్, ఎల్లడంపాలు ఇలాంటి చిన్న చిన్న మందులు ఇస్తూ ఉంటే అది కాస్త ముందు ఇన్స్టెంట్గా రిలీఫ్ వచ్చేస్తూ ఉంటుంది. కానీ మెడూర్ను పడేవాళ్ళు ముఖ్యంగా ఏంటంటే మీకు ఎన్ని మందులు ఇచ్చినా అన్ని తాత్కాలికమే. తర్వాత మళ్ళా వాడికి నొప్పులు ఎప్పుడు తాకలేదు అంటారు. మోకాళ్ళని ఇలా వాచిపోతూ ఉంటాయి. మనకి మెడూర్నంలో జాయింట్స్ అవి స్వెల్లింగ్ వచ్చేస్తూ ఉంటాయి. మనకి కాన్స్టిట్యూషన్గా చూసుకున్నది మెడూర్నం అయిన తర్వాత అది సైకోటిక్ మైజం తాలూకు లక్షణాలు ఉన్నట్టయితే ఆ సైకోటిక్ మైజం తాలూకు లక్షణాలు జాగ్రత్తగా చూసుకుని ఆ మెడూర్నం కనుక మీరు కనుక ఇచ్చినట్లయితే మీరు ఇలాంటి కేసెస్లో మోకాళ్ళ నొప్పుల వాటిలో బెటర్ టు స్టార్ట్ విత్ 200తో స్టార్ట్ చేయండి. 200 ఇచ్చిన తర్వాత నెమ్మదిగా మధ్య మధ్యలో ఒక డ్రగ్ అలాగే హైపర్టెన్సీకి వెళ్తా ఉన్నాడు. వెళ్ళిన తర్వాత మధ్య మధ్యలో ఒక సీక్వెన్స్లో ఏమవుతుందంటే వీళ్ళలో ఒకసారి ఎక్యూట్గా పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఎక్యూట్గా పెయిన్స్ వచ్చినప్పుడు రూస్టాక్స్ ఇండికేట్ అయితే రూస్టాక్స్ వేయండి. రూస్టాక్స్ వేసిన తర్వాత తగ్గుద్ది. తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చేది. ఆ మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ మెడోర్నం మళ్ళీ వేయండి. ఇలాగా ఈ రూస్టాక్స్ ఇలాంటి ఎక్యూట్గా వాడుకున్నప్పటికి కూడా మీరు ఇలాంటి మొండి కీళ్ళ వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిలో మీరు మెడోర్నం డ్రగ్ని కనుక మీరు ఇచ్చినట్లయితే నెమ్మదిగా హైపర్టెన్సీలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అవి పూర్తిగా వాళ్ళకి నయమైపోయి ఎంత లామవాచుడైనటువంటి కాలు కాస్త అలాగా నెమ్మదిగా నార్మల్కి వచ్చేస్తూ ఉంటారు. ఇలాంటి కీళ్ళవాతాల్లో ముఖ్యంగా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మందులు అక్కడ ఒక గ్రూప్ రాస్తాను. రూస్టాక్స్ ఒకటి, యాసిడ్ ఆక్సాలిక్ ఒకటి, లెడంపాల్ ఒకటి, ఆర్నికా ఒకటి, ఎపిస్ ఒకటి. బ్రెయిన్ ఇలాంటి మందులు చాలా ఉన్నాయి కానీ వెన్నక్కర్లేదు. ఇవి బాగా ఇండికేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. రూస్టాక్ చాలా అద్భుతమైనటువంటి మందు. యాసిడ్ ఆక్సాలిక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. యాసిడ్ ఆక్సాలిక్ గురించి ఒక కేసు చెప్తాను మీకు. ఒక ఆవిడికి 40 ఇయర్స్ ఉంటాయి. 40 ఇయర్స్ ఉన్నటువంటి ఒక కేసులో ఆవిడకి ఏంటంటే మొత్తం జాయింట్స్ అన్ని కూడా బాగా పట్టేసి మొత్తం ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చేసింది. సిఆర్పి లెవెల్ చాలా హైలో ఉన్నాయి. ఆవిడని తీసుకొచ్చారనమాట. తీసుకొస్తే ఆవిడ ఎలా నడుస్తుందంటే మనకి రోబో ఎలా నడుస్తుంది ఇలా నడుచుకుంటూ వస్తుంది అనమాట. అంటే ఒక గదిలోంచి రావాలంటే ఆ గుమ్మం దగ్గర నుంచి ఇక్కడికి రావాలంటే ఆవిడకి ఇంచుమించు చాలా టైం పట్టేస్తుంది. అలాగే లోపల నుంచి బయట నుంచి లోపల రావడానికి కూడా చాలా టైం తీసుకుంది. జస్ట్ అంతే ఇలా అడుగులా వేస్తుంది, ఇలా ముందుకు కలుపుతుందంటే ఈ కాల్ తీసి ఇలాగే ఇట్లేదు, ఇలాగేదో తాబేలు నడుచున్నట్టు నడుచుకుంటూ వచ్చింది. చూస్తే మొత్తం జాయింట్స్ అన్ని స్వెల్లింగ్ ఉన్నాయి. చాలా అన్బేరబుల్గా బాధపడతాం. ఈ కీళ్ళబద్ధం ఆవిడకి ఇంచుమించు 5-6 సంవత్సరాలు బట్టి ఉంటే ఆవిడ చెప్పిందల్లా ఏంటంటే ఆవిడ ఈ మన ఎలోపతిలో ప్రెడ్మిట్ ఇలాంటి మందులన్నీ కూడా వాడతాం. అవి వేసుకోకపోతే ఆవిడ మనిషి కాదు. ఇంకా ఆ రోజు లేవలే. ఆవిడకి పెయిన్స్ ఎలా ఉన్నాయంటే షార్ప్ పెయిన్స్ అనమాట. మనం చెప్పుకుంటాం యాసిడ్ ఆక్సాలిక్లో ఎలా ఉంటాయి మందులు, కరెంట్ షాక్ కొట్టినట్టు వస్తున్నాయి. బాబాయ్ అంటారు. అప్పుడు దాకా బాగానే ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది. ఈలోగా ఏ చేతిలోనో మోకాలో నొప్పి బాబాయ్ అంటుంది. అంటే షార్ప్ పెయిన్స్ వస్తాయి యాసిడ్ ఆక్సాలిక్లో. ఆవిడకి యాసిడ్ ఆక్సాలిక్ 200 ఇచ్చాను. యాసిడ్ ఆక్సాలిక్ 200తో స్టార్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ 1 వెళ్ళలేదు. కొన్ని కేసెస్లో మీరు ఆ మందు బాగా ఇండికేట్ అయిన తర్వాత
బాగానే ఉంది కదా అని కొంతమందికి పొటెన్సీ అంటే పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. ముందు దాంతో ఒక పొటెన్సీలో వాడినప్పుడు చాలా బాగా తగ్గుతుంది. తగ్గినప్పుడు మళ్ళీ రిలాప్స్ అయితే ఏం చేయాలి, మళ్ళీ అదే పొటెన్సీ మళ్ళీ ఒక డోస్ రిపీట్ చేయాలి. రిపీట్ చేయకుండా ఇవాళ ఒక డోస్ ఇచ్చి మళ్ళీ వారం పోయిన తర్వాత మళ్ళీ దాని తాలూకు ఇవాళ 200 ఇస్తే మళ్ళీ ఒక వారంలో మళ్ళీ వస్తే కొద్దిగా బాగుందని మళ్ళీ వస్తున్నా మళ్ళీ 100 ఇచ్చేసి 10 ఇచ్చేసుకుంటే మీకు ఈ పవర్లో తగ్గవలసినటువంటి ఏదైతే మీకు ఆ తగ్గుదల ఉందో దాన్ని మీరు పూర్తిగా దాన్ని పని చేయనివ్వలేదు. డ్రగ్ని పని చేయనివ్వకుండా ఏం చేస్తారంటే ఐరుకోవడం అందువల్ల కేసు తగ్గదు. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఆ రూస్టాక్స్ అనే మందుని, సారీ యాసిడ్ ఎగ్జాలిక్ అనే మందుని ఆ కేసులో ఆవిడకి ఏం చేశానంటే ఆ రొమాటిజంలో నేను వారానికి ఒక డోస్ ఇచ్చాను. వారానికి వీక్లీ 1 డోస్ ఇచ్చేవాడిని. వీక్లీ 1 డోస్ అన్నది అలాగే ఎక్కడ నేను మార్చలేదు కాదు. ఆవిడ ప్రతిసారి కూడా ఒకసారి సరిగా నాకు ఏదో కొద్దిగా ఈ వారంలో కొద్దిగా ఈ నెలలో కొద్దిగా బాగాలేదండి అన్నా సరే అదే ఇచ్చేవాడిని. అలా ఇస్తే ఆ యాసిడ్ ఆక్సాలిక్ 200తో ఆవిడ లేవటం, అసలు ఆవిడ పనులు ఆవిడ చేసుకునేది కాదు. అలాంటిది ఆవిడ బయటికి వెళ్ళటం, మార్కెట్కి వెళ్ళటం, సామాన్లు పొందించుకోవటం, ఆ తర్వాత హాస్పిటల్కి ఆవిడ ఒక్కతే ఆటో ఎక్కి రావటం. ఏ రోజు కూడా ఆవిడ కాల్ ఇలాగే వేయలేదు ఎప్పుడు కూడా. ఒక బండి మీద కూర్చోవాలంటే దాని మీద కాలేసి ఆ పెడల మీద తర్వాత కాలు కొద్దిగా పైకి ఎత్తి కూర్చోవాలి కదా, అలా కూడా కూర్చోలేదు. అంచేతనే ఏంటంటే ఆవిడ జాగ్రత్తగా మూసు తీసుకొచ్చినట్టు తీసుకొచ్చేవారు అనమాట. అలాంటి ఆవిడ యాసిడ్ ఆక్సాలిక్తో చాలా బాగా తగ్గింది. షార్ప్ పెయిన్స్ ఉంటాయి అనమాట యాసిడ్ ఆక్సాలిక్లో, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ముఖ్యంగా గౌట్ ఇలాంటి వాటిలో పనిచేస్తూ ఉండదు. చురుక్కుమని పొడిచినట్టు నొప్పులు వస్తూ ఉంటాయి, షార్ప్గా కరెంట్ షాక్ కొట్టినట్టు వస్తూ ఉంటాయి యాసిడ్ ఆక్సాలిక్. అందువల్ల యాసిడ్ ఆక్సాలిక్ అనేది కీళ్ళవాతంలో చాలా అద్భుతమైనటువంటి మందు. అందువల్ల దాని డైమెన్షన్స్ కనుక మీరు తెలుసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ట్రీట్ చేస్తారు. రూషాక్స్ అంతే, యాసిడ్ ఆక్సాలిక్ అంతే, లెడంపాల్ అంతే, ఆర్నికా అంతే, ఎబిస్ అంతే, ఇవన్నీ కూడా చాలా గొప్ప మందులు అనమాట. నెక్స్ట్ లూజింగ్ ఫ్లష్, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. లూజింగ్ ఫ్లష్ అంటే అర్థం ఏంటి, అతనికి బరువు తగ్గిపోతూ ఉంటాడు. బరువు తగ్గిపోయి కండంతా కూడా క్షీణించిపోయి ఒకప్పుడు ఇంత లాంగ్ ఉండేవాడు అంటే 44 సైజు ఉన్నటువంటి షర్ట్ కాస్త ఏమవుతుందంటే అతనికి 40కి అలా వచ్చేస్తాం, 40కి 36కి అలా వచ్చేస్తాం. బాగా సన్నపడిపోయింది. మీరు చూస్తూ ఉంటారు ఏంటి చాలా బలంగా ఉండేవాడు కదా, చాలా లావుగా ఉండేవాడు, ఆయన ఈయన అని అనిపిస్తూ ఉంటుంది. ఇది మీకు మెడోర్నంలో కనిపిస్తుంది. మెడోర్నంలో గనోరి అటాక్ అయిన తర్వాత కండరాలంతా కూడా ఆ పుష్టి ఏదైతే ఉందో దాని అంతా కూడా శుష్కం చేసేస్తూ ఉంటుంది అనమాట. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇంత డీటెయిల్డ్గా మనలో మన ఫ్యామిలీస్లో చాలా మంది ఉంటారు, మన చుట్టుపక్కల ఉంటారు, మన పేషెంట్స్లో ఉంటారు. ఈ డైమెన్షన్స్ కనుక మీరు గుర్తుపెట్టి పేషెంట్ చెప్తా ఉంటాడు, ఏమని చెప్తా ఉంటాడు, అయ్యా వాళ్ళ ఆవిడ వస్తుంది కూడా, మా ఆయన ఏంటి 100 కేజీలు ఉండేవాడండి, ఇప్పుడు 60 కేజీలకు వచ్చేసాడు, ఎన్ని టెస్టులు చేయించినా ఏమీ లేదు, థైరాయిడ్ చేయించాము, షుగర్ చేయించాము, ఏమీ లేదండి అని చెప్తాడు. అప్పుడు మీరు ఇలాంటి డ్రగ్స్ని మీరు బుర్రలో ఆలోచించి అప్పుడు వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్లోకి వెళ్ళి కొద్దిగా ఏమైనా క్లూ దొరికితే అలాంటప్పుడు మెడోర్నం లాంటి మందు వేసినట్లయితే ఆ మెడోర్నం తర్వాత ఏమవుతుందంటే మీకు అతనిలో మళ్ళా తిన్నది కాస్త వంటపడడం అనేది మొదలవి, ఆ తర్వాత ఏమైనా సప్రెసర్ గనోరియా ఇలాంటివి ఉన్నట్లయితే ఆ గనోరియా డిశ్చార్జ్ కాస్త స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ పేషెంట్ కాస్త మీరు ఒక్కడనే కూర్చోబెట్టి మీరు అవేర్నెస్ క్రియేట్ చేసి, ఏమైనా నీ ఆరోగ్యం ఇలా దీనివల్ల ఇలా పాడైపోయింది, ఇదే కారణం నీకు, అంచేత నీకు కొద్ది రోజుల పాటు ఇలా ఉంటుంది, నువ్వేమీ కంగారు పడకు, నువ్వు ఎప్పుడు రమ్మా, నేను నీకు ఎప్పుడు ఇబ్బంది ఎప్పుడు అనిపిస్తే అప్పుడు నా దగ్గర రా, నేను కొత్త మంది ఇస్తానని చెప్పి మీకు ప్లాస్బో లాంటి మందులు అలా తరచూ ఇస్తా ఉన్నట్టయితే పేషెంట్ సాటిస్ఫై అవుతూ ఉంటాడు. డాక్టర్ గారు నా మీద కేర్ తీసుకున్నారు, నాకు విషయం చెప్పారు కాబట్టి, నాకు కూడా గతంలో ఇలాంటి రోగాలు ఉన్నాయి కాబట్టి నాకు బాగా మెరుగవుతుందనే ఒక కాన్ఫిడెన్స్ మీ మీద వచ్చి ఆ పేషెంట్ జాగ్రత్తగా వాడితే మళ్ళీ అతను రికవర్ అయిపోతాడు అనమాట. అలాగే వాక్స్ స్ట్రోక్, అతను నడిచేటప్పటికి ఎదురుగా ఉండిపోయి నడుస్తూ ఉంటాడని, అది మనకు సల్ఫర్లో ఉంటుంది. స్టూపింగ్ షోల్డర్స్ అంటాం కదా సల్ఫర్ గురించి చెప్పుకునేటప్పుడు, అది మనకు అందులో కనిపిస్తుంది. ట్రెమ్లింగ్ అంటే వణుకుంటుంది అనమాట, షివరింగ్ లా ఉంటుంది. ఫివరింగ్, గ్రోయింగ్ వేకర్, ఉండి కొద్ది నీరసపడిపోతాడు. ఇంటెంట్ ఫార్మికేషన్ ఆల్ ఓవర్ ది బాడీ, మొత్తం ఒళ్ళంతా కూడా ఏదో పాకేస్తున్నట్టు ఉంటుంది మనకి ఇందులోని మెడోర్నంలో. ఈ ట్రెంబులింగ్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మందు మన సిపిల్నం బాగా గుర్తుపెట్టుకున్నాం. అగారికస్ కూడా చెప్పాను కాబట్టి సిపిల్నం గురించి మీకు చాలా అద్భుతంగా సిపిల్నం చెప్పినప్పుడు చెప్పాను. ఎందులో పనిచేస్తుంది, పార్కిన్సన్ డిసీజ్లో అద్భుతమైనటువంటి మందు ఏంటంటే సిపిల్నం. పార్కిన్సన్ డిసీజ్లో అద్భుతమైనటువంటి మందు ఏంటంటే సిపిల్నం. ఈ పార్కిన్సన్స్ ఇలాంటి రోగాలు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటి, సైకోటిక్ మ్యాజము, సిపిలిటిక్ మ్యాజము ఇలాంటివి ఏవో అక్కడ లోపల సప్రెస్ అయిపోవడం వల్ల ఏంటంటే మనకి అవన్నీ కూడా ఇలాంటి రోగాలన్నీ కూడా, ఇలాంటి దీర్ఘవ్యాధులన్నీ కూడా, ఇలాంటి తగ్గని వ్యాధులు పుట్టుకొచ్చి వస్తున్నాయంటే కారణం ఏంటంటే వాళ్ళకి హెరిడిటరీగా కానీ లేకపోతే అక్వైర్డ్గా కానీ ఈ సిపిలిటిక్ మ్యాజం కానీ లేకపోతే సైకోటిక్ మ్యాజం కానీ ఇలాంటి రోగాలు మనకి బాడీలో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి తగ్గని వ్యాధులన్నీ పుట్టుకొస్తాయి. అలాంటప్పుడు మీరు ఆ కాజేషన్ పట్టుకుని
ఆ సిప్లిన్ లాంటి మందు కనుక మనం పార్కిన్సన్ డిసీజ్లో వేసినట్లయితే, నేను ఒక అబ్బాయి చూశాను. ఒక అబ్బాయికి 15 సంవత్సరాలు. చెయ్యి ఇలా రాస్తుండిల్లా వణికేస్తుంది, ఇలా వణికేస్తున్నాడు. స్కూల్కి వెళ్ళట్లేదు. ఎందుకంటే వాళ్ళందరూ పిల్లలందరూ కూడా ఎకార్పిస్తున్నారని ఇంకా స్కూల్ మానేశాడు. వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చాడు. 15 సంవత్సరాల పిల్లడికి చెయ్యి వనకడం ఏంటి? ఆడికి ఇంకా పెళ్లి కాలేదు, ఇంకా పాడు కాలేదు. అంటే ఈ తండ్రి నుంచి వీడికి ఏమైందంటే, వీడికి ఒక రకమైనటువంటి ఈ వెనీరియల్ డిసీజ్ సప్రెషన్ ఏదో ఉంది. ఆ సప్రెషన్ తర్వాత ఈ కొడుకు పుట్టాడు కాబట్టి వీడికి ట్రాన్స్మిట్ అయ్యి వీళ్ళలో ఇలాంటి దీర్ఘవ్యాధి ఒకటి పుట్టుకొచ్చింది అనమాట. పార్కిన్సన్ డిసీజ్ అనమాట ఇది. ఆ తర్వాత వాడికి సిపిల్ను 200 ఇచ్చాను. సిపిల్ను 200 ఇచ్చిన తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత ఇంచుమించు 4 డోసులు పడ్డాయి సిపిల్ను 200. 2-3 నెలలు పడ్డాడు, పూర్తి తగ్గిపోయింది అంతే. అందువల్ల అంత అద్భుతంగా మనకి ఏంటంటే పార్కిన్సన్ డిసీజ్ లో సిపిల్ను పనిచేస్తుంది. మీకు ఆ డ్రగ్ మీద కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఆ డ్రగ్ మీద ఉంచుతారు. లేకపోతే ఏమవుతుందంటే ఆ డ్రగ్ తాలూకు పుట్టుపూర్వోత్తరాలు కనుక దాని తాలూకు ఆ బ్యాక్గ్రౌండ్ కనుక మీకు తెలియకపోతే మీరు ఏం చేస్తారంటే, మీరు కూడా ఆసుగా ఈ సిపిల్ను 200 డోసి వేయటం మానేశారు, కానీ దాని మీద నిలబడకుండా మళ్ళీ ఇంకో డ్రగ్లోకి వెళ్ళిపోతారు. అందువల్ల పేషెంట్కి ఏ రకంగానూ ఉపయోగం ఉండదు. అందుచేత సిపిల్ని కానీ మెడోర్నం కానీ ఇలాంటి డ్రగ్స్ వేసినప్పుడు ఆ డ్రగ్ మీద మీరు బాగా నిలబడటం కూడా మీరు నేర్చుకోవాలి. అంటే మీకు దాని గురించి బాగా తెలిసి ఉండాలన్నమాట. అది చెప్పారు. ఫీల్స్ పెయిన్ అండ్ వాంట్స్ టు బి ఫ్యాన్డ్, వాంట్స్ ఓపెన్ ఎయిర్, కోల్డ్ పల్స్లెస్ విత్ కోల్డ్ స్వెట్. అంటే కొన్ని ఎక్యూట్ డిసీజ్లో లేకపోతే క్రానిక్ ఎక్కువగా అయిన తర్వాత ఆ క్రానిక్ డిసీజ్తో బాధపడుతున్నప్పుడు, ఒక ఎక్యూట్ డిసీజ్ వచ్చినప్పుడు ఈ మెడోర్నంలో ఏమవుతుందంటే బాగా నీరసపడిపోయి బాగా సమస్యలు పడిపోయినట్టు అయిపోయి ఎక్కువ గాలి కావాలనిపిస్తుంది. ఎక్కువ గాలి కావాలనిపించేది మనకు దేంట్లో ఉంటుంది? కార్బోహైడ్రేట్లో ఉంటుంది. కార్బోహైడ్రేట్ వాడికి ఫ్యాన్ ఉన్నప్పుడు కూడా ఎదుర్కొంటూ ఫ్యాన్ ఉండాలి. ఏసీలో పడుకున్నప్పుడు కూడా ఫ్యాన్ తిరుగుతూ ఉండాలి. ఆయాసం ఇలాంటి కంప్లైంట్స్లో మనకి కార్బోహైడ్రేట్ సఫర్ అవుతున్నప్పుడు విపరీతంగా గాలి పెట్టేసుకుంటాడు. ఎదుర్కొంటా ఫ్యాన్ పెట్టేసుకుని ముఖం ఇలా పెట్టి కూర్చుంటాడు. అంత ఫ్యానింగ్ అనేది మన కార్బోహైడ్రేట్లో చూసాం. అలాగే పెయింట్ అన్నాం కాబట్టి చైనా ఇండికేట్ అవుతుంది. సాధారణంగా ఎవరైనా సరే కళ్ళు తిరిగి పడిపోతే వాళ్ళు ఏమవుతుందంటే చాలా వీక్నెస్ ఉంటుంది, బీపీ డౌన్ అవ్వచ్చు, పల్స్ డౌన్ అవ్వచ్చు. అలాంటి వాళ్ళు చైనా 31 చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. క్యాంపర్ అని ఒక మందు ఉంటుంది. క్యాంపర్లో ఏమవుతుంది? ఇది డయోరియా, కలరా, లేకపోతే ఏదైనా ఒక దీర్ఘవ్యాధితో బాధపడుతున్నప్పుడు, సడన్గా కొలాప్స్ అయినప్పుడు, ఇలాంటి ఎక్యూట్ డిసీజ్తో బాధపడుతున్నప్పుడు సడన్గా కొలాప్స్ అయినప్పుడు క్యాంపర్ ఉండిపోతుంది. క్యాంపర్లో ఏమవుతుందంటే వాడు పడిపోయిన తర్వాత ఒళ్ళంతా కూడా చల్లబడిపోతుంది. ఒళ్ళు ఎలా చల్లబడిపోతుందంటే, ఒక శవాన్ని గనక నిన్న పోయినటువంటి శవాన్ని కనుక ఈ రోజు మీరు ముట్టుకున్నట్లయితే ఎంత ఐస్ అయి ఉంటుందో బాడీ, అంత చల్లగా ఉంటుంది. క్యాంపర్లో బాగా గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా మీకు చాలా అవర్స్లో మార్పు వచ్చేస్తూ ఉంటుంది. బాడీ ఐసీ కోల్డ్నెస్ అయిపోయి ఆ క్యాంపర్ వాడు ఏం చేస్తాడంటే, చల్లదనం బాగా కావాలి క్యాంపర్ వాడికి, ఫ్యాన్ కాదు చల్లదనం కావాలి. వాడు ఏం చేస్తాడు? బట్టలు ఇప్పేసి ఆ గచ్చు ఉంటుంది కదా, గచ్చు మీద పడుకుంటాడు అన్నమాట క్యాంపర్ వాడు. బట్టలు ఉంచుకోలేడు. అసలు బాడీ అంత చల్లగా అయిపోయినప్పుడు ఎవరికైనా వేడి కోసం చూస్తాడు, కానీ క్యాంపర్ వాడు ఏంటి ఇంకా చల్లదనం కావాలి. చూసారా? బాడీ అంతా కొలాప్స్ అయిపోయినట్టు చల్లగా అయిపోయినా సరే ఇంకా చల్లదనం కావాలి. అలాంటప్పుడు క్యాంపర్ కనుక 30 ఒక డోస్ ఆ ఎక్యూట్లో కనుక వేసినట్లయితే వాడిలో మళ్ళీ వైటల్ రియాక్షన్ అనేది బాగా ఇంప్రూవ్ అయ్యి మళ్ళీ నార్మల్సీకి వస్తాడు. సో దట్ ఈస్ అబౌట్ ది క్యాంపర్. ఎడిమా ఆఫ్ లిమ్స్ విత్ గ్రేట్ సోర్నెస్ అండ్ డ్రాప్స్ ఆఫ్ సేరస్ యాక్స్ అనమాట. అందువల్ల ఇక్కడ ఏంటంటే మనకి చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం, అరికాళ్ళు, ఆ యాంకిల్ జాయింట్స్ ఇవన్నీ కూడా వాపులు వచ్చేస్తూ ఉంటాయి. ఆ వాపులు వచ్చిన వాళ్ళు మనకి ఏంటంటే మనకి మెడోర్ని ఇండికేట్ అవుతూ ఉంటాం. సాధారణంగా మనం ఏం చేస్తామంటే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, చాలా మంది జర్నీ చేస్తే మనకి వాపులు వచ్చేస్తూ ఉంటాయి. ఎలాగా? జర్నీ చేస్తే. అలాగే ఎక్కువ దూరం, ఉదాహరణకి ఒక ఈ కాకినాడ నుంచి ఒక విజయవాడ లేకపోతే నెల్లూరు ఇలాగా 4-5 గంటలు, ఒక 6 గంటలు లేదా 10 గంటలు ప్రయాణం చేయవలసి అలా కూర్చున్నాడు అనుకోండి. కూర్చుంటే ఏమవుతుంది? మీకు ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు బొంతల్లో వాచిపోతాయి. బొంతల్లో వాచిపోయి వాళ్ళు ఏమవుతుందంటే మీకు నొక్కుతుంటే సొట్టలు పడతా ఉంటాయి. మళ్ళీ 3-4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ నార్మల్స్కి వచ్చారు. ఉట్టప్పుడు ఎప్పుడూ కనిపించు. ఇలా ప్రయాణాలు చేసిన తర్వాత బాగా వాచిపోతాయి. అటువంటి వాళ్ళు మీరు ట్రిబులస్ అని ఒక మందు ఉంది హోమియోపతిలో, ట్రిబులస్, TRIBULS, ట్రిబులస్ మొదటి నుంచి కనుక 3 పూట్ల తాగించినట్లయితే మీకు చాలా అద్భుతంగా తగ్గిపోతుంది అన్నమాట ట్రిబులస్తో. అందువల్ల ఈ ఎవరైతే మీ దగ్గర పేషెంట్స్ వస్తున్నారో ఆ వచ్చిన పేషెంట్స్లో కనుక పాదాలు వాచిపోయి, అలాగే ఆ యాంకిల్ జాయింట్స్ వాచిపోయి ఇలా నొక్కుతుంటే సొట్టపడుతుందో, అలాంటి వాళ్ళు మీరు కాన్స్టిట్యూషనల్గా ఏ మందు ఇచ్చుకున్నప్పటికి కూడా ఈ ట్రిబులస్ మదర్ టించర్ని, ఈ ట్రిబులస్ ఏదైతే ఉంటుందో దీన్ని మదర్ టించర్ అనమాట. ఈ మదర్ టించర్ని కనుక 3 పూట్ల 10 చుక్కలు అరగ్లాస్ నీళ్ళు తాగమని చెప్పినట్లయితే డెఫినెట్గా ఈ మందు వల్ల మాత్రం
వాడికి ఆ పాదాల వాపులన్నీ కూడా జాగ్రత్తగా లాగేస్తాయి. సపోర్టింగ్గా కూడా ఉంటుంది అనమాట. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్, పెయిన్స్ ఆర్ ఎమ్యులరేటెడ్ బై హీట్. మనం చెప్పుకున్నాం కదా, రూస్టాక్స్లో కూడా ఉంటుంది అన్నమాట. దానికి ద పేషెంట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ టు పెయిన్. పెయిన్ అనేది చాలా వీళ్ళు అస్సలు తట్టుకోలేరు అనమాట వీడేరిన వాళ్ళు. మనకి నొప్పులను తట్టుకోలేకపోవడం అనేది క్యామెల్లాలో ఉంటుంది. క్యామెల్లా వాడికి చిన్న తలనొప్పి కానీ లేకపోతే చిన్న పంటిసలుపు కానీ వస్తే విపరీతమైనటువంటి కేకలు మనం చూస్తుంటాం పిల్లల్లో. చాలా మంది పిల్లల్లో మనకు పంటిసలుపు చూస్తూ ఉంటాం. కానీ క్యామెల్లా పిల్లల్లో ఏమవుతుందంటే విపరీతంగా అరిచేయటం, దొల్లేయటం, కింద పడి దొల్లేయటం, ఇంట్లో వాళ్ళందరినీ యాతన పెట్టేయటం, వాళ్ళ అమ్మతాలకు జుట్టు పట్టుకుని పీకేయటం, వాళ్ళ నాన్న కొట్టేయటం, ఇంత హారిబుల్ టెన్షన్ పెట్టేస్తూ ఉంటాడు. ఎందులో ఉంటుంది అది? క్యామెల్లాలో ఉంటుంది. అందువల్ల అక్కడ ఎందుకు జరుగుతుంది అలాగే వాడు అస్సలు తట్టుకోలేడు అన్నమాట. అలాగే మనకి మెడోర్నంలో కూడా నొప్పులను అస్సలు తట్టుకోలేరనమాట. అది బాగా గుర్తుపెట్టుకోండి. ద రెమెడీ షుడ్ నెవర్ బి యూజ్డ్ లో. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. నోసెడ్స్ అన్ని కూడా మనం తక్కువ పవర్లో ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. నెక్స్ట్, ఏ కేస్ ఆఫ్ రొమాటిజం క్యూర్డ్ బై ఆర్నిక. చెప్పాను కదా, కీళ్ళబద్దలో మన ఆర్నిక బాగా పనిచేస్తుందని. ఆ కేసు ఒకటి చెప్తాను చూడండి. ఒక ఆవిడికి 40 సంవత్సరాలు అనమాట. 40 years అయితే ఆ పాదాలు, ఆ యాంకిల్ జాయింట్స్, పాదాలు అన్నీ కూడా ఇంత లావు వాచిపోయాయి. అది కూడా ఎలా ఉందంటే పాదం చూస్తే ఇంత లావు వాచిపోయి బాగా ఉబ్బెత్తుగా అయిపోయింది. ఇలా నొప్పుతుంటే విపరీతంగా సొట్టపడిపోతుంది. ఆవిడ నడుస్తుంటే అసలు నడలేకపోతుంది. నడలేకపోతుంటే తీసుకొచ్చిన తర్వాత ఆవిడ పరిస్థితి చూస్తూ ఉందంటే ఎలా ఉందంటే, ఆవిడ ఇంట్లో ఎవరన్నా వస్తే కాలు తొక్కేస్తారేమని దూరంగా పోయి ఒక మూలన కూర్చుంటుంది అనమాట. అంటే ఆ టచ్కి ఫీర్ వచ్చేస్తుంది అనమాట ఆవిడ. ఇలా ముట్టుకుంటే విపరీతంగా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. అంచేత జోడు కూడా వేసుకోవటం లేదు. ఇంచేత జోడుకి ఆ టైట్నెస్కి బాగా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. అంత చాలా సివియర్గా ఆవిడ టెస్ట్ చేస్తే కీళ్ళవాతం పాజిటివ్ అని వచ్చింది, ఆర్ఏపేటర్ పాజిటివ్, సిఆర్పి పాజిటివ్, ఇవన్నీ పాజిటివ్ వచ్చాయి. అప్పుడు ఆవిడకి ఏం చేసామంటే మనం ఆర్నిక 6 పవర్లో స్టార్ట్ చేశాను. ఆర్నిక 6తో స్టార్ట్ చేశాను. డైరెక్ట్గా 200, 100 వేయలేదు. 6తో స్టార్ట్ చేసి 3 పూట్ల ఇచ్చాను. చాలా సివియర్ పెయిన్, చాలా అన్బేరబుల్గా ఉంది. ఒక 3 రోజులు అయిన తర్వాత కొద్దిగా బెటర్మెంట్ వచ్చింది. ఆ తర్వాత 30 ఇచ్చాను. ఆ 30 కొన్ని డోసులు ఇచ్చిన తర్వాత ఆవిడకి నెమ్మదిగా ఇంత అద్భుతమైనటువంటి పెయిన్స్, ఇంత భయంకరమైన నొప్పులు కూడా ఇంచుమించు 15 రోజుల్లో తగ్గాను. 15 రోజుల్లో తగ్గిన తర్వాత బాగుంది. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ కనిపించలేదు. కానీ నొప్పులు మాత్రం బాగా తగ్గిపోయాయి. అందువల్ల ఏంటంటే మీకు ఆర్నిక కూడా కీళ్ళవాతంలో చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఫర్గెట్ఫుల్ నేమ్స్. మేడోరిన వాడు, సిప్పిలిన వాడు వీళ్ళందరికీ ఏంటంటే జ్ఞాపశక్తి పోతుంది. ఫర్గెటబుల్ నేమ్స్, ఫిగర్స్ అండ్ వాట్ హీ హ్యాస్ రీడ్. వాడు ఏం రాస్తున్నాడో వాడు మర్చిపోతూ ఉంటాడు. అలాగే కొంతమంది ఆ పేర్లు మర్చిపోతారు. బాగా తెలిసిన వాళ్ళ పేర్లు, లేకపోతే వాళ్ళ మనవడి పేరు మర్చిపోతూ ఉంటాడు. ఏమండి, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ మీద మర్చిపోతూ ఉంటాడు. నేను సోన్సే చెప్తుంటే గుర్తుపెట్టుకోలేడు. ఈ రకమైనటువంటి తత్వం మనకి మెడోర్లో కనిపిస్తుంది. ఇది మనకు కోనియంలో ఉంటుంది, కాక్లస్లో ఉంటుంది. కోనియం టైప్ వేరు, కాక్లస్ టైప్ వేరు. మనం రెండు కూడా చెప్పుకున్నాం. మేక్స్ మిస్టేక్స్ ఇన్ రైటింగ్ ఆఫ్ స్పెల్లింగ్ అండ్ వర్డ్స్. వాడు రాస్తున్నప్పుడు ఏమవుతుందంటే జ్ఞాపశక్తి అది తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ స్పెల్లింగ్లో లోపాలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే మాట్లాడుతున్నప్పుడు కొన్ని వర్డ్స్ మిస్ అయిపోతూ ఉంటాయి. అలాగే టైమ్స్ మూవ్ టూ స్లోలీ. వాడి కాలం గడవడం చాలా కష్టమైపోతూ ఉంటుంది. రోజు గడవాలంటే స్లోగా వెళ్తున్నట్టు ఉంటుంది. ఎవ్రీబడి మూవ్స్ టూ స్లోలీ. వీడికి ఇతరులు కూడా బాగా స్లోగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ మెంటల్ సెటప్లో ఈ లక్షణం బాగా కనిపిస్తుంది. ఈజ్ ఇన్ సచ్ ఏ హర్రీ దట్ షీ ఫీల్స్ పెయిన్. షీ ఈజ్ ఇన్ సచ్ ఏ దట్ హీ ఫీల్స్, దట్ హీ అనమాట, ఫీల్స్ పెయిన్. ఆవిడ దట్ హీ, వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళకి ఈ మెడోరిన వాడు చాలా హర్రీగా ఉన్నట్టు ఉంటాడు అనమాట. చాలా హర్రీగా పని చేస్తూ ఉంటాడు, కంగారుగా ఉంటాడు. దానివల్ల ఏమవుతుందంటే వీడు మధ్య మధ్యలో ఒకసారి పెయింట్ అయిపోతూ ఉంటాడు. అలాగే కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ కూడా బాగా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. డేజ్డ్. గ్రేట్ డిఫికల్టీ ఇన్ స్టార్టింగ్ యర్ సిమ్టమ్స్. ఎందుకంటే జ్ఞాపశక్తి తక్కువ అని చెప్పాడు కదా, పేర్లు మర్చిపోతుంటాడు, కంప్లైంట్ మర్చిపోతూ ఉంటాడు, ఏం చెప్పాలో ఒక్కొక్కసారి మర్చిపోతా ఉంటాడు. ఏదో చెప్పాలని అనుకుని డాక్టర్ దగ్గరికి వస్తాడు కానీ చెప్పడం మర్చిపోతాడు. అలాగే ఏదో రాస్తూ ఉంటాడు, రాయాలనుకున్నది మర్చిపోతూ ఉంటాడు. అదొకటి. అలాగే థింక్ సమ్వన్ ఈజ్ బిహైండ్ హెర్. అంటే వాళ్ళ వెనకాల ఎవరో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎవరో వెనకాల ఉండి ఏదో చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాగే హీర్స్ విస్పరింగ్. ఏవో అతనికి ఏదో గుసగుసలు ఏవో వినిపిస్తూ ఉంటాయండి. సీస్ ఫేసెస్ దట్ పీర్ ఎట్ హెర్ ఫ్రమ్ బిహైండ్ ది ఫర్నిచర్.
ఎవరెవరో కనిపిస్తూ ఉంటారు. అంటే మానసికంగా అలాంటి లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఎవరెవరో కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఆ కుర్చీ కింద కానీ, లేకపోతే మంచం కింద కానీ, లేకపోతే ఆ తలుపు వరం కానీ ఎవరో ఉండి ఏదో చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీథింగ్ సీమ్స్ అన్రియల్. అంటే అంతా కూడా వాడికి ఎలా ఉంటుందంటే ఇదంతా మాయ అన్నట్టు ఉంటుంది అనమాట. అంటే ఇదంతా రియల్ కాదు, ఇదంతా కూడా ఒక భ్రమలో ఉన్నట్టు, డెల్యూజన్లో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. వీప్స్ వెంటాకి వాడు మాట్లాడేటప్పుడు ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట వీడియో. అలాగే ఎగ్జిలేషన్ ఇన్ ఈవినింగ్, వీళ్ళు కూడా మూడ్ చేంజెస్ ఉంటా ఉంటాయి. ఒకప్పుడేమో సాడ్ మూడ్, ఒకప్పుడేమో మళ్ళా వాడికి ఏమో ఆనందంగా ఉండటం. ఒక పూట అంతా కూడా చాలా చాలా హాయిగా ఉన్నట్టు, నవ్వుతా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాడు. ఒక పూటలో వచ్చేసరికి విచారంగా కనిపిస్తాడు. ఈ మూడ్ చేంజెస్ మనకి మెడోర్న్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనకి ఆ నడవాలంటే భయం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫ్రైడ్ అండ్ సెన్సేషన్ అని వాడికి నడుస్తుంటే భయంగా ఉంటుంది అనమాట. యాజ్ ఇఫ్ సంథింగ్ రెడ్ఫుల్ హ్యాడ్ హ్యాపెన్, ఏదో ఇబ్బందికరమైనటువంటిది ఏదన్నా ముందు ముందు జరుగుద్ది అన్నటువంటి భ్రమలో ఉంటాడనమాట. ఫియర్ ఆఫ్ డెత్ అనేది కూడా మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫియర్ ఆఫ్ డెత్ గురించి మనం చాలా మందులు చెప్పుకున్నాం. అక్కడ ఏది అవసరం ఉన్నదో దాన్ని చూసుకుని మీరు వేసుకోవచ్చు. కానీ మెడోర్నం కూడా ఫియర్ ఆఫ్ డెత్ ఉంటుంది. ఇప్పుడు హెడ్ సిమ్టమ్స్ లోకి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు వెట్టుగా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మెడోర్నంలో కూడా వెట్టుగా ఉంటుంది. వెట్టుగా అనుభూతులకు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మందు తెరడియాన్ గురించి చెప్పాను చాలా సందర్భాల్లో. మనకి బుర్రతిప్పు అని ఒక కంప్లైంట్ ఉంటుంది. చాలా మందిలో చూస్తాం. పెద్దవాళ్ళు, పిల్లలు, ముసలాళ్ళు ఎవరిలోనే ఉండొచ్చు. సాధారణంగా పిల్లల్లో కంటే పెద్దవాళ్ళు ఎక్కువ ఉంటుంది, వయసు మీద వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. దీనివల్ల వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోయి ఎక్కడికైనా వెళ్ళాలంటే సపోర్ట్ ఉండాలి. జనాలందరినీ తీసుకుని వెళ్తా ఉంటారు. వీళ్ళంతా కూడా తీసుకుని వెళ్ళి కూడా ఉదాహరణకి మాస్టర్ గారు టీచర్గా పనిచేస్తున్నారనుకో, హస్బెండ్ కూడా వైఫ్ వెళ్తుంది అనమాట. వెళ్ళి ఆ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన పాఠం చెప్పుకునేటప్పుడు వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి ఆ తర్వాత ఆయన ఇంటికి వచ్చేసేటప్పుడు కూడా ఉండి చేపట్టుకుని తీసుకొస్తా ఉంటాడు. అటువంటి కేసెస్లో నేను థెరడియన్ ఇచ్చిన తర్వాత 30 పవర్లో ఎక్కువ పవర్కి వెళ్ళలేదు. 30 ఇచ్చిన తర్వాత ఫ్రీక్వెంట్ డోసెస్లో ఆయనలో పూర్తిగా తగ్గిపోయింది. ఈ రోజు ఆయన బండి మీద ఆయన మా స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు. చాలా దూరం నుంచి మన హాస్పిటల్ కూడా వస్తున్నాడు. అలాంటి లక్షణం మనం థెరడియన్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మెడోర్నోలో ఈ లక్షణం ఉంది, కానీ చాలా పవర్ఫుల్ డ్రగ్ ఏంటంటే థెరడియన్. బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎల్లోపతిలో చాలా కాలం వాడించేస్తూ ఉంటారు. వెట్టిన టాబ్లెట్ ఉంటుంది, అది వాడమని చెప్తారు, అలాగే వాడుతూ ఉంటారు. కానీ అక్కర్లేదు. మన దాంట్లో కనుక థెరడియన్ వేసినట్లయితే ఆ డిసీజ్ కాస్త అక్కడితో డిస్కనెక్ట్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్, ఫియర్ ఆఫ్ ఫాలింగ్, నడుస్తుంటే పడిపోతానేమో అని భయం. ఇది మనకు విడోర్లలో కనిపిస్తుంది, థెరడియన్లో చాలా ప్రామినెంట్. చెప్పాను కదా ఇందాక. అడ్రినోనైటిక్లో అంటే భయం వల్ల అనమాట. అడ్రినోనైటిక్ వాడికి ఉదాహరణకి మేడ ఎక్కాడు అనుకోండి కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి, ఎత్తు ఎక్కాడు అనుకోండి కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి, బాల్కనీలోకి వచ్చి ఇలా కింద చూస్తున్నాడు అనుకోండి కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. వీళ్ళు వచ్చినటువంటి చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఆడి కళ్ళు తిరిగినప్పుడు ఎటు పడకూడదు అటు పడిపోతాడు. అది విషయం. అందువల్ల అది అడ్రినోనైటిక్లో ఉంటుంది. చాలా టెన్షన్గా ఉంటుంది. ఫియర్ స్పెల్లింగ్ తక్కువ ఉంది సార్. ఫియర్ స్పెల్లింగ్ సారీ, ఫియర్ ఆఫ్ ఫాలింగ్. నెక్స్ట్, హెడేక్ అగ్రవేటెడ్ బై కోల్డ్, ఈ తలనొప్పి కాస్త చల్లదనం వల్ల పెరుగుతూ ఉంటుంది. అలాగే మనకి తలలో కాస్త ఎరప్షన్స్ వస్తూ ఉంటాయి. అలాగే రింగ్ వార్మ్లో బాగా పనిచేస్తుందని చెప్పుకున్నాం. డాండ్రఫ్లో అద్భుతంగా పనిచేస్తుందని చెప్తాను. డాండ్రఫ్లో మీకు చాలా సార్లు చెప్తాను నేను, మీరు చాలా ఇబ్బందిగా ఉన్నట్టయితే జబరాండి మదర్ నుంచి కనుక మీరు ఎక్స్టర్నల్గా వాడించినట్టయితే మీరు ఎలాంటి కేసెస్లో అయినా సరే, సోరియాటిక్ డాండ్రఫ్ అన్నప్పుడు కూడా సోరియాటిక్ కేసెస్లో కూడా మీరు ఈ జబరాండి కనుక ఇచ్చినట్లయితే ఎక్స్టర్నల్గా వాడుకోమన్నట్టయితే డైలీ జబరాండి మదర్ నుంచి ఒక 4 అంశాలు ఎన్నో రాసిచ్చి కొన్ని చుక్కలు చేతులు వేసుకుని రాత్రి పడుకునేటప్పుడు తలకిలా రుద్దమనండి. రుద్దితే ఒక 15 రోజులు నెల అయ్యేసరికి డాండ్రఫ్ చాలా వరకు అద్భుతంగా తగ్గుతుంది. రాను దాని వలన పోతుంది. ఈలాగా మీరు కాన్స్టిట్యూషనల్ డ్రగ్ వేస్తారు కాబట్టి చాలా అద్భుతంగా వాళ్ళలో బాగా తగ్గుతుంది అనమాట డాండ్రఫ్. నెక్స్ట్, కళ్ళ గురించి అనమాట. కళ్ళ గురించి మెడోర్న్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది కంటి సమస్యలు కానీ చెవి సమస్యలు కానీ బాగా ఒకటే గుర్తుపెట్టుకోండి. పేరెంట్స్లో గనక సప్రెస్డ్ గనోరియా కానీ సప్రెస్డ్ సిఫిలిస్ కనుక ఉండి ఆ పుట్టిన పిల్లల్లో కానీ ఆ పుట్టిన పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కానీ, లేకపోతే 4 పేరెంట్స్ లేకపోతే అమ్మమ్మ నానమ్మ లేకపోతే తాతయ్య నానమ్మ లేకపోతే అమ్మమ్మ తాతయ్య ఇలాంటి వాళ్ళ కనుక సప్రెస్డ్ గనోరియా కానీ సప్రెస్డ్ సిఫిలిస్ కనుక ఉండి వాళ్ళు దాన్ని సప్రెస్ చేసేసుకుని ఆ తర్వాత అది కనుక వాళ్ళలో ఉన్నట్టు కనుక మనకు తెలిసినట్లయితే వాళ్ళకి ఇమీడియట్గా పుట్టిన పిల్లలు అంటే మన పేరెంట్స్ కానీ లేకపోతే మన యొక్క పిల్లలు అంటే మనోళ్ళు కానీ
ఈ కంటి సమస్యలు కానీ లేకపోతే చెవుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా వస్తే అవి కూడా చిన్నప్పటి నుంచి డెవలప్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. పిల్లల్లో చాలా మంది కళ్ళజోడు పడిపోతుంది. కళ్ళజోడు పడిపోతుందంటే దాని అర్థం ఏంటంటే కంటికి సంబంధించిన సమస్యలు హెరిడిటరీగా వచ్చాయని అర్థం అనమాట. వాళ్ళు సంపాదించుకున్నది హెరిడిటరీగా వచ్చాయి. ఆ హెరిడిటరీగా ఎందుకు వచ్చాయి? మనకి సప్రెస్డ్ గనోరియా కానీ సప్రెస్డ్ సిఫిలిస్ వల్ల కానీ వస్తాయి. మనం చెప్పుకున్నాం సిబ్లింగ్ గురించి చెప్పుకునేటప్పుడు షార్ట్ సైట్ వాటిలో పనిచేస్తుందని చెప్పుకున్నాం. అలాగే మెడూరంలోకి వచ్చేసరికి షార్ట్ సైట్ ఉన్నప్పటికీ, లాంగ్ సైట్ ఉన్నప్పటికీ, లేకపోతే ఎస్టిగ్మాటిజం ఉన్నప్పటికీ, ఏది ఉన్నప్పటికీ, లేకపోతే డబుల్ విజన్ ఉన్నప్పటికీ, ఏది ఉన్నప్పటికీ కూడా మనకి, లేకపోతే కొంతమందికి ఇలా చూస్తుంటే ఆ స్పేస్ లో చిన్న చిన్న నల్లటి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇమాజినరీగా ఏవో కనిపిస్తూ ఉంటాయి. సరిగా విజన్ సరిగా కనిపించదు, బ్లర్డ్గా ఉంటుంది. ఏమండి ఇలాగ కళ్ళు తిప్పుతూ ఉంటే నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా అలాగే కళ్ళులో ఇసుకబడినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇవి మీరు యుప్రేషియా ఇలాంటి మందులు మీరు చూసినప్పుడు అవి ఓన్లీ ఎక్యూట్ రెమెడీస్ అయితే, అది లోతుగా పనిచేసి తత్వాన్ని కాస్త సెట్ చేసి హెరిడిటరీగా ఉన్నటువంటి బేస్ని కాస్త తొలగించేటువంటి రెమెడీస్ మాత్రం ఎప్పటికీ కావు. అలాంటి కేసెస్లో కనుక మీరు మెడోర్నం కానీ సిపిల్నం కానీ మీరు హైర్ పవర్లో ఒక డోసు కనుక ఇచ్చినట్టయితే తర్వాత అవసరాన్ని బట్టి కనుక మీరు మళ్ళీ అదే డోసు కానీ నెక్స్ట్ హైర్ పవర్ కనుక వెళ్ళినట్లయితే కంటికి సంబంధించిన దోషాలన్నీ కూడా తగ్గిపోతాయి. చిన్నపిల్లలు ఎప్పుడన్నా సరే మీరు కళ్ళజోడుతో కనుక తీసుకొచ్చినట్లయితే అయ్యా మీ హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయని తెలిసిందండి, మా పిల్లడికి అప్పుడే ఇంతకీ వాడికి 7వ తరగతి చదువుతున్నాడు లేదా 6వ తరగతి చదువుతున్నాడు, కళ్ళజోడు లేకపోతే పని చేయట్లేదు, ఇదేం కర్మండి వీడికి, మీ హోమియోపతిలో మందులు ఉన్నాయని తీసుకొస్తాను. అలాంటప్పుడు రెండు డ్రగ్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి మెడోర్నం, 2 సిపిల్ని. మీరు మెడోర్నం తాలూకు ఆస్పెక్ట్ అంతా మనం ఫస్ట్ నుంచి చెప్పుకొస్తున్నాం. గొనోరియల్ సపరేషన్, సైకోటిక్ మయాజం. సిపిలిన్ తాలూకు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సిబిలిటిక్ మయాజం అంటే సిఫిలిస్ తాలూకు సపరేషన్, సిబిలిటిక్ మయాజం. ఈ రెండింటిలో ఏదో ఉందో చూసుకుని మీరు ఆ డ్రగ్ కనుక హై పవర్లో మెడోర్నం అయితే మెడోర్నం 10, సిపిలిన్ అయితే సిపిలిన్ 10 ఒక డోస్ ఇచ్చి ఆ తర్వాత నెల 2 నెలలు వెయిట్ చేసి మళ్ళీ అవసరం అయితే మళ్ళీ ఇంకో డోస్ ఇచ్చి మళ్ళా నెల 2 నెలలు వెయిట్ చేసి కనుక దాని మీద ఉంచినట్లయితే వాడి కంటి సమస్య అనేది ఎలాంటిదైనా సరే వాడికి పూర్తిగా పోతుందని బాగా గుర్తుపెట్టు. నెక్స్ట్ అలాగే కళ్ళల్లో కూడా సెన్సేషన్ ఆఫ్ స్టిక్స్ ఉంది. ఐస్ కళ్ళల్లో కాస్త ఏదో పొలలు గుచ్చుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా కంటిలో వచ్చేటువంటి అల్సరేషన్స్ కానీ లేకపోతే కార్నియా ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా సరే అల్సర్ కనుక వచ్చినట్లయితే, కార్నియాలో అల్సర్ వచ్చినా కంజంటైవా మీద వచ్చినా మనకి మెడోర్నంకి వస్తే బాగా పనిచేస్తుంది. బ్లఫరైటిస్ అలాగే కంటి మీద చాలా మందికి చిన్న చిన్న కంతుల్లా వస్తూ ఉంటాయి. కింద ఎలా చూస్తున్నట్టయితే కంతులా ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే సర్జరీ చేయాలంట. అటువంటి వాళ్ళు మీరు మెడోర్ను వేయండి. అలాగే స్టాఫ్ శాకరే బాగా పనిచేస్తుంది. మనం ఏం చేస్తామంటే అలాంటి కండిషన్స్లో మనకి స్టాఫ్ శాకరే బాగా పనిచేస్తూ ఉంటుంది. కంటి కింద చిన్న చిన్న ఆ రెప్ప కాస్త బాగా గట్టిపడిపోయి ఉబ్బులా ఉంటా ఉంటుంది అన్నమాట. అలాంటి వాటిలో మనకి ఆ స్టాఫ్ శాకరే బాగా పనిచేస్తుంది. అదే రకంగా మనకి మెడోర్నం పనిచేస్తుంది. అదే రకంగా మనకి కాల్కేరోఫ్లోర్ అద్భుతంగా పనిచేస్తుంది. కాల్కేరోఫ్లోర్ కూడా మీరు జాగ్రత్తగా వాడుకున్నట్లయితే ఆ లక్షణాలు బట్టి కాల్కేరోఫ్లోర్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ రాసుకోండి. ఇక్కడ ఏంటంటే మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది స్టాఫ్ శాకరియా అలాగే కాల్కేరోఫ్లోర్. స్టాఫ్ శాకరియా, కాల్కేరోఫ్లోర్ అది కనుక పసుపడితే ఎపార్సల్ఫ్, ఇలాంటి మందులన్నీ కూడా మీకు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి అన్న. ముఖ్యంగా మెడోర్నం కూడా మనకి అద్భుతమైనటువంటి మందు. అలాగే లిడ్స్ స్టాక్ టుగెదర్ ఇన్ మార్నింగ్. పొద్దుట్లు లేవగానే కళ్ళంతా పుసులు కట్టేసి దగ్గరికి ఇలా మూసిపోతూ ఉంటాయి. అది ఎక్యూట్గా అయితే మీరు విబ్రేష్ చేస్తే తగ్గుతుంది. అది క్రానిక్ అయిపోయినట్లయితే మనకి చాలా కాలం నుంచి సఫర్ అవుతున్నాడంటే మెడోర్నం పనిచేస్తుంది. అలా కాకుండా పస్ కాస్త మీకు తెల్లగా ఒక వైట్గా మనకి క్రీమీగా వైట్గా పడుతున్నట్లయితే మీకు అర్జెంటైట్రియం ఇస్తే బాగా పనిచేస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే టోసిస్ అంటే కంటి రెప్ప కాస్త వాలిపోతుంది, అదొకటి. అలాగే ఐ ల్యాషెస్ ఫాల్ అవుట్. చాలా మందికి కంటికున్నటువంటి ఈ వెంట్రుకలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఊడిపోతూ ఉంటాయి. కంటికున్నటువంటి రెప్పలకున్నటువంటి ఐబ్రోస్ ఊడిపోతూ ఉంటాయి. అలాగే కంటికున్నటువంటి ఆ కంటి రెప్పలకున్నటువంటి అవి కూడా ఊడిపోతూ ఉంటాయి. అలాంటి చోట్ల మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మందులు బ్యాసిల్నం ఒకటి, నెక్స్ట్ రెండోది మెడోర్నం ఒకటి, మూడోది సిపిల్నం ఒకటి. బాగా గుర్తుపెట్టుకోండి. బ్యాసిల్నం అనేది ట్యూబర్కులర్ మయాజం, మెడోర్నం అనేది మనకి సైకోటిక్ మయాజం, సిపిల్నం అనేది సిపిలిటిక్ మయాజం. ఆ మూడింట్లో దేంట్లోకి వస్తాడో చూసుకుని కనుక దాన్ని కనుక మీరు ఇచ్చినట్లయితే వాడికి ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేస్తాడు అనమాట. స్విల్లింగ్ అండ్ రైస్ అలాగే కంటి కింద రెప్పలు కూడా బాగా వాచిపోతాయి. బ్రైట్స్ డిసీజ్, కిడ్నీ ప్రాబ్లమ్స్ వాటిలో కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది.
ఇట్ వర్క్స్ వెల్ వెన్ ఐ ప్రాబ్లమ్ స్టార్టెడ్ ఆఫ్టర్ సప్రెసర్ కానీ బాగా గుర్తుపెట్టుకోండి ఇందా చెప్తున్నా. కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఏదన్నా సరే పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లల్లో కావచ్చు, ఎవరిలోనా సరే గనోరియా సప్రెస్ అయిన తర్వాత, అంటే వీళ్ళు చిన్నపిల్లలు అయితే పేరెంట్స్ని చూసుకోవాలి, వీళ్ళు పెద్దవాళ్ళు అయితే వీళ్ళు కాన్స్టిట్యూషన్లో చూసుకోవాలి. పెళ్ళి అయిన తర్వాత వీళ్ళ లైఫ్ స్టైల్లో వీళ్ళు బిహేవియర్ చేంజెస్ ఏమైనా చూసుకుని ఆ తర్వాత కనుక వీళ్ళలో వచ్చినట్లయితే వాళ్ళ పేరెంట్స్ నుంచి కనుక పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల్లో వచ్చినట్లయితే మనకి ఆ యొక్క కాజేషన్ బట్టి కనుక మీరు మెడోర్ని ఇచ్చినట్లయితే చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఈర్ ప్రాబ్లమ్స్లో ఇంపేర్డ్ హీరింగ్ చాలా మందిలో రంపులు అవి వచ్చిన తర్వాత అలా రాను చెవులు అది కారటం అది మొదలు CSOM అంటాం, క్రానిక్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా, అంటే చెవులు హోల్ పడుతుంది. హోల్ పడిన తర్వాత అలాగే నీరు అలా కారిపోతుంది. వీళ్ళు ఎన్ని ఆపరేషన్లు చేయించినా ఆ ఈర్ ప్రాబ్లం కాస్త సెట్ అవ్వదు. అటువంటి వాళ్ళు కనుక మీరు బ్రెయిన్ ఇచ్చినట్లు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలాసార్లు చెప్పాను. బ్రెయిన్తో చెవి నుంచి వచ్చినటువంటి నీరు ఏదైతే ఉంటుందో, చెవి నుంచి వచ్చినటువంటి పస్సు ఏదైతే ఉంటుందో, అలాంటి కేసెస్లో కనుక బ్రెయిన్ మీరు నెమ్మదిగా ఇచ్చుకుంటా వెళ్ళి అది ఏం చేస్తుంటే బ్రెయిన్కి ఉన్నటువంటి ఒకనొక గొప్ప లక్షణం ఏంటంటే అది డ్రై చేసేస్తా ఉంటుంది. చెవిలో వచ్చినటువంటి ఆ నీరుని కాస్త అక్కడ ఉన్నటువంటి బ్రెయిన్ ఎంత కదా డ్రైనెస్ ఆఫ్ ది డిశ్చార్జెస్, డ్రైనెస్ ఆఫ్ ది మ్యూకస్ మెంబ్రేన్స్ డ్రై చేసేసి దానివల్ల అద్భుతంగా పనిచేస్తుంది. నేను చాలా కేసెస్లో బ్రెయిన్ ఇచ్చిన తర్వాత సంవత్సరాల తరబడి ఉన్నటువంటి చెవుల్లో కూడా కాస్త హీరింగ్ ఉండి పూర్తిగా కనుక డెఫ్నెస్ రాకపోతే మీరు బ్రెయినే కాస్త 1 పవర్లో కనుక మీరు లాంగ్ రన్లో అలా ఒక డోస్ ఇస్తా వెళ్ళినట్టయితే కాకపోతే హైర్బడెన్సీకి వెళ్ళండి, కానీ 1 సరిపోతుంది. నెమ్మదిగా హీరింగ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అలాగే మనకి ఈ మయాజం వల్ల కనుక సప్రెసివ్ గనోరియా వల్ల కనుక హీరింగ్ పోయినట్లయితే మెడోర్న్ ఇవ్వండి. మెడోర్న్తో ఆ టోటల్ డెఫ్నెస్ కూడా చాలా వరకు మార్పు రావడానికి అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈ చెవులోంచి ఆ లోపలికి అలాగే పోటు వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట మెడోర్న్లో. అలాగే క్రాలింగ్ ఇన్ ఇయర్స్ అనమాట, అదే చెవులు ఏదో పాకుతున్నట్టు చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే ముక్కు దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మనకి నోస్లో ఇట్ క్యూర్స్ అబ్స్టినేట్ నేసల్ కెటా, విపరీతమైనటువంటి రొంపు ఉంటుంది, మొండు రొంపు అనమాట. ఎన్ని మందులు వాడతారో, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్తారో ఎక్కడా తగ్గదండి, ఇంకా అలాగే ఉండిపోతుంది. ఆ పిల్లలు అంతే. ఇంకా మా అబ్బాయిగా పుట్టినప్పటి నుంచి ఇదే కంప్లైంట్ అండి, 22 సంవత్సరాలు వచ్చేయండి, వాడికి ఊహొచ్చిన కాడి నుంచి రొంపలా కారుతా ఉందంటే మీరు పేరెంట్ హిస్టరీలో కనుక గనోరియా ఉన్నట్టయితే మీరు మెడోర్నం ఇవ్వండి. మెడోర్నం ఇచ్చిన చాలా అద్భుతంగా మిరక్లెస్గా తగ్గిపోతుంది. లేదు వాడి చుబర్క్యులర్ మయాజం కనుక వాడికి ఏం చేస్తారు, మీరు బ్యాసిల్ లాంటి రెమెడీస్ కనుక మీరు అప్పుడప్పుడు డోస్ వేసి లాస్ట్లో ఫైనల్గా చుబర్క్యులం వేసినట్లయితే అక్కడితో తగ్గిపోతుంది. అలా మీరు అది కాన్స్టిట్యూషనల్గా మీరు మంచి లాంగ్ యాక్టింగ్ డీప్ యాక్టింగ్ మెడిసిన్ ఏదైతే ఉందో అది ఇచ్చినట్లయితే అవన్నీ క్యూర్ అవుతాయి. అలాగే నేసల్ అబ్స్ట్రక్షన్ మనకు మెడోర్నంలో కూడా ఉంటుంది. ముక్కు అంతా దెబ్బడేసేసి అక్కడి నుంచి ఏమవుతుంది, ముక్కు స్మెల్ పోతుంది అనమాట. ముక్కు దెబ్బడేయటంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మందులు స్టెక్టాపల్మనరీ ఒకటి, టుక్రిమారమేరం ఒకటి, యాంటిమోనిక్రోడమ్ ఒకటి. యాంటిమోనిక్రోడమ్ అనేది సైనసైటిస్లో బాగా పనిచేస్తుంది. రంపది పట్టేసి వికారం పెట్టేసి తలపోటు వచ్చేసి బుర్రంతా నాదిగా అయిపోయి అసలు మతిస్థిమితం లేకుండా ఉన్నాడు అనుకోండి, యాంటిమోనిక్రోడమ్ హైర్బడెన్స్లో ఒక డోసు ఇచ్చినట్లయితే వాడికి మళ్ళా రాదు. అలాగే టుక్రిమారమేరంలో ఏమవుతుందంటే పిల్లల్లోని పెద్దల్లోని ముక్కులో కాయలు వచ్చేస్తాయి, దాన్ని ఎడినాయిడ్స్ అంటాం, కొంతమంది నేసల్ పాలిప్స్ అంటాం. వచ్చేసిన తర్వాత అవి బాగా అడ్డుపడిపోయి మూకు ఊపిరాడదు. వాళ్ళు టుక్రిమారమేరం 30 ఇవ్వండి, వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తారు. అలా కాకుండా ముక్కు స్టఫీ అయిపోయి బాగా ముక్కు దెబ్బడేసేసి రంపుండి ముక్కు కారిపోతూ ఉంటుంది, ముక్కు దెబ్బడేసేస్తూ ఉంటుంది. ముక్కులో ఇప్పుడు అలా నేసల్ డ్రాప్స్ చేసుకుంటేనే ముక్కు వైడన్ అవుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు స్టెక్టాపల్మనరీ 30 ఇవ్వండి. మీరు ఇవి ఏం వేసినప్పటికి కూడా మ్యాథమెటిక్గా కనుక ఈ సప్రెస్డ్ గనోరియా ఉన్నట్టయితే మెడోర్నం ఇచ్చినట్లయితే ఇంకా మళ్ళీ అది ఆ కంప్లైంట్ అనేది లేకుండా పోతుంది అనమాట. అదొకటి. నెక్స్ట్ ఎప్థీలియం మనం నోస్ దగ్గరికి వచ్చాం అనమాట, ఫేస్ దగ్గరికి వచ్చాం. ఫేస్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ముక్కు మీద ఏమవుతుందంటే కండలు మనం చెప్పుకున్నాం కదా, కాండోలోమేటా అని చెప్పాం. కాండోలోమేటా అంటే చిన్న ఒక కంతిలాగా ఎదుగుదల వస్తుంది అనమాట. ఆ ఎదుగుదల అనేది మనం ఇందాక చెప్పుకున్నాం, జెంటీలియా మీద వచ్చినట్లయితే మనం మెడోర్నం ఇంటికి వస్తుందో చెప్పుకున్నాం. అలాగే ముక్కు మీద వచ్చినా సరే ఇండికేట్ అవుతుంది. అలాగే సబ్మాక్సిలరీ గ్లాండ్స్ వాచిపోతాయి అనమాట. ఇలాగా ఈ ఏవైతే మనకి సెలరీ గ్లాండ్స్ ఉంటాయో అవన్నీ వాపులు వచ్చేస్తూ ఉంటాయి, అందులో కూడా బాగా ఇండికేట్ అవుతుంది. అలాగే గ్రీనిష్ ఎల్లో వ్యాక్సీ స్టిక్కీ ఫేస్, మెడోర్న వాడికి ఏంటంటే ముఖం అంతా పాలిపోయినట్టు ఉండి వ్యాక్సీ అంటే కొవ్వొత్తిలా ఉండి అంటే షైనింగ్ వచ్చేస్తుంది అనమాట, వాడిలో ఆ రక్తహీనతగా కనిపిస్తూ ఉంటుంది. అదొకటి. అలాగే మౌత్లో వచ్చేటువంటి అల్సర్స్ కూడా ఈ గనోరియల్ పాయిజన్ వల్ల ఏమవుతుందంటే అల్సర్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఈ అల్సర్స్లో ముఖ్యంగా ఏంటంటే మనకి యాంటిమోనిక్రోడమ్ ఒకటి,
క్రియోసోటం ఒకటి, బొరాక్స్ ఒకటి, మెక్సాల్ ఒకటి చాలా అద్భుతమైనటువంటి గ్రేడింగ్ డ్రగ్స్. వీటన్నిటిలో సంవత్సరాల తరబడి నోటిపోతున్న వాళ్ళు మనకి క్రియోసోటం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనం చాలా కేసెస్ తగ్గించాం వీటిలో. మనకి క్యాన్సర్ ఏమో ఈ నోటిపోత తగ్గట్లేదు, క్యాన్సర్ ఏమో అని డౌట్ పడి బయాప్సీ టెస్ట్లు చేయించిన వాళ్ళు కూడా క్రియోసోటం 30 ఇచ్చిన తర్వాత తగ్గిపోయిన కేసులు చాలా ఉన్నాయి. అంతే క్రియోసోటం అనేది చాలా ర్యాంకింగ్ డ్రగ్ అనమాట. నెక్స్ట్ స్టమక్ అనమాట. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు విపరీతమైనటువంటి ఆకలి ఉంటా ఉంటుంది, తిన్న తర్వాత కూడా మళ్ళా తింటా ఉంటాడు. అలా కాకుండా అన్కంచబుల్ థ్రస్ట్, అసలు దాహం ఎంత తాగినా తీరదనమాట. క్రేవ్స్ స్టిమ్యులెంట్స్ మనం చెప్పుకున్నాం, టొబాకో ఇలాంటివన్నీ బాగా ఇష్టపడతా ఉంటాడు. స్వీట్లు, అలాగే గ్రీన్ ఫ్రూట్స్, ఐస్, పుల్లటి పదార్థాలు, ఆరెంజెస్, సాల్ట్స్ ఇవన్నీ కూడా బాగా ఇష్టం అనమాట ఎవరికి, ఈ మెడి ఉన్న వాడికి. అలాగే నాజీ ఆఫ్టర్ ఈటింగ్, తిన్న తర్వాత వికారం పెట్టేస్తూ ఉంటుంది, తాగిన తర్వాత వికారం పెట్టేస్తూ ఉంటుంది. వికారం బాగా ప్రామినెంట్ గా ఉంటుంది. వైలెంట్ రెచ్చింగ్, బాగా వాడికి వాంతి వచ్చినట్టు అనిపించి విపరీతంగా రెచ్చింగ్ చేస్తూ ఉంటాడు. కానీ అలాంటి కేసెస్లో కనుక మనం మెడోర్న్ మిగతా ఆస్పెక్ట్స్ కూడా నప్పి ఇది కూడా కలిసినట్లయితే మీరు మెడోర్న్ ఇవ్వండి. ఇలాంటి కండిషన్స్ లో మీరు సాధారణంగా మెడోర్న్ కంటే కూడా మిగతా డ్రగ్స్ ఇచ్చి మీరు బాగా తగ్గిస్తాను అనుకో. సార్ క్రియోసోటం అని చెప్పినప్పుడు క్యాన్సర్ భ్రమణ, క్యాన్సర్ ఉన్నప్పుడు కూడా సార్ క్యాన్సర్ మీద కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మనం చెప్పుకున్నాం ఎప్పుడో క్లాస్ లో, సెర్విక్స్ క్యాన్సర్ లో అద్భుతమైనటువంటి డ్రగ్ క్రియోసోటం. సెర్విక్స్ క్యాన్సర్ లో బాగా అద్భుతమైనటువంటి డ్రగ్ క్రియోసోటం. సెర్విక్స్ క్యాన్సర్ అంటే వాళ్ళకి పీరియడ్స్ అన్ని ఆగిపోయిన తర్వాత 45, 50, 60 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత చాలా మందులు ఏమవుతుందంటే యూట్రైన్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి బ్లీడింగ్ అయిపోయిన వాళ్ళు మనం టెస్ట్ చేస్తే సెర్విక్స్ క్యాన్సర్ అని వస్తుంది ఎక్కువ మందిలో. ఈ వచ్చిన వాళ్ళు కనుక క్రియోసోటం 30 కనుక మనం అప్పుడప్పుడు డోస్ వేస్తా ఉన్నట్లయితే వాళ్ళ లైఫ్కి ఏ రకమైన అడ్డు లేకుండా క్రియోసోటం 30 సెర్విక్స్ క్యాన్సర్ వచ్చిన తర్వాత 20-30 సంవత్సరాలు బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందువల్ల ఏంటంటే మీరు క్రియోసోటం అనేది చాలా అద్భుతమైనటువంటి డ్రగ్. అలాగే మనకు నోటుపోతలో చాలా ర్యాంకింగ్ డ్రగ్. ఎలాంటి నోటుపోతన్నా సరే పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ సంవత్సరాల తరబడి, నెలల తరబడి అలా నోటుపోతూ సఫర్ అవుతూ టెస్టులు చాలా రకాలైన టెస్టులు చేయించుకుని ఏదైనా క్యాన్సర్ ఏమో టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళు క్యాన్సర్ కాదని చెప్పిన తర్వాత వాళ్ళు కనుక మీరు క్రియోసోటం 30 ఇచ్చినట్లయితే చాలా అద్భుతంగా నోటుపోతలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అంటే ఈ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఇంకా చాలా పని చేస్తాయి, కానీ కొద్దిగా ఇండికేటెడ్ డ్రగ్స్ ఒక లిస్టు 3-4 ఇచ్చాను. వాటిల్లో పైన ఉన్నటువంటి డ్రగ్ ఏంటంటే క్రియోసోటం. నెక్స్ట్ ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎబ్డ్యూమెన్ లో కూడా లివర్ రీజియన్ లో బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. అలాగే లివర్ కానీ తర్వాత గ్రాస్పింగ్ పెయిన్ అనేది లివర్ అంటే స్ప్లీన్. స్ప్లీన్ లివర్ లో చాలా అద్భుతంగా మనం ఒకసారి చెప్పుకున్నాం. మన స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్ లో మనం ఒక కేసు చెప్పుకున్నాం కదా, క్యాన్సరస్ కేసు. అందులో మనకి ఏంటి, మనకి స్ప్లీన్ చాలా ఎన్లార్జ్మెంట్ అయిపోతే పొట్ట మీద ఎలా అంటే మనకి పొట్టకు తగిలేస్తుంది అనమాట. ఇలా చేతు తగులుతుంటే చేయిలా పొట్టని ఇలా పాల్పేట్ చేస్తుంటే ఎంత క్యూరాదోస్కాయలా మనకి ఏంటంటే చేతుకు తగిలేదు అనమాట. అలాంటి కేసు కూడా మనకి కాల్క్యూరఫ్లోర్తో తగ్గిందని మనం లాస్ట్ క్లాస్లో ఒక కేసు మీకు చెప్పాను అనమాట. అలాగే పల్సేషన్ ఫెల్ట్ ఇన్ అబ్డోమెన్. అలాగే ఎసైటిస్ అంటే లివర్ సిరోసిస్ లో మనకి ఒంటి జలోదరం అంటాం అనమాట. పొట్టంతా నీరు చేరిపోతుంది, పొట్టంతా నీరు చేరిపోయి ఇలా ఉబ్బిపోతుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పొట్టకి చిన్న ఇంజక్షన్లు అడుగు గుచ్చి ఆ నీళ్ళు తీస్తూ ఉంటారు. ఈ ఇంజక్షన్లు అడుగు గుచ్చి ఆ నీళ్లు తీస్తూ ఉంటారు అనమాట. నీళ్లు తీస్తుంటే మళ్ళీ పెరిగిపోయినట్టు మళ్ళీ తీస్తూ ఉంటారు. అలాంటి వాటిలో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మందు కాల్కేరిఫ్లోరికా, అలాగే ఫైటోలక్కా బెర్రీ. ఆ తర్వాత ఫైటోలక్కా బెర్రీ మొదటి నుంచి ముఖ్యంగా ఎక్కడ ఏంటంటే మనకి మెడోర్ను కూడా బాగా పనిచేస్తుందని చెప్తున్నారు అనమాట. అలాగే మనకి ఇవి మూడోది ఏంటంటే పెయిన్ ఇన్ స్పెర్మాటిక్ కార్డ్ అంటే మనకి గజ్జల్లో స్పెర్మాటిక్ కార్డ్లో మనకి పెయిన్ వస్తూ ఉంటుంది, మెడోర్నులో ఉంటుంది ఆ లక్షణం కూడా. అందువల్ల ఇలాంటి కేసెస్లో మెడోర్ను వేసిన తర్వాత మీరు వాళ్ళలో ఏమవుతుందంటే మళ్ళీ యూరిథ్రల్ డిశ్చార్జ్ మళ్ళీ గన్యూరల్ పర్సన్ స్టార్ట్ అయ్యి ఈ కంప్లైంట్స్ అన్ని నెమ్మదిగా తక్కువ వస్తాయండి. నెక్స్ట్ అలాగే పిల్లల్లో ముఖ్యంగా ఏంటంటే చిక్కుపాటం ఒకటి, పుట్టుకతోని ఈ మయాజం ఉన్న వాళ్ళలో ముఖ్యంగా ఏంటంటే పిల్లల్లో ఎక్కువ డయోరియా ఒకటి, వాంతులు అయిపోతూ ఉంటాయి. ఈ సైకోటిక్ మయాజం అత్తమాను అదే కంప్లైంట్స్. అంటే అత్తమాను పిల్లల్ని మోషన్స్ వామిటింగ్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పీడియాట్రిషియన్ చుట్టూరు అలా తిప్పుతూ ఉంటే మీరు కూడా అత్తమాను మందు చేస్తూ ఉంటారు. ఏమందు పోడోఫైలం అని, నక్స్వామ్ కానీ, చూడు అని, అది ఇది చేస్తారు. కానీ ఏ రకమైన మార్పు ఉండదు. కానీ మీరు కారణాల్లోకి వెళ్ళి కాజేషన్ పట్టుకుని మెడోర్ని కనుక 200 పవర్లో కనుక డోస్ వేసినట్లయితే ఆ పిల్లల్లో మళ్ళా ఈ తాలూకు సపరేషన్ ఉంది కాబట్టి గొనోరియా తారీఖు పేరెంటల్లో హెరిడిటరీ ఉంది కాబట్టి అక్కడి నుంచి అది కట్ అయిపోతుంది. అలాగే చిక్కుపోవడం తగ్గుతుంది పిల్లల్లో. ముఖ్యంగా మెడోర్ని వేసిన తర్వాత పిల్లలు బాగా బాగుపడతారు. చిక్కుపోయే పిల్లలు బాగా కంఠపుష్టిగా తయారవుతారు.
అలాగే కాన్స్టిపేషన్లో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మెడోర్న్ వాడికి ఏంటంటే ఈ మోషన్కి వెళ్ళేటప్పుడు ఇలా వెనక్కి ఎరగొడిపోతాడు అనమాట. అలా అయితే తప్ప వాడికి పని అవ్వదు. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే యూరినరీ కంప్లైంట్స్. యూరిన్లో బాగా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. బాగా స్మెల్ ఎందులో కనిపిస్తుంటే యాసిడ్ నైట్రిక్లో కనిపిస్తూ ఉంటుంది. యాసిడ్ నైట్రిక్ కూడా ఒకసారి యూరిన్కి వెళ్ళి వచ్చాడంటే ఇంకా ఎవడతరం కదా ఆ యూరిన్కి మళ్ళీ ఆ బాత్రూంలోకి వెళ్ళాలంటే. అంత భయంకరమైనటువంటి స్మెల్ యాసిడ్ నైట్రిక్లో ఉంటుంది. దాన్ని హార్స్ యూరిన్ అని చెప్తాడు. యాసిడ్ నైట్రిక్ అనమాట. యాసిడ్ నైట్రిక్లో కాదు, యాసిడ్ బెంజ్ ఎలాంటి వాటిలో కూడా కనిపిస్తుంది, కానీ యాసిడ్ నైట్రిక్లో చాలా ప్రామినెంట్గా ఉంటుంది అన్నమాట. అలాగే స్టిఫ్నెస్ ఆఫ్ జాయింట్స్, అంటే ఈ యూరిన్ స్మెల్తో పాటు జాయింట్స్ కనుక బాగా పట్టేస్తే మీరు ఒకసారి మెడోర్న్ గురించి బాగా ఆలోచించారు. అలాగే వీళ్ళకి ఏంటంటే అరిపాదాలు బాగా నొప్పులు వస్తూ ఉంటాయి. బాగా గుర్తుపెట్టి మీకు చాలా క్లూస్ చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను, ఎక్కడ పుస్తకాలు లేవు. ఎందుకంటే ఆ క్యూరియన్కి ఏది చెప్తున్నాను కాబట్టి అది మీరు మనసే ఉంచుకుంటే ఈ పేషెంట్ రాగానే మీరు జాగ్రత్తగా ఆలోచించి ఎక్కువ తపన పడకుండా యాతన పడకుండా ఈ మందు ఇచ్చినట్లయితే చాలా బాగా తగ్గుతూ ఉంటుంది. టెండర్నెస్ ఆఫ్ సోల్స్, పాదాలు అరిపాదాలు విపరీతమైనటువంటి నొప్పి. మీకు చాలాసార్లు చెప్పాను, ఇది ముఖ్యంగా లేడీస్లో ఉంటుంది. లేడీస్లో చాలా ప్రామినెంట్ కంప్లైంట్. మన దాంట్లో చాలా మంది లేడీ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి మన గ్రూప్లో వీళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏంటంటే చాలా మంది లేడీస్ మన దగ్గరికి అరిపాదాల నొప్పి అని వస్తూ ఉంటారు, మడల నొప్పి అని వస్తూ ఉంటారు. డాక్టర్లు వాళ్ళకి ఏం చేస్తారంటే మెత్తడి షూస్ వేసుకోమని చెప్తారు. మెత్తగా ఉన్నటువంటి షూస్ వేసుకోండి, మెత్తగా ఉన్నటువంటి చెప్పులు వేసుకోండి, అవి వేసుకుంటే మీకు నొప్పి తగ్గుద్ది అంటారు. మరి అవి మానేస్తే మళ్ళీ వచ్చేస్తుంది కదా. వాళ్ళు ఏమవుతుందంటే ఎక్స్రే తీయించినట్లయితే ఫుట్కి అడుగున స్పర్ అని చిన్న ముళ్ళలాడికి పెరుగుతూ ఉంటుంది అనమాట. దీన్ని తగ్గించడం అనేది ఇతర వైద్య విధానాల్లో చాలా కష్టం, కానీ ఒక హోమియోపతిలో చాలా ఆసుగా తగ్గిపోతుంది అనమాట. అలాంటి వాటిలో బాగా పనిచేసే మందు కాల్కేరియా ఫ్లోరికా, గ్రాఫైటిస్. కాల్కేరియా ఫ్లోరికా ఇస్తే చాలా వరకు తగ్గిపోతుంది. మీకు ఆ ముళ్ళు కనుక లేకపోతే గ్రాఫైటిస్ 200 ఒక డోస్ ఇవ్వండి. గ్రాఫైటిస్ ఒక సింగిల్ డోస్తో మళ్ళీ మీ దగ్గర ఆ పేషెంట్ రాడు. అంత అద్భుతంగా మీకు మడం సోల్ అనేది, మడం నొప్పి అనేది తగ్గిపోతూ ఉంటుంది. వీళ్ళలో చాలా మంది పాపం ఇటుకలు కాల్చి దాని మీద పెట్టడం, కాళ్ళు, ఏవో మెథడ్స్ ఉంటాయి కొన్ని. ఎందుకంటే తగ్గదు కదా, మరి ఎవరేం చెప్తే ఉంటుంటారు, యూట్యూబ్లో చూస్తూ ఉంటారు, వాళ్ళు వీళ్ళు చెప్పినవన్నీ ఫాలో అయిపోతూ ఉంటారు. కానీ నేను చెప్పింది మాత్రం మీకు అద్భుతమైనటువంటి చూపిస్తున్నాను. ఎవరైతే మడం నొప్పులతో సఫర్ అవుతున్నారో వాళ్ళలో కనుక మీరు ఎక్స్రే తీయించిన తర్వాత అందులో కనుక ముళ్ళు కనుక లేకపోయినట్లయితే, అంటే స్పర్ అంటారు అనమాట, చిన్న ఈత ముళ్ళకి ఎలా గుచ్చుకున్నట్టు ఉంటుంది. అలాగే మడం పైకి ఉంటుంది, దాన్ని రెట్రో కాల్కేనియస్ స్పర్ అంటారు. అడుగురు ఉన్నట్టయితే కాల్కేనియస్ స్పర్ అంటారు. స్పర్ అని చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే కొంచెం మత్తుగా ఉండి కొన్నాళ్ళ పాటు మీకు నొప్పి తెలియకుండా ఉంటుంది. కానీ అంత యాతనలు అక్కర్లేదు. మీరు కనుక గ్రాఫైటిస్ 200 ఇవ్వండి ముందు, ఏది ఆ స్పర్ లేకపోతే మడం సోల్ కాస్త తగ్గిపోతుంది. కానీ గ్రాఫైటిస్ 200 ఇచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఒక డోస్ తర్వాత రెండో డోస్ కూడా మీకు ఒక 2-3 సంవత్సరాల దాకా అసలు అవసరం అవుతుంది. అలాగే ఆ ముళ్ళు ఉన్న వాళ్ళు కాల్కేరియా ఫ్లోరికా ఇవ్వండి. కాల్కేరియా ఫ్లోరికా ఇచ్చిన తర్వాత చాలా అద్భుతంగా తగ్గుతుంది. నెక్స్ట్ రెండవది, కాల్కేరియా ఫ్లోరికా ఒకసారి పని చేయకపోతే మీరు గ్రాఫైటిస్ ఇవ్వండి. రెండింటిలో మీరు ఆల్టర్నేట్ చేసుకోవచ్చు. ఇది కానీ ఆ రెండింటిలోనే తగ్గుతుంది. మీరు ఎన్ని మంది వేసిన రూస్టాక్స్ మోడాలిటీస్ అన్నీ ఉంటాయి. పొద్దుట లెగ్గానే అడుగు పెట్టగానే విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది. 4 అడుగులు వేసిన తర్వాత సర్దుకుంటుంది, రూస్టాక్స్ ఇస్తారు, ఏం పని చేయదు. కానీ గ్రాఫైటిస్ ఇస్తూ తగ్గుతుంది. బాగా గుర్తుంది. అదొకటి. అల్బుమిన్ యూరిన్ విత్ ఎడిమా ఆఫ్ ఫీట్ అండ్ యాంకిల్స్. యూరిన్లో అల్బుమిన్ పోతూ ఉంటుంది. యూరిన్లో అల్బుమిన్ పోయిన వాళ్ళలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మందులు 2 ఉంటాయి. ఇది సైకోటిక్ మ్యాజం తాలూకు ఒక మేనిఫెస్టేషన్. ఒకటి తూజా, రెండోది మెడోర్న్. మెడోర్న్ తాలూకు ఆస్పెక్ట్ ఉంటే మెడోర్న్ వేయండి, సప్రెసివ్ గనోరియా ఉన్నట్టయితే. లేకపోతే తూజా ఇస్తే చాలా అద్భుతంగా మీకు తగ్గుతూ ఉంటుంది. నేను తూజాతో అల్బుమిన్ 3+ ఉన్నది కూడా ఆ నీళ్ళకి తీసుకొచ్చాను. నేను అంచేత తూజా ఒకటి, రెండోది మెడోర్న్ ఒకటి బాగా పనిచేస్తాయి. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బ్లాడర్, ప్రోస్టేట్ గ్లాండ్ ఆర్ కిడ్నీ, ఇలాంటి వాటిలో కూడా మనకు మెడోర్న్ బాగా పనిచేస్తుంది. అలాగే కోపియస్ మ్యూకస్ యూరిన్, నీరుల్లో మనకి ఏంటంటే మ్యూకస్ అంటే తెల్లటి సొనలాడిది పోతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు కూడా మెడోర్న్ బాగా పనిచేస్తుంది. రేనల్ కోలిక్, కిడ్నీ స్టోన్స్ పెయిన్స్లో బాగా పనిచేస్తాం. అలాగే కిడ్నీస్లో ప్యారెన్కైమల్ చేంజెస్ అంటే రేనల్ ఫెయిల్యూర్, ఇలాంటి వాటిలో కూడా మనకి బాగా పనిచేస్తూ ఉంటాం. అలాగే ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఎట్ నైట్, కొంతమందికి రాత్రులు విపరీతంగా యూరిన్ పోతూ ఉంటుంది. ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉన్న వాళ్ళు ఎక్కువ వెళ్తూ ఉంటారు, కానీ వీళ్ళలో ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ లేకుండా కూడా బాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ లేకుండా కనుక విపరీతంగా నీరుడు పోతా ఉన్నట్టయితే పగల కానీ రాత్రులు కానీ పాలియూరియా అంటారు. అటువంటి వాళ్ళు బ్రెయినేజ్ చాలా మందిలో తగ్గించారు. చాలా మంది హోమియోపతి డాక్టర్ల దగ్గర వాడిన తర్వాత కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను బ్రెయినే ఇస్తే తగ్గింది. ఎందుకంటే వాళ్ళు బ్రెయినే గురించి గుర్తుపెట్టుకోరు, మిగతా డ్రగ్స్ అన్నీ ఇస్తారు. బ్రెయినేలో పాలియూరియాని తగ్గించడం లక్షణం చాలా గొప్పగా ఉంటుంది. నెక్స్ట్ మేల్ జెనిటేలియా అంటే ఇక్కడ మనం ఈ సీక్రెట్ పార్ట్స్, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర నుంచి వచ్చాం.
మనకు నాక్టర్నల్ ఎమిషన్స్, వీళ్ళు ఏమవుతుందంటే ఈ రకమైన ఇబ్బంది ఉంటుంది. ఇంపార్టెన్స్ ఇన్ యంగ్ మ్యాన్, ఇంపార్టెన్సీ అంటే వాళ్ళకి ఏంటంటే ఈ వాళ్ళకి ఈ ఫ్యామిలీ పరంగా ఏంటంటే వీళ్ళకి చాలా వీక్గా ఉంటారు అనమాట. అటువంటి వాళ్ళు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మందులు ఏంటంటే 2 మదర్ రీజియలు చెప్తాను, మీరు అందరూ రాసుకోండి. ఇది పెద్దవాళ్ళలోను చిన్నవాళ్ళలోను వయసు అంటే చిన్నవాళ్ళు అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు అనమాట, యంగ్ పీపుల్. ఆ యంగ్ పీపుల్లో కానీ లేకపోతే పెద్దవాళ్ళు అంటే ఇంచుమించు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు కూడా ఏవో ఆరోగ్య సమస్యలు ఉంటాయి. దీనివల్ల ఏంటంటే సెక్సువల్ పొటెన్సీ తగ్గిపోతుంది అనమాట. సెక్సువల్ పొటెన్సీ మీరు అందరూ డాక్టర్లే కాబట్టి కొద్దిగా మీకు అందరికీ అర్థమయ్యేటట్టు తెలుగులో కూడా చెప్తాను. అంగస్తంభన అనేది తగ్గిపోతుంది. అంగస్తంభన అనేది తగ్గిపోవడం వల్ల వీళ్ళు సెక్సువల్ లైఫ్కి దూరంగా ఉంటారనమాట. వీళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. చాలా బాధపడి వీళ్ళు ఒక రకమైనటువంటి కుంగుబాటు కూడా వస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళు మీరు ఎక్కువ మందులు అక్కర్లేదు, మీకు 2 మందులు చెప్తాను. ఎవినా సెటివా మదర్ టించర్, ఎవినా సెటివా మదర్ టించర్ ఒకటి. నెక్స్ట్ యాగ్నస్ క్యాస్టస్ మదర్ టించర్, యాగ్నస్ క్యాస్టస్ మదర్ టించర్. ఈ 2 మదర్ టించర్లు మీరు ఇదో 10 చుక్కలు అదో 10 చుక్కలు, ఈ 2 కలిపి ఒక అర గ్లాసు నీళ్ళ వేసేసి, ఒక గ్లాసు నీళ్ళ వేసేసి, ఇదో 10 చుక్కలు అదో 10 చుక్కలు, ఎవినా సెటివా మదర్ టించర్ ఒక 10 చుక్కలు, యాగ్నస్ క్యాస్టస్ మదర్ టించర్ ఒక 10 చుక్కలు, 2 ఇది ఒక అంశం తెలుసు రాయండి ఇద్దరికి. ఆ పేషెంట్కి ఎవినా సెటివా మదర్ టించర్ ఒకటి రాయండి, యాగ్నస్ క్యాస్టస్ మదర్ టించర్ ఒకటి రాయండి. తెచ్చుకున్న తర్వాత ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని ఆ గ్లాసు నీళ్ళు ఎవినా సెటివా మదర్ టించర్ ఒక 10 చుక్కలు వేయండి, యాగ్నస్ క్యాస్టస్ మదర్ టించర్ ఒక 10 చుక్కలు వేయండి. 3 పూట్ల తిన్న తర్వాత తాగమనండి. చాలా వరకు 80% 50% ఈ మందుతో తగ్గిపోతుంది. అప్పటికి తగ్గలేదు సుమా, అప్పటికి ఇంకా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాంటప్పుడు కాల్కేరఫ్లోర్ 230, కాల్కేరఫ్లోర్ 30 కూడా పొటెన్సీలో ఇవ్వండి. పొటెన్సీలో ఇస్తే దీంతో చాలా ఈ 3 కాంబినేషన్లో చాలా సంవత్సరాల తరబడి ఈ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు చాలా మార్పు గమనించి వాళ్ళు నార్మల్సీ రావడం అనేది జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ హోమియోపతి డాక్టర్స్ అందరికి కూడా ఇలాంటి కేసులు చాలా వస్తూ ఉంటాయి. అలాగే హిస్టరీ ఆఫ్ గనోరియా సెవరల్ టైమ్స్. సాధారణంగా ఇక్కడ ఇంపార్టెన్స్ అది రావడానికి కారణం ఏంటంటే ఈ గనోరియా ఉండటం వల్ల వస్తుంది. అలాంటి వాళ్ళు మెడోర్నం ఇచ్చి ఆ మెడోర్నం తర్వాత ఎవినా సెటివా మదర్ టించర్, యాగ్నస్ క్యాస్టస్ మదర్ టించర్ మీరు ఫాలోఅప్గా పెట్టినట్టయితే ఈ ప్రాబ్లం కాస్త తగ్గుతుంది అన్నమాట. అలాగే కీళ్ళవాతం గురించి మనం బాగా చెప్పుకున్నాం. ఇది ముఖ్యంగా ఏంటంటే గనోరియా కనుక హిస్టరీ ఉన్నట్టయితే, అలాగే గనోరియాతో పాటు గనోరియా సప్రెస్ చేయడం వల్ల మనకి కీళ్ళవాతం వచ్చినట్లయితే, అలాగే సయాటికా కంప్లైంట్లు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. డిస్క్ ప్రాబ్లమ్స్, సయాటికా, వీటన్నింటిలో కూడా మనం ముఖ్యంగా ఏంటంటే మనకి కెంట్ చెప్పాడు. ఆయన దగ్గరికి ఓ పేషెంట్ సయాటికాతో వచ్చాడండి. సయాటికాతో వస్తే అతనికి చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. సయాటికా అంటే తెలుసు కదా, నడులో L4, L5 లేకపోతే L3 లేకపోతే L2 ఈ మధ్యకాలంలో డిస్క్ కాస్త అది అరిగిపోయి దానివల్ల కంప్రెషన్ వచ్చి దానివల్ల ఒక కాలంతో లాగేస్తూ ఉంటుంది. ఎడంకాలు వస్తే ఎడంకాలు సయాటికా అంటాం, కుడికాలు వస్తే కుడికాలు సయాటికా అంటాం. అందువల్ల అలాంటి కేసెస్లో కనుక మనకి ఆ కెంట దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే హిస్టరీ ఆఫ్ గనోరియా ఉందో లేదో చూసుకుని సప్రెస్ గనోరియా ఉంది కదా అని అతను ఏం చేశాడంటే మెడోర్నా అని హైర్ పొటెన్సీలో డోస్ ఇచ్చాడట. ఇస్తే అక్కడి నుంచి మళ్ళీ అతనికి ఆ సయాటికా కంప్లైంట్ అనేది పూర్తిగా తగ్గిపోయింది అనమాట. అంచేత మెడోర్నా కూడా మనకి సయాటికాలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఫీమేల్స్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే స్టెరిలిటీ అంటే వ్యంజత్వం, పిల్లలు పుట్టకపోవడం అదొకటి. అలాగే వారిస్ రోజుల్లో విపరీతంగా పెయిన్ ఒకటి. అలాగే మెన్స్ట్రువల్ పెయిన్స్, మెన్సస్ టైంలో బాగా పెయిన్స్ వస్తూ ఉంటాయి. నేను చెప్పాను మెన్సస్ టైంలో నొప్పిని చాలా అద్భుతంగా తగ్గించే చిట్కా కూడా మీకు చెప్పాను. అలాగే అబ్స్టినేట్ లుకేరియాలో ముఖ్యంగా ఏంటంటే మనకి విపరీతంగా వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది. వైట్ డిశ్చార్జ్ అయిపోయిన వాళ్ళు మనం చెప్పుకున్నాం మెక్సాల్ అద్భుతంగా పనిచేద్దని చెప్పుకున్నాం, సరస్వతిలో పనిచేద్దని చెప్పుకున్నాం. మనకు హోమియోపతిలో చాలా ఆసుగా తగ్గిపోతాయి వైట్ డిశ్చార్జెస్ ఇవి కూడా. అలాగే మెడోర్నలో ఎప్పుడు వేస్తాం మనం గనోరియా సప్రెషన్ ఉన్నట్టయితే వేస్తాం. అలాగే వావరీస్ ఎన్లార్జ్ అయిపోతూ ఉంటాయి. ఇలాంటి కొంతమందిలో మెనోపాజ్ వచ్చిన తర్వాత విపరీతంగా బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. బ్లీడింగ్ అయిపోతూ ఉంటే ఎన్ని మందులు వేసినా తగ్గదు. అటువంటి వాళ్ళు మనం మెడోర్నం కనుక 200 వేసినట్లయితే చాలా అద్భుతంగా తగ్గుతూ ఉంటుంది. వాళ్ళకి ఈ సైకోటిక్ మ్యాగజం కనుక ఉన్నట్లయితే ఇంకా అద్భుతంగా పనిచేస్తారు. అలాగే రెస్పిరేటరీ సిస్టంలో ముఖ్యంగా ఏంటంటే మనకి డిఫికల్ట్ రెస్పిరేషన్, ఊపిరి ఆడదు. అలాగే కొద్దిగా చిన్న పనికి కూడా ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఆస్తమాలో అద్భుతమైనటువంటి మందు ఏంటంటే మనకి మెడోర్నం అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. పిల్లల్లో చాలా మంది ఆయాసం అని వస్తూ ఉంటారు. ఆయాసం వచ్చిన వాళ్ళలో ఆ పిల్లలు మీరు సాధారణంగా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ట్యూబర్కులర్ మ్యాజం ఒకటి, సైకోటిక్ మ్యాజం ఒకటి. ఈ 2 ఉన్న వాళ్ళు మనకి ఆస్మాటిక్ చిల్డ్రన్ ఉంటారు. ట్యూబర్కులర్ మ్యాజం ఉన్న వాళ్ళు మీకు బ్యాసిల్లము, ట్యూబర్కులము, మిగతా డ్రగ్స్ ఎలా వాడాలో చెప్పాను ఆల్రెడీ. ఈ
పేరెంట్స్ లో గనక గనోరియా సప్రెస్ అయ్యి ఆ తర్వాత పుట్టినటువంటి పిల్లల్లో గనక ఆస్తమా ఉన్నట్టయితే మీరు మెడోర్ను గనక ఇచ్చినట్టయితే మీరు బెటర్ టు స్టార్ట్ విత్ మెడోర్ను 200 ఒక డోస్ స్టార్ట్ చేయండి. 200 ఇచ్చినట్టయితే అద్భుతంగా వాళ్ళు ఆయాసం పూర్తిగా తగ్గిపోతుంది. ఇంకా లైఫ్లో మళ్ళీ రమ్మన్నారా మీరు ఇచ్చిన ఫస్ట్ డోస్కే తగ్గిపోవచ్చు. లేకపోతే నెక్స్ట్ 1 mకి వెళ్ళొచ్చు, లేకపోతే అవసరమైతే 10 mకి వెళ్ళొచ్చు. ఇంకో రెండో ఆస్పెక్ట్ అక్కర్లేదు. అంత అద్భుతంగా మీకు తగ్గుతుంది. అలాగే కాఫ్ ఈజ్ ఎమ్యూలేటెడ్ బై లయింగ్ అని చెప్పి మెడోర్నోలో ఏంటంటే దగ్గు వస్తుంటే పొట్టమే పడుకుంటే బాగున్నట్టు ఉంటుంది అనమాట. పొట్టని కిందగా అంచు పడుకున్నట్టయితే మనకు బాగా కనిపిస్తుంది, మనకు బాగా తగ్గుతుంది. అదొకటి. నెక్స్ట్ గుండె సంబంధించిన భాగాల్లో చెప్తాను ఒక 5 నిమిషాలు ఈ డ్రగ్ అయిపోయినా. హార్ట్ సంబంధించినటువంటి కంప్లైంట్స్ లో ముఖ్యంగా ఏంటంటే ఆయాసము, గుండె దడ, అలాగే రొమాటిక్ కాన్స్టిట్యూషన్, కీళ్లవాతంతో పాటు గుండె సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఉన్న వాళ్ళలో మీరు కనుక మెడోర్ను కనుక దాని తాలూకు హిస్టరీ ఉండి సప్రెసర్ గొనోరియా అది అలాంటి మందు ఇచ్చినట్లయితే మీకు అన్ని రోగాలు, సమస్త రోగాలు దాంతో తగ్గుతాయి. అలాగే నొప్పి సంబంధించి ఏంటంటే మనకి బ్యాక్ బోన్ సంబంధించి లేమ్నెస్, నడువంతా పట్టు వదిలేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. లంబోసాక్రల్ పెయిన్, నడువులో విపరీతంగా వచ్చేసి కింది భాగంలో అది కాస్త ఏంటంటే కాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. సయాటికా నొప్పి. అంతేకాకుండా ఏమవుతుందంటే ఈ సయాటికా పెయిన్ కొన్ని కంప్లైంట్స్ మెడోర్నోలో కోల్డ్ వల్ల ఎగ్రవేట్ అయిపోతూ ఉంటాయి. అలాగే పొద్దుట లాగానే స్టిఫ్ అయిపోతూ ఉంటాయి మొత్తం బాడీ. సాధారణంగా రూస్టాక్స్ ఇస్తూ ఉంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, రూస్టాక్స్ ఇచ్చిన తర్వాత కూడా తగ్గట్లేదు అనుకున్నట్లయితే ఆ హిస్టరీని బట్టి మీరు మెడోర్నం ఇస్తే మనకు పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే బిగిన్ టు మూవ్ పెయిన్స్ మనకు రూస్టాక్స్ లో ఉంటుంది, మెడోర్నంలో ఉంటుంది. చెప్పాను కదా ముందు స్టార్టింగే చెప్పాను, మెడోర్నానికి రూస్టాక్స్ కి బాగా సంబంధం ఉంటుంది మొడాలిటీస్ లో అని చెప్పాను. అలాగే సోర్నెస్ ఇన్ రీజన్స్ ఆఫ్ కిడ్నీస్, అంటే కిడ్నీస్ ఉండే ప్రాంతం అంతా కూడా కిడ్నీ ప్రాబ్లం అని కాదు, ఆ ఏరియా అంతా కూడా నడుమంతా విపరీతంగా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. అందువల్ల చాలా మందిలో ఏంటంటే మీరు నడునొప్పి అన్న తర్వాత మీరు ఆ కోలిసింథసిస్ లేకపోతే ఈ మీరు చెప్పుకున్నట్టు రోడోడెండ్రాన్, రూస్టాక్స్ ఇలాంటి మందులు ఇచ్చిన తర్వాత అయ్యో తగ్గట్లేదు ఏంటింత, నేను హైర్ పవర్ లో కూడా వెళ్తున్నాను తగ్గట్లేదు అనే భావం మీ దగ్గరికి వచ్చినప్పుడు, అలాంటప్పుడు కనుక మెడోర్ను హిస్టరీని బట్టి కనుక మెడోర్ను ఇచ్చినట్లయితే చాలా అద్భుతంగా మీకు పనిచేస్తుంది. అక్కడితో ఆ కంప్లైంట్ కాస్త బాగా తగ్గుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎక్స్ట్రీమిటీస్ అనమాట, అంటే కాళ్ళు చేతులు ముఖ్యంగా ఏంటి ఇవన్నీ కూడా స్కిప్ అయిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే బాగా సెన్సిటివ్, పెయిన్ సెన్సిటివ్ అని చెప్పాను కదా, నొప్పులు అసలు తట్టుకోలేరు. అలాగే మనకి ఏంటంటే షోల్డర్ పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఏంటంటే ట్రెంబ్లింగ్ ఉంటుందని చెప్పాను, అంటే పార్కిన్సన్ డిసీజ్ లా కనిపిస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళకి ఎక్కువ చల్లటి గాలి కావాలన్నమాట, ఫ్యాన్ కావాలి, అదొకటి. నెక్స్ట్ వీక్ గా ఉంటాయి లిమ్స్ అవి. అలాగే యాక్వర్నెస్ ఆఫ్ లెగ్స్, వాళ్ళని నడక యొక్క స్టైల్ మారిపోతుంది అనమాట. పాపం అడుగు తీసి అడిగేయటం, ఇలా నడుద్దారనుకుంటే ఈ పక్క వెళ్ళిపోతారు, ఇలాగెళ్తారంటే ఆ పక్క వెళ్ళిపోతూ ఉంటారు. స్టాగరింగ్ అయితే అనమాట. సరిగా యాక్వర్నెస్ అంటే అర్థం అది, అంటే నడక సరిగా రాకుండా పోతుంది అనమాట. దే డు నాట్ గో వేర్ దే ఆర్ విల్లింగ్ టు గో. ఎలాగెళ్ళాలన్నది పాపం ఎలాగెళ్ళాలన్నది వాళ్ళకి చేతుల్లో లేదనమాట. కాళ్ళు ఎలా తిరిగిపోతే అలా వెళ్ళిపోతారు. అలాగే నమ్మనెస్ ఆఫ్ థైస్, కాళ్ళు ఇవి కూడా తిమ్మిరిగా ఉంటాయి, తొడకాళ్ళు ఇవి. మచ్ స్ట్రెచ్ ది లోవర్ లిమ్స్ కాన్స్టెంట్లీ, అతమాను కాళ్ళు ఇలాగెలా ఊపుకుంటా ఉంటాడు. జింక మెటాలికల్ అమౌంట్, దాన్ని ఫిడ్గిటీ అని ఉంటాం అన్నమాట, జింక మెటాలికల్. అదొకటి. ముఖ్యంగా ఎక్స్ట్రీమిటీస్ లో మరి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెడోర్ని ఇండికేట్ అయ్యే వాళ్ళు ముఖ్యంగా సప్రెసర్ గనోరియా కనుక ఉన్నట్లయితే ఎలాంటి బాధలైనా సరే మనకి తగ్గుతాయి అనమాట. నెక్స్ట్ రొమాటిక్ పెయిన్స్, స్టిఫ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు రూస్టాక్స్ లో ఉంటుంది స్టిఫ్నెస్, ఇక్కడ కూడా ఉంటుంది. అలాగే రెస్ట్లెస్ ఇన్ లెగ్స్ మనం చెప్పుకున్నాం కదా, అక్కడ ఉంటుంది, జింక మెటాలికలో ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ లెగ్స్ కోల్డ్ అప్ టు ది నీస్, మోకాల దాకా బాగా చల్లగా ఉంటాయి అన్నమాట. అలాగే మజిల్స్ కాస్త కంట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. మన సూప్రమెటాలికలో ఉంటుంది, ఇలా సూప్రమెటాలికలో పిక్కలు కాస్త పట్టేస్తూ ఉంటాయి. అలాగే ఆ బర్నింగ్ ఫీట్, బాగా అరికాళ్ళు మంటలు చేస్తూ ఉంటాయి. అరికాల మంటల్లో మనం బాగా నెంబర్ 1 డ్రగ్ చెప్పుకున్నది ఏంటంటే యాసిడ్ నైట్రిక్, ఇది షుగర్ పేషెంట్స్ లో బాగా ఉంటుంది. అరికాలు విపరీతమైన మంటలు వచ్చేస్తూ ఉంటాయి, చురుకు పోట్లు వచ్చేస్తూ ఉంటాయి. ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు, ఏమీ తగ్గదు. మీరు యాసిడ్ నైట్రిక్ 200 కనుక కొన్ని డోసులు వేసినట్లయితే చాలా అద్భుతంగా దాంతో తగ్గిపోతుంది. అలాగే పాదాలు అవి వాచిపోతూ ఉంటాయి. అలాగే మనకి సోల్స్ చెప్పుకున్నాం కదా, ఇందాక మనం ఈ స్లైడ్ చెప్పేసుకున్నాం, ఏది మనకి పాదాల్లో వచ్చేటువంటి వాపులు, పాదాల్లో వచ్చేటువంటి నొప్పులు, అలాగే అరికాళ్ళు వచ్చేటువంటి నొప్పులు, మడమ సోల, వీటిలో మాత్రం చాలా గొప్ప మంది ఏంటంటే మెడోర్న్ ఒకటి, గ్రాఫైటిస్ ఒకటి, కాల్కేరియప్లో ఉంది. అంతేకాకుండా టెరిబుల్ డ్రీమ్స్ ఆఫ్ గోస్ట్, వీళ్ళు కనుక చూసినట్లయితే రాత్రులు కళ్ళ ఏంటంటే విపరీతమైనటువంటి దెయ్యాలు, భూతాలు ఇవన్నీ కళ్ళకు వస్తూ ఉంటాయి. పీపుల్ డెడ్ సెట్ నైట్, రాత్రి అంటే భయం వచ్చేస్తూ ఉంటుంది. మనం మిగతా రెమెడీస్ లో కూడా అలాంటివి ఏంటన్నది కాలికర్లు చెప్పుకున్నాము. అందువల్ల ఏంటంటే మనకి
ఈ డ్రగ్ గురించి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, మెడోర్ని గురించి మీకు బాగా అర్థమై ఉంటుంది. ఇది చాలా గొప్ప అద్భుతమైన మందు. దీని యొక్క డైమెన్షన్స్ అన్ని చూసాము. కానీ ముఖ్యంగా ఏంటంటే ఇది పిల్లల్లో పనిచేస్తూ ఉంటుంది, పెద్దవాళ్ళలో పనిచేస్తూ ఉంటుంది. అంతేకాకుండా స్టెరిలిటీ, వంధ్యత్వం మగాళ్ళలో కానీ ఆడాల్లో కానీ ఆ పిల్లలు పుట్టేటువంటి స్వభావం కాస్త పోతూ ఉంటుంది. అంతేకాకుండా ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు కీళ్ళవాతంలో బాగా పనిచేస్తూ ఉంటుంది, ఆస్మాలో బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా దీని స్పీడ్ ఆఫ్ యాక్షన్ అనమాట. అన్నింటికంటే అద్భుతంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మంది ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన లక్షణం ఏంటంటే దీంట్లో గొనోరియా సప్రెస్ అవటం వల్ల, అంటే పెళ్ళి అయిన తర్వాత ఆ వచ్చేటువంటి కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కనుక ఏదైనా సీక్రెట్ వేసెస్ ఎలాంటివి ఉండి ఏమైనా అక్రమ సంబంధాలు ఉండి గొనోరియా సప్రెస్ అయిన తర్వాత ఆ తర్వాత తన వల్ల భార్యకి కానీ లేకపోతే తనకు కానీ ఏమైనా ఇబ్బందులు వస్తున్నట్లయితే మనం మెడోర్ని వేసినట్లయితే వాళ్ళలో ఏమవుతుందంటే మళ్ళీ డిశ్చార్జ్ స్టార్ట్ అయ్యి, అంటే ఏదైతే గొనోరియల్ డిశ్చార్జ్ దాన్ని గ్లీట్ అంటారు అనమాట. గొనోరియల్ డిశ్చార్జ్ కాస్త ఎల్లోయిష్ పసలా వస్తుంది అనమాట. అది మళ్ళా దాన్ని అప్పుడు సపరేట్ చేసుకోవడం వల్ల మళ్ళీ అది ఎస్టాబ్లిష్ అయ్యి మళ్ళా స్టార్ట్ ఈ బాధలన్నీ తగ్గిపోయి వాళ్ళు అంత ముందు ఉన్నటువంటి పునరారోగ్యం ఏదైతే ఉంటుందో అది కాస్త ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నమాట. ఆ లక్షణం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా మనకి పిల్లల్లో ఏంటంటే పేరెంటల్ హిస్టరీని బాగా తీసుకుని పేరెంట్స్లో కనుక సప్రెస్డ్ గొనోరియా ఉన్నట్టయితే పిల్లల్లో వచ్చేటువంటి ఆయాసాలు కానీ, చిక్కుపాటాలు కానీ, దగ్గు రంపలు కానీ, లేకపోతే వాంతులు కానీ, లేకపోతే వికారాలు కానీ, లేకపోతే మోషన్స్ కానీ, లేదనంటే ఆస్తమా కానీ, లేకపోతే కంటికి సంబంధించిన కంప్లైంట్స్ కానీ, లేకపోతే పుట్టినప్పుడు చెవుడు కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతంగా మనకు మెడోర్నంతో తగ్గించొచ్చేటువంటి విషయాన్ని మనం ఈ కంటి చెప్పిన దాన్ని మనం ఒకసారి మనం చదువుకోవటం వల్ల ఈ విషయాలన్నీ కూడా మనకి బాధపడుతున్నాయి. అందువల్ల దిస్ ఈజ్ అబౌట్ ది మెడోర్నో. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ పాలిక్రెస్ట్ కాదు కదండి ఇది? పాలిక్రెస్ట్ అంటే మీరు పాలిక్రెస్ట్ అంటే ఇంత ఎలాంటి కేసెస్ మీకు ఎక్కువ రావు కదా. కేసెస్ కానీ లేకపోతే 4-5 కేసులు కానీ రావచ్చు. డైలీ ఎక్కువ ఉండకపోతే, కానీ మీరు దీన్ని బాగా స్టడీ చేసి దీన్ని ప్రాక్టీస్ లో పెట్టుకుంటే పెద్ద ప్రాక్టీషనర్ అయితే డైలీ ఒకసారి మెడోర్ని వేస్తాడు, డైలీ ఒకసారి పడుతుంది. ఇప్పుడు ఇందులో ఎన్ని కంప్లైంట్ చెప్పుకున్నాం అంటే పాలిక్రెస్ట్ కాదనడానికి లేదు. కానీ మీరు కనుక బాగా గ్రిప్ సంపాదించినట్లయితే చాలా అద్భుతంగా ఇప్పుడు పిల్లలు ఉన్నారు కంటి సమస్యలతో బాధపడుతున్నారు, ఎంతమంది ఉన్నారు? 300 మంది ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ ఒకడు ఉంటాడు. మరి అందరూ వచ్చారంటే పాలిక్రెస్ట్ అయిపోతుంది. మీరు బాగా తగ్గిస్తే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి 300 మంది 400 మంది పేషెంట్ తీసుకొస్తారు మీ దగ్గరికి. అదే సార్ టాన్సిల్స్ దేని కింద వస్తాయి సార్? సార్ చెప్పండి. ఏంటంటే మనకి మన యొక్క అదృష్టాన్ని బాగా చెప్తున్నాను. ముందు ఒకసారి వినండి, ఒకసారి 1 మినిట్ వినండి. నిన్న మన వీడియోస్ కలకత్తా వాళ్ళు కూడా చూస్తున్నారట. నిన్న తపస్వి బెనర్జీ అని ఒక ఆయన ఫోన్ చేశారు. నాకు చాలా ఇంప్రెస్ అయ్యి నాకు చాలా ఆనందం కలిగింది అనమాట. ఆయన మన హైపెర్గం అనే వీడియో చూశాడట. హైపెర్గం అనే వీడియో చేసి ఆయన ఫిష్లలో హైపెర్గం ఇచ్చాడట. చాలా అద్భుతంగా పనిచేస్తుందట. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి ఆయన అన్నది ఏంటంటే, మీరు మీ వీడియోస్ మేము చూసి నా తాలూకు చాలా మంది హోమియోపతి డాక్టర్స్కి కలకత్తాలో నేను షేర్ చేశానంటే వాళ్ళందరూ చూస్తున్నారు. వాళ్ళందరూ నన్ను అడిగేది ఏంటంటే మిమ్మల్ని ఇంగ్లీష్లో చెప్పమని అడుగుతున్నారని చెప్పి నేను అన్నాను అనమాట. నేను తెలుగులో చెప్పాను కదా, మీకు ఎలా అర్థమవుతుందని అడిగాను. అడిగితే వాడు అన్నది ఏంటంటే, మీరు తెలుగులో చెప్పినట్టు కూడా స్లైడ్స్ ఉన్నాయి కదా, స్లైడ్స్ని బట్టి మేము గెస్ట్ చేసుకుని మేము ఆ కేసెస్ అవి చూసి దాన్ని బట్టి మేము చేస్తే చాలా అద్భుతంగా బాగుంది, మేము కూడా చాలా ఫాలో అవుతున్నాము. అంచేత మీరు బెటర్ షో స్టార్ట్ ఇన్ ఇంగ్లీష్ మా అందరికీ ఉపయోగపడుతుంది అని ఆయన చాలా అప్రిషియేట్ జరిగింది అనమాట. అదంతా కూడా. రెండోది ఏంటంటే మనకి ముందు వినండి ఒకసారి. ఇంకొక ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే మన గ్రూప్ 100 మెంబర్స్ దాటేస్తుంది. మనకు చాలా మంది నాకు ఏమని పెడుతున్నారంటే, నాకు లింక్ దొరకట్లేదండి అని చెప్తున్నారు. మీరు అందరూ కూడా మ్యాక్సిమం ఒక 15 నిమిషాల ముందే నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. దానివల్ల అందరూ కూడా దీనికి కనెక్ట్ అయిపోతే మీకు లింక్ దొరుకుతుంది. చాలా మంది డాక్టర్స్తో ఫోన్ చేసి నాకు లింక్ దొరకలేదండి, వీడియోలు పెట్టండి అని అడుగుతున్నారు. తర్వాత ఏంటంటే మనకి కొద్ది రోజులు పోయిన తర్వాత మనం అవసరాన్ని బట్టి మనం 300 దాంట్లోకి వెళ్దాం. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం 100 మెంబర్స్ ఫుల్ అయిపోతున్నారు. అంచేత ఏంటంటే మీకు ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ కూడా నేను ఏమైతే చెప్పానో అంతా పనికొచ్చేది అంతా కూడా వీడియోలో పెడతాను. కానీ డైరెక్ట్ గా వినది వేరు, వీడియో వేరు. థ్యాంక్ యూ సార్. మనుషులకి మియాజం ఏదో ఒకటే ఉంటుందా లేకపోతే 2-3 కూడా ఉండొచ్చా సార్? చాలా మంది క్వశ్చన్ అడిగారు. మియాజం అనేది 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. మిక్స్డ్ మయాజమ్స్ అని కూడా యానిమని చెప్పాను. అంటే మనకి ఉదాహరణకి ఎలాగంటే సూరిక్ మయాజం అనేది ఫండమెంటల్ మయాజం,
నాది పూర్వం ఎప్పుడో నేను ఒక కాన్ఫరెన్స్ లో 10 సంవత్సరాల క్రితం ఎప్పుడో వరల్డ్ డిజిటల్ ట్రస్ట్ లో నేను ఒక కాన్ఫరెన్స్ లో చెప్పాను. మయాజమ్స్ అని 2 hours లెక్చర్ ఉంటుంది, బాగా చదవండి అమ్మా. మీకు పాతట్లో యూట్యూబ్ లోకి వెళ్ళి వెతకండి. నా యూట్యూబ్ ఛానల్లో లేదు, మిగతా వాటిలో ఉంటుంది. అది బాగా దాంట్లో డీటెయిల్డ్ గా ఇచ్చాను. మయాజమ్స్ అనేవి ఒక మనిషిలో 3 ఉంటాయి, 2 ఉంటాయి, 1 ఉండొచ్చు. అంచేత ఒక మయాజం ఉండాలనేది ఏం రూల్ లేదు. చెప్పండి సార్. సార్ చిన్నపిల్లలకు సీజన్ మారింది సార్, ఇప్పుడు హై ఫీవర్లు వస్తున్నాయి. పైరోజనం ఏమొచ్చినా సార్? పైరోజనే కాదు, చిన్నమార్స్ బాగా పనిచేస్తుంది. నేను చిన్నమార్స్ అనేది నా కంట్రిబ్యూషన్ ఒక మాట చెప్పాలి, నేనే ఇచ్చాను అందరికీ. చిన్నమార్స్ అంత ముందు అంత విడిగా వాడేవారు కాదు. మీకు చిన్నమార్స్ లో చైనా లక్షణాలు, ఆర్సిన్ లక్షణాలు 2 ఉంటాయి. పైరోజనానికి క్లియర్ కట్ పాయింట్స్ ఉండాలి. ఎలాగా ఫీవర్ కి పల్స్ కి ఆ టెంపరేచర్ కి పల్స్ కి కోఆర్డినేట్ అవ్వకూడదు. 10 పాయింట్లు పల్స్ పెరిగిందంటే 1 degree టెంపరేచర్ పెరుగుతుంది. అవన్నీ ఉంటేనే పైరోజనం పనిచేస్తుంది. లేకపోతే ఫీవర్ మీకు కంటిన్యూ అయిపోతుంది. మాక్సిమం మీకు చైనా మార్క్స్ తోనే దొరుకుతాయి. ఎవరు 2 నెలల పిల్లోడు కూడా చైనా మనం 8:45 వరకు చెప్పండి. చిన్న మార్స్ పొటెన్సీ ఎంత ఉండాలి సార్? 200. మీరు తక్కువ డోస్ అంటే 1 డోస్ వేయండి. నా ఉద్దేశం ఏంటంటే చిన్న మార్స్ 200, పొద్దున డోసు, రాత్రి డోసు చొప్పున 3 రోజులు వేస్తే తగ్గిపోతుంది. ఎలాంటి జ్వరం ఉన్నా సరే, ఒక 4-5 రోజులు బట్టి ఉన్న జ్వరం, లేకపోతే ఈ వేళ వచ్చిన జ్వరం అయితే 1 డోసులోనే తగ్గిపోతుంది. చెప్పండి సార్. పేషెంట్స్ ఉంటారు కదా ఎల్డర్లీ పేషెంట్స్, బ్యాలెన్స్ ఉండదు. దే ఆల్సో వెళ్ళారు, వాళ్ళకు కూడా అందులో మాట్లాడగలరు సార్. ఒకళ్ళు అడిగిన తర్వాత ఒకళ్ళు అడగండి. ఎల్డర్లీ పీపుల్ లో ఏంటంటారమ్మా, బ్యాలెన్స్ ఉండకున్నందుకు దే గో టు వన్ సైడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద అదర్ సైడ్. బ్యాలెన్స్ ఉండదా? వాళ్ళకు కూడా మెడోరినం వాడొచ్చా? ఎలాగా అంటే బ్యాలెన్స్ ఉండదు కదా ఎల్డర్లీ పీపుల్ లో. ఒక్కొక్కసారి సో ఒక సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇంకో సైడ్ వెళ్తుంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు అలాంటి వాళ్ళు మీకు తెరిడియన్ బాగా పనిచేస్తుంది. తెరిడియన్తో తగ్గిపోతుంది. అవన్నీ కూడా మీకు నడుస్తుంటే పడిపోవటం, ఊగిపోవటం, మంచం తిరిగిపోవటం, ఎక్కువ లక్షణాలు అని చెప్తాను. ఇంబ్యాలెన్స్ అంతా కూడా మీకు తెరిడియన్తోనే బాగా తగ్గుద్ది. నేను చెప్తాను అక్కడ మెడోరియం ఇవ్వాలంటే మనకి హిస్టరీలో గనోరియా ఉండాలి, బాగా గుర్తుపెట్టుకోండి. అది కంపల్సరీ. కానీ మీరు అన్నట్టు హిస్టరీ ఎవరు ఇయ్యరు సార్. హిస్టరీ ఎవరు మనం గెస్ట్ చేసుకోవాలి. వాడి యొక్క గుణగణాలన్నీ కూడా చూస్తుంటే తెలుస్తాయి కదమ్మా. మీరు మనసులో హోమియోపతి డాక్టర్ అయితే మీరు బాగా అన్ని డ్రగ్ల గురించి చదువుతుంటే మీరు గెస్ట్ చేస్తారు ఎంతో కొంత. వాడు ఎంత దాచుకున్నప్పుడు కూడా తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడమ్మా సార్ వీడియోస్ పెట్టండి సార్. నిజంగా వీడియోస్ ఆర్ వెరీ 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 యూస్ఫుల్. తప్పనిసరి వీడియోస్ పెడతాను. ఎన్నో 4-5 ఉన్నాయి, అవి పెట్టేస్తాను. ఇవాళ రేపట్లో పెట్టేస్తాను. ఈ వీడియో తప్పకుండా పెట్టండి సార్. మీరందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఇవి చెప్పాను కదా, ఏవి నో సోర్స్ గురించి చెప్పాను. ఆ నో సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ డ్రగ్స్. అవన్నీ కూడా ఇవన్నీ కనుక మీరు 1-2 సార్లు అలా వింటా ఉన్నట్టయితే మీకు హోమియోపతి మీద, ఈ దీర్ఘ వ్యాధుల మీద మీకు బాగా గ్రిప్ వచ్చేస్తుంది. గ్రిప్ వచ్చేస్తే చాలా మిరకల్స్ మీరు అన్ని కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వాటి క్లాస్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఇంకో 2-3 నిమిషాలు అడగండి. చిన్న డౌట్ సార్. అలా కాదు, చెప్పండి సార్. ఫిమేల్ ఏజ్ 53 years డయాబెటిక్ పేషెంట్ సార్. ఫిమేల్ లో డయాబెటిక్ పేషెంట్ సార్. క్రానిక్ డిశ్చార్జ్ సార్. ఇయర్ ఫస్ట్ డిశ్చార్జ్ చాలా ఇద్దరు మాట్లాడండి సార్. మాట్లాడండి ప్లీజ్. మాట్లాడండి సార్. చెప్పండి. రూస్టాక్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం డాక్టర్ గారు. ఒక జాయింట్ స్పేస్ లో అది తగ్గుతూ వస్తుంది. అయితే మనం గనోరియా హిస్టరీ మనకి ఎక్కడ ఏ విధంగా ఫైండ్ అవుట్ అవ్వలేదు. అప్పుడు ఎర్రని దీనిలో మనం మెడోరియం ఇవ్వచ్చు, ఇవ్వకూడదా? గనోరియా హిస్టరీ తప్పకుండా తెలుసుకోవాలా? రూస్టాక్స్ ఇస్తుంటే తగ్గుతూ వస్తుందా? అవును డాక్టర్ గారు. దాంతో పూర్తిగా తగ్గట్లేదు. గనోరియా హిస్టరీ మాకు తెలియట్లేదు. అతను బాగానే ఉన్నాడు. గనోరియా హిస్టరీ ఎక్కడ తెలియట్లేదు, ఎక్కడ ఫైండ్ అవుట్ అవ్వట్లేదు. నాకు అర్థం కాదు బాగానే ఉన్నాడా లేదా. మీకు అలా కాదు, బాగా నేను ఒక పేషెంట్ లో కీళ్ళవాతం గురించి చెప్తాను, వినండి పోనీ. అది అర్థమైతే మీకు మీరు ఏం చేయాలని చూస్తుంది. ఒక కీళ్ళవాతం పేషెంట్ లో పూర్తిగా ఒక ఆవిడకి ఒక 30 years ఎంతో ఉంటాయి.
పూర్తిగా కీలవాతం వచ్చేసింది, కాళ్ళు అన్ని ఇలా వాచిపోయి, జాయింట్స్ అన్ని వాచిపోయి, ముఖం ఇలా రౌండ్ గా ఉబ్బిపోయింది. ఆవిడ స్టెరాయిడ్ ట్రీట్మెంట్ లో ఉంది, ప్రెగ్నెంట్ ఇలాంటివన్నీ కూడా వాడుతున్నారు వాళ్ళు. వాడుతుంటే ఆవిడని తీసుకొచ్చారు. ఆవిడకి ఏంటంటే ఎందుకు ఆవిడ మన దగ్గరికి వచ్చిందంటే ఫైనాన్షియల్ గా ఎఫర్ట్ కాకపోవడం వల్ల వచ్చింది, అదే కారణం, అంతకంటే ఏం కాదు. వాళ్ళ ఆయన పెయింటర్ అనమాట, మా ఇళ్ళకి. అతను కూలీ కొంత ఉంటుంది, అతను రెండో తాగిపోతుంది, ఈవిడికి డబ్బులు ఇవ్వట్లేదు సరిగా. అంచేత వాళ్ళ తాలూకు ఆ పక్కన ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అతికిచ్చిన వాళ్ళు చెప్పారట, హోమియోపతి వాడండి అమ్మా, మీకు ఇంత ఖర్చు అవ్వదు అని చెప్పి అడ్రస్ ఇచ్చి పంపించడం జరిగింది. అందువల్ల వాళ్ళు ఏంటంటే ఆవిడలో తీసుకొచ్చేటప్పుడు చాలా స్లో నడకనమాట, కాళ్ళు రెండు పట్టేసాయి, జాయింట్లు అన్ని వాచిపోయాయి, కాళ్ళు వాచిపోయాయి, ముఖం వాచిపోయింది. బీపీ చూస్తే ఆవిడకి ఎంత ఉందంటే 180/120 ఉంది. బీపీ 180/120. ఆవిడకి బీపీ ఉందనే విషయం తెలియదు. నేను 2-3 సార్లు చెక్ చేస్తే అంతే వచ్చింది. అప్పుడు ఆవిడ లక్షణాలన్నీ కూడా రూస్టాక్స్. ఆవిడ లక్షణాలన్నీ కూడా రూస్టాక్స్. రూస్టాక్స్ అయితే ఆవిడ లక్షణాలన్నీ కూడా రూస్టాక్స్ అనమాట. ఒక్క నిమిషం, సారీ. ఆవిడ లక్షణాలన్నీ కూడా రూస్టాక్స్. రూస్టాక్స్ అయితే నెక్స్ట్ మూర్తి గారు మీరు మాట్లాడదిగాను, ఓకే, థ్యాంక్ యూ. ఆవిడ లక్షణాలన్నీ కూడా రూస్టాక్స్ అయితే అప్పుడు నేను ఏం చేశానంటే, నేను రూస్టాక్స్ ఫస్ట్ ఒక పొడెన్సీతో స్టార్ట్ చేశాను. నేను అనుకోవడం ఏంటంటే 200తో స్టార్ట్ చేశాను, ఏమీ మార్పు లేదు, కనీసం సీమని కానీ సైమని కానీ ఏం అనలేదు. మళ్ళా వచ్చినప్పుడు నాకు అలాగే ఉన్నాయండి, ఏ మార్పు లేదని చెప్పింది. నేను డ్రగ్ ఏం మార్చలేదు అని చెప్పి కాన్ఫిడెంట్గా రూస్టాక్స్కి వేసాను. ఆ తర్వాత ఏం చేశానంటే రూస్టాక్స్ 1 ఇచ్చాను, కొద్దిగా బాగుందని చెప్పింది అమ్మా, కొద్దిగా బాగుందని చెప్పింది. ఆ తర్వాత ఏం చేశానంటే ఆ తర్వాత రూస్టాక్స్ 1 ఇచ్చిన తర్వాత ఆ తర్వాత నేను ఏం చేశానంటే డైరెక్ట్గా నా అనుభవాన్ని కూడా కాస్త నేను జోడించుకుని ఏం చేశానంటే డైరెక్ట్గా రూస్టాక్స్ హైడ్రోపోటెన్స్లోకి వెళ్ళాను. ఎంతలోకి వెళ్ళాను? రూస్టాక్స్ 50 ml ఇచ్చాను. రూస్టాక్స్ 50 ml ఇచ్చి 15 రోజులకి రమ్మంటే ఆవిడ ఏం చెప్పిందంటే, నా జీవితంలో ఏనాడు పొందనటువంటి అనుభూతి, కొద్దిగా నొప్పులు ఇంత హాయిగా తగ్గేయండి అని చెప్పింది. ఆ తర్వాత ఆవిడకి ఏం చేశానంటే రూస్టాక్స్ 50 ml నెలకి 2 నెలలకు ఒక డోసు వేస్తూ ఉంటాను. వేస్తూ ఉంటే ఈ వేళ ఇంచుమించు ఆవిడ అంతటా ఆవిడ నడిచి రావడం, చైర్లో కూర్చుంటే మరలా ఆవిడ అంతటా ఆవిడ లేస్తుంది. అంతకుముందు ఇలా లేకపోతే వచ్చేది అనమాట. నేను బీపీకి ఆర్ఎస్ మొదటి నుంచి తప్ప ఏమీ పెట్టలేదు, రూస్టాక్స్ ఇచ్చాను కదా అని ఇండికేషన్స్ బట్టి. ఆ తర్వాత బీపీ కాస్త 120/80కి వచ్చేసింది. దాంతో వచ్చేసిన తర్వాత ఆవిడ ఈరోజు హ్యాపీగా. అంతే మీరు రూస్టాక్స్ ఇచ్చిన తర్వాత దాని పనితీరు కాస్త పూర్తిగా ఉపయోగించుకోకుండా మీరు మళ్ళీ ఇమీడియట్గా మీరు మెడోర్నోలోకి వెళ్దామా, దాంట్లోకి వెళ్దామా, దీంట్లోకి వెళ్దామా అనేది మీకు క్లియర్ కట్ ఇండికేషన్స్ లేకపోతే వెళ్ళకూడదు. క్లియర్ కట్ ఇండికేషన్స్ ఉంటేనే మెడోర్నోలోకి వెళ్ళాలి, లేకపోతే మెడోర్నో వేసినంత మాత్రం ఏం తగ్గదు. అది మెడోర్నో తాలూకు లక్షణాలు ఉంటేనే తగ్గుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఉండాలి. చెప్పండి. ఫిమేల్ 53 years సార్, డయాబెటిక్ పేషెంట్ 10 years నుంచే. ఆమెకు చిన్నప్పటి నుంచి క్రానిక్ ఇయర్ పర్చార్జ్ ఉంది సార్, డిశ్చార్జ్ హోల్ పడిపోయింది, 2 holes. అవును సార్, అవును సార్, క్రానిక్ సార్. ఆమెకి 2 చెవులకు హోల్ ఉంది సార్. ఉంది. అది ఎన్ని డ్రగ్స్ ఇచ్చినా కంట్రోల్ అవ్వదు సార్. ఆవిడకి నోసోడ్ కూడా ఇచ్చినాం సార్, స్టెఫ్లాకాక్సిన్ 1 ml. ఆమెకి ఏమి ఇస్తే బాగా తగ్గదు సార్? బ్రెయిన్ ఇవ్వండి సార్, బాగా తగ్గుద్ది. బ్రెయిన్ చాలా కాలం నుంచి ఉంది కాబట్టి, చాలా కాలం నుంచి ఉంది కాబట్టి ముందు ఫస్ట్ బ్రెయిన్ 30 ఇవ్వండి. 30 కూడా చొప్పున ఒక నెల ఎంతో వాడండి. తర్వాత అలా హైడ్రోపోటెన్సిస్ కలగలండి, బ్రెయిన్ మార్చకండి. బ్రెయినియాతో ఇయర్ కంప్లైంట్స్, ముఖ్యంగా చెవు నుంచి చెవు గారటం, లేకపోతే నీరు గారటం, లేకపోతే చెవులో హోలు ఉన్నప్పటికీ నీళ్లు కానీ డ్రాప్స్ కానీ వేయొద్దని చెప్పాలి. దానివల్ల ఏమవుతుందంటే అది డ్రై వెట్నెస్ ఉంటే హోల్ పూడుకోదు. అందువల్ల మీరు ఏం చేస్తారంటే బ్రెయినియా చాలా గొప్ప మందు. బ్రెయినియాలో మీకు ప్రూవింగ్స్ ఏమవుతుంది? డ్రైనెస్ ఆఫ్ ది మ్యూకస్ మెంబ్రెయిన్స్. అందువల్ల బ్రెయిన్ వేయడం వల్ల ఏమవుతుంది? అక్కడ డ్రైనెస్ క్రియేట్ అవుతుంది. దానివల్ల అక్కడ తడిపోతుంది. తడిపోయి మీకు ఏమవుతుంది? అంతా ఆర్చిపోతుంది. ఆర్చిపోయి అక్కడ ఉన్నటువంటి డ్రమ్ ఏదైతే ఉందో అది అతుక్కోవడం మొదలవుతుంది. దాని తాలూకు ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే బ్రెయినియాతో డెఫ్నెస్ కూడా బాగా తగ్గుతుంది. నేను చాలా మంది పేషెంట్స్ కి డెఫ్నెస్ కూడా తగ్గించింది దేంతో? బ్రెయినియాతో. అందువల్ల బ్రెయిన్ అనేది చాలా గొప్ప మందు, దాన్ని మార్చకండి. మిగతా డ్రగ్లు అంత అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా, ఎవరికి మెషిన్ వాడుతుంటారు వాళ్ళకి కూడా వేయచ్చా? చెవుడు కూడా పనిచేస్తుంది. మీరు వేయండి, చాలా అద్భుతం. ఇదో పోయేదేమో మనకి, వేయండి, చాలా బాగా పనిచేస్తుంది. సైనసైటిస్ సార్, ఫిస్టులాకు మారిగా, హైపరిక్ మారిగా సైనసైటిస్ సార్.
సైనసైటిస్ లో బోడని మందులు వస్తే ఒక మందుని చెప్పలేం. అదే హైబ్రిడ్ మారిగా ఫిస్టులాగా చెప్పారు కదా, అలాంటి చిన్న ఏదైనా షార్ట్ కట్ ఏదైనా. ఎలాగలాగా? మనం హైపరికం చెప్పారు కదా ఫిస్టులాకు, అవునవును. అలాగా సైనసైటిస్ ఇక్కడ మనకు బాగా పనిచేసే మందు ఏదైనా ఒకటి. దూరం వెళ్ళిపోక్కర్లేదు. సైనసైటిస్ అంటే మీకు ఏముంటుంది? రొంపు ఉంటుంది, తుమ్ములు ఉంటుంది, ఇక్కడ అంతా ముఖం లోపల అంతా పట్టేస్తుంది, ఇక్కడ కణదల్లో కాయలు మాదిరి వచ్చింది సార్. ఎక్కడైతే ఐబ్రోస్ ఉన్నాయో అంతా కూడా నొప్పి వచ్చేస్తా ఉంటుంది. ఎక్స్రే తీస్తే ఈ సైనసెస్ ఏవైతే ఉన్నాయో దాని నిండా పసుపడేస్తుందని చెప్తాడు. బుర్రంతా అవును సార్. భారంగా ఉంటుంది, ఏమి పని చేయబుద్ధి కాదు, తలనొప్పి వచ్చేస్తా ఉంటది. ఇవన్నీ ఏ లక్షణాలు అండి చెప్పండి, మీరు చెప్పినవన్నీ? బ్రెయిన్ తాలూకు లక్షణాలు. బ్రెయిన్ 200 వేయండి, తగ్గకపోతే 100 వేయండి, దాంతో తగ్గిపోతుంది. ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు. లోపల కాయలు మాదిరి వచ్చేస్తా కదా సార్, కాయలు ఉన్నాయి సార్. కాయలు ఎక్కడ? ముక్కులో అదినా? ముక్కు లోపల సార్. ముక్కులో Polyps. కాయలు అయితే మీరు స్టెక్టా, టిఎంఈ 30, ఈ సెబడెలా ఇలాంటి మందులు ఆలోచించండి, బాగా తగ్గుతాయి. అలాగే అలాగే సార్. ఓకే సార్. సార్ లాస్ట్ ఒక డౌట్ సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. అప్లోడ్ చేయండి సార్ అన్ని వీడియోలు. వీడియోస్ అప్లోడ్ సార్. చేస్తాం. సార్ ఒక డౌట్ సార్ లాస్ట్, ప్లీజ్ సార్. చెప్పండి. సార్ సప్రెస్డ్ గొనోరియా లేకపోతే హిస్టరీ ఆఫ్ గొనోరియా ఉంటేనే మెడోరినా పనిచేస్తుందా, లేకపోతే సిమ్టమ్స్ అన్ని మ్యాచ్ అయినా కూడా సిమ్టమ్స్ ఉంటే పనిచేస్తుంది. సప్రెస్డ్ గొనోరియా, సప్రెస్డ్ ఇది ఉన్నట్టయితే, గొనోరియా ఉన్నట్టయితే మీకు డెఫినెట్ గా పనిచేసేస్తుంది, అందులో సందేహం లేదు. ఒకవేళ హిస్టరీ ఆఫ్ గొనోరియా లేకపోయినా ఇవ్వచ్చా సార్? హిస్టరీ ఆఫ్ గొనోరియా లేకపోయినట్టు పేరెంట్స్ హిస్టరీలో చూసుకోవాలి. పేరెంట్స్ హిస్టరీలో గొనోరియా తాలూకు లక్షణాలు గట్ట 4 పేరెంట్స్ వెళ్ళి ఉంటారు కదా, మీరు అడగాలి. ఎలాగంటే ఉదాహరణకి మీ నాన్నగారు ఎలా చచ్చిపోయారని అడిగామనుకో, దానికి అంటే ఒకవేళ ఆయన పోయి ఉంటే, మా నాన్నగారు ఏదో పలానా కంప్లైంట్ తో పోయేవారంటే ఆయనకి ఏదో యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏమి ఉండేవి, ఇలా మీకు కొంత క్లూ ఇస్తారు. లేకపోతే పేరెంట్స్ ఇంట్లో చెప్పుకుంటారు, మా నాన్న తెరవైనడు కాదు, మాకు 10 ఎకరాల భూమి ఉండేది, అంతా అమ్మేసాడు, ఆల్తో వెళ్తూ తిరిగేవాడని చెప్తారు. అన్నది అర్థం ఏంటి? గొనోరియా సపరేషన్స్ ఏవో ఉన్నాయి వాళ్ళు. అంతే, దాన్ని బట్టి మీరు ఇక్కడ మెడోరినా ఇవ్వండి. అది ఏదో రకంగా క్లూ పట్టుకోవాలి. క్లూ పట్టుకుని జాగ్రత్తగా ఇచ్చినట్లయితే అద్భుతంగా తగ్గుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.